గైస్ ఐ థింక్ నేను లైవ్ అనుకుంటున్నాను. జస్ట్ లెట్ మీ నో. ఎవరు ఒకరు రిప్లై అయింది, దాన్ని బట్టి లైవ్ కాదని నేను కాన్ఫిడెంట్గా ఫిక్స్ అవుతా. ఇట్లా వెళ్తున్నా. హలో, హాయ్, ఉన్నానా నేను లైవ్లో? కెన్ సమ్వన్ టెల్? హాయ్. బెస్ట్ వైర్డ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ అండర్ 1K. లెట్ మీ గెట్ యూ ద శాంపుల్. ఉన్నట్టుంది నా దగ్గర ఒకటి. లెట్ మీ చెక్ ద కలర్స్. టూ ఎల్లో ఉన్నా నేను. Tone down the temperature. No, put the temperature up, saturation down, and brightness by 6%. Okay. నా బాను అన్న మేడ్ యూ సో సచ్ ఎ బిగ్. ఆయా బాబుని పెద్ద యూట్యూబర్నే కాదరా నాయన. దిస్ ఈస్ రెగ్యులర్ స్మాల్ యూట్యూబ్ ఛానల్. 1K మొన్న మూకితే క్రాస్ అయింది. నథింగ్. ఓకే, ఫస్ట్ లెట్ మీ గెట్ యూ దట్ ఇయర్ ఫోన్స్. ఇది 1K కాదండి. ఇవి లైక్ దీస్ వర్ యాపిల్ ఇయర్ ఫోన్స్ అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే నాకు ఈ 1Kకే వచ్చినాయి, 800కి ఎంత వచ్చినాయి. అండ్ ద రీజన్ ఈస్ సింపుల్. మ్యాక్బుక్ ఎయిర్ కొన్నాం కదా, లైక్ 97,000 చేంజ్కి మ్యాక్బుక్ ఎయిర్ కొన్నాం కదా. సో దానికి ఏమైందంటే విజయ్ సేల్స్లో కొన్నాను యాక్చువల్లీ. సో దాంట్లో వాడు మనోడు ఎంత ఇచ్చాడు, 800 పాయింట్స్ 900 పాయింట్స్ ఇచ్చాడు. సో ఆ 800-900 పాయింట్స్కి లైక్ దే విల్ బి కన్వర్టెడ్ ఇంటూ రూపీస్ అనమాట. సో దాన్ని మనం ఏం చేసామంటే ఇంకొక 800 ఇస్తే మనకి ఇవి ఇచ్చాడు అనమాట. ఇవి 1790 ఎంఆర్పివి USB-C ఇయర్ ఫోన్స్. ఐ డోంట్ నో, లైక్ బ్రైట్నెస్ టూ మచ్ ఉంది, బట్ దీస్ ఆర్ మ్యాన్. ఒక లాస్ట్ 10 నుంచి 15 రోజుల నుంచి నేను ట్రూ వైర్లెస్ ఆపేసాను. లైక్ ఇవి నా జనరల్ ఇయర్ ఫోన్స్, లైక్ బీట్స్. లైక్ దీస్ ఆర్ నైస్ యాక్చువల్, లైక్ క్యూట్గా చిన్నగా. మీరు ఆల్రెడీ రివ్యూ చూసుంటారు. కానీ వైర్డ్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈవెన్ మిరాయి మూవీకి వెళ్ళినప్పుడు కూడా దీన్నే పట్టుకెళ్ళాను అనమాట. లైక్ దీంట్లోనే కాల్స్ మాట్లాడాను, అన్నీ చేశాను. ఈవెన్ నాయిస్ని కూడా బెటర్గానే కట్ చేస్తాను, లైక్ వైల్ కాలింగ్ కూడా. అండ్ క్వాలిటీ అయితే చాలా బెటర్గా ఉంది కంపేర్ టు ఒక ఏమంటారు ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. అండ్ ప్రస్తుతానికి అయితే USB-C మీద ఎక్కువ కంపెనీస్ అయితే ఇయర్ ఫోన్స్ తయారు చేయట్లేదు. అండ్ ఒకవేళ చేసినవి కూడా లైక్ వీ హ్యావ్ OnePlus నాడ్ నుంచే వచ్చాయి. యాక్చువల్లీ నా ఓల్డర్ ఇయర్ ఫోన్స్ అయితే వైర్డ్ ఇయర్ ఫోన్స్, బట్ ఐ థింక్ ఓకే OnePlus నాడ్లో లేవు. USB-C నుంచి పెద్దగా ప్రామినెంట్ కంపెనీస్ ఏవి చేయట్లేదు. ఎవరు పోట్రానిక్స్, జెబ్రానిక్స్ అటు నుంచి వస్తున్నాయి. సో నేను రిస్క్ చేయలేను. లైక్ అరౌండ్ 800-900 పెట్టి కూడా నాకు అంత సాటిస్ఫాక్టరీ ఇయర్ ఫోన్ మోడల్స్ దొరకలేదు. సో ఐ వెంట్ ఫర్ దీస్ అనమాట, 1700. అయితే రేపు పొద్దున్న సేల్లో మీకు మహా అయితే 1450కి 1350కి దొరికే అవకాశాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ వెరీ గుడ్ పర్చేస్ నన్ను అడిగితే మాత్రం. యాపిల్ ఇయర్ ఫోన్స్ విత్ USB-C అనమాట. సో బాగా కేక్ గుద్దుద్దండి, బాగా గుద్దుద్ది. లైక్ అంటే బట్ దీంట్లో ఉన్న ఒక ఇష్యూ ఏంటంటే లైక్ ఇవి బడ్స్ లేవు కదా, లైక్ ఇవి డైరెక్ట్ ఓపెన్ ఇయర్ ఫోన్స్. సో ఇలా పెట్టేసుకోగానే మీకు బయట యాంబియంట్ సౌండ్ అవన్నీ కూడా లోపలికి వస్తాయి. అండ్ మీకు ఆ సీల్ ఉండదు అనమాట. బట్ స్టిల్ ఈ ఎన్విరాన్మెంట్లో కూడా గుద్దుడు బాగా గుద్దుద్ది, క్లారిటీ ఉంటుంది. వోకల్స్ కావచ్చు, బేస్ కావచ్చు, మిడ్స్, ట్రబుల్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. బట్ కొంచెం హైస్లో కొంచెం బాగా హైస్లో క్లిప్ అవుతాయి. అండ్ అలాంటి ఆడియో ఫార్మాట్స్ మనం వినము జనరల్గా. నేనేంటంటే ఇంకా లెట్స్ చూద్దాము, టెస్ట్ చేద్దాము ఏంటి పరిస్థితి అని చెప్పేసి కొంచెం హై ఫ్రీక్వెన్సీ బిట్స్ ఉన్నాను. బట్ దోస్ ఆర్ పర్లేదు, మేనేజబుల్. బట్ ఓవరాల్గా అయితే చెప్పాలంటే దీస్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. 2000 అంటే కొంచెం ఎక్కువే అని అనుకోవాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు 1000 రూపీస్కి ట్రూ వైర్లెస్ దొరుకుతున్నాయి. బట్ స్టిల్ దిస్ విల్ బీ వెరీ గుడ్ సెకండ్ ఆప్షన్ ఫర్ యువర్ ఫోన్స్ అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్కి ఇప్పుడు 3.5mm జాక్ ఉండట్లేదు, USB-Cఏ. అండ్ ఇవి నా ల్యాప్టాప్కి పనిచేస్తే అన్నిటికీ పనిచేస్తాయి. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్. దొరికింది యాక్చువల్లీ. అదే
అంటే రివ్యూ చేయాలంటేనండి అది ఊరిని దొరికింది కదా అని చెప్పేసి కూర్చొని చేయలేను. అంటే ఫస్ట్ నేను నాకు బాగా నచ్చాలి. అండ్ ఐ థింక్ పోగ నచ్చుతుంది. ఐ ట్రై టు మేక్ యాక్చువల్లీ కొన్ని చాలా ఉన్నాయి లిస్ట్. ఒక్కొక్కటి నిదానంగా చేస్తానన్న. అంత ఫీల్ చేయలేదు. ఓకే, కామెంట్స్ ఫస్ట్ నుంచి చదువుదాం. ఇప్పుడు డ్రైవ్ చేసి వచ్చాను. యాక్చువల్లీ చిన్న బర్త్డే పార్టీ ఉంది, అది కూడా నాకు 5 o'clock చెప్పారు. సో అప్పటికి 2 వీడియోస్ ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాయి, ఈ ఐఫోన్ డీల్స్ అండ్ గూగుల్ పిక్సెల్ డీల్స్ వీడియోస్. ఒకటి 4 to 5 minutes అలా వచ్చింది రికార్డింగ్. మనం కట్ చేస్తే 3.5 ఎంతో వచ్చింది. అవి తమ్నెయిల్స్ రెడీ చేసి రేపటికల్లా అప్లోడ్ చేయాలని చూస్తున్నాను నేను వాటి మీద. ఎందుకంటే మనకి డీల్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సేల్స్ చూస్తున్నాను. సో అది చేస్తుంటే ఫోన్ చేసి మా మామయ్య ఫోన్ చేసి, అరే రా పార్టీ ఉందిరా అని చెప్తున్నారు. జంప్ అనమాట ఇంకా ప్రశాంతంగా. తర్వాత వైడ్ ఇయర్ ఫోన్స్. హాయ్ అన్న, ఎస్ ఓకే థ్యాంక్ యూ. హాయ్ బ్రో అన్న, బాను అన్న మేడ్ చెప్పాను కదా. ఐ వర్కింగ్ ఫర్ టాప్ ఎంఎన్సీ కంపెనీ. యా, ప్రోడక్ట్ బేస్డ్. పేరు చెప్పను, బట్ చాలా ఇంపార్టెంట్ కంపెనీ అది, అంటే మన డైలీ లైఫ్లో. అండ్ వన్ ఆఫ్ ద స్టేబుల్ అండ్ వన్ ఆఫ్ ద అంటే ఇట్స్ గ్రోయింగ్ వెరీ వెల్. చాలా స్టేబుల్గా ఉంటుంది. అడ్డమైన విషయాల్లో ఏలు పెట్టి అంతా లైక్ మెస్ చేయదన్నమాట. వెరీ వెరీ గుడ్ కంపెనీ, వెరీ సేఫ్ కంపెనీ ఆల్సో. బట్ ప్రోడక్ట్ బేస్డ్ ఇది. అండ్ ఇయర్ ఫోన్స్ అయిపోయింది. బ్రో వాట్ ఇస్ ద బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అంటారు 90K? ఓకే, ఫస్ట్ థింగ్ మీకు రెండు ఆప్షన్స్ ఉండాలి గేమింగ్ ల్యాప్టాప్స్ అండర్ 90,000లో. ఒకటేంటంటే ఆసూస్ నుంచి టఫ్ సిరీస్. ఒకవేళ స్ట్రిక్స్లో కానీ ఏమన్నా మన ఏమంటారు డీల్స్ దొరికితే, ఈ ప్రైజింగ్ డీల్స్ దొరికితే గో ఫర్ ఇట్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే హెచ్పి వెక్టర్స్. అంతే. ఈ రెండు కాకుండా హెచ్పి ఒమైన్కి కూడా వెళ్ళొచ్చు. అయితే ఎందుకని చెప్తున్నానంటే ఈ మూడు అంటే ఓన్లీ ఫ్రమ్ ఆసూస్ అండ్ హెచ్పి నుంచి ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ వీటికి అండర్ 1 lakh ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అంటే అండర్ 55,000-56,000 నుంచి స్టార్ట్ అవుతాయి. లైక్ అట్లీస్ట్ రైజన్ 5 వేరియంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఆ ప్రైస్కి ప్రతి ఆల్ ద మోడల్స్ అక్రాస్ ద బోర్డ్, అంటే అంటిల్ 1.2, 1.3, అంటే ఈవెన్ 40-60 ఆప్షన్స్, 40-70 ఆప్షన్స్లో కూడా థర్మల్ డిజైనింగ్ అనేది దగ్గరికి సిమిలర్గానే ఉంటుంది. అంటే నీకు లోపల కాంపోనెంట్స్ చేంజ్ అయితే కానీ. బట్ ఈ హెచ్పి వెక్టర్స్ కావచ్చు, ఓమెన్ కావచ్చు, ఆర్ యాసెస్ ఆర్ఓజీ అండ్ స్ట్రిక్స్ కావచ్చు, ఈ 4 ప్రోడక్ట్ ఫ్యామిలీస్కి కూడా వెరీ గుడ్ థర్మల్స్ ఉన్నాయి. వెరీ బాగా సస్టైన్ అవుతాయి. థ్రాట్లింగ్ కూడా చాలా తక్కువ అవుతుంది. అండ్ ప్యారలల్లీ లెనోవో లీజియన్ కూడా కేక్ ఆఫ్ పీసెస్. బట్ లెనోవో లీజియన్ మన ఇండియాలో అంత పాపులర్ కాదు. అండ్ యూ వోంట్ దొరికితే కానీ, సేల్స్ దొరికితే కానీ నేను చాలా తక్కువ చూసాను లైక్ బడ్జెట్ ఆప్షన్స్. లెనోవో లీజియన్ 5 ఉన్నట్టుంది సంథింగ్. బట్ ఐ వుడ్ గో లైక్ ఐ వుడ్ సజెస్ట్ లైక్ 90,000 లోపు అయితే మాత్రం యూ కెన్ ట్రై దీస్. ఎంఎస్ఐ ఉంది కానివ్వండి, కానీ ఎంఎస్ఐ ఒక చిన్న నెగిటివ్ థింగ్ ఏంటంటే సపోర్ట్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు వీఆర్ యాక్చువల్లీ బాను వాళ్ళు ఎంఎస్ఐ కొన్నారు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉంటే కొన్నారు బాను వాళ్ళు. ఎంతో ఐడియా లేదు కాస్ట్. యాక్చువల్లీ 70 నుంచి ఎంఎస్ఐ అది వాళ్ళది, 70 నుంచి మోడల్ అది. అయితే అప్పటికి మేము రీసెర్చ్ చేసినప్పుడు వాడు చెప్తున్నాడు, నో సార్ లైక్ విల్ గివ్ యూ ద సపోర్ట్ సార్, ప్రోడక్ట్ అంతా కూడా ఏమైనా ఇష్యూ వచ్చినా అని. బట్ నాకేమైందంటే GL53 మా ఫ్రెండ్తో ఒకటి ఉంది, మేము బీటెక్లో 2017లో కొన్నాడు వాడు. అయితే సమ్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే లైక్ దే ఆర్ ఆల్ ఫిజికల్ ఇష్యూస్. సో మనం డబ్బులు కడతాం ఏమన్నా రిపేర్ చేయడానికి. బట్ ద థింగ్ ఇస్ వాడు 6 నెలలు తీసుకున్నాడు పార్ట్ తీసుకురావడానికి. తీసుకొచ్చాక కూడా ఒక పార్ట్ మిస్ అయింది, ఇంకో పార్ట్ వచ్చింది. ఇంకో పార్ట్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలంటే ఏం అవసరం లేదులేండి, వీల్ మేనేజ్ అని చెప్పేసి బట్ థర్డ్ పార్టీకి వెళ్ళాం. అంటే ల్యాప్టాప్ వాడి దగ్గర 6 నెలలు పెట్టుకున్నాడు. సో ఇది 2017లో కొంటే 19లో జరిగిన స్టోరీ ఇది. సో ఈ మధ్యలో ఏమన్నా ఐ డోంట్ నో ఎంఎస్ ఏమైనా ఇంప్రూవ్ అయిందో నాకు తెలియదు. బట్ నేను పర్సనల్లీ మాత్రం ఐ విల్ గో ఫర్ ఆసూస్ ఆర్ హెచ్పి. ఇది హెచ్పి కూడా కేక్ యాక్చువల్. లైక్ ఈవెన్ యాసూస్ కూడా కేక్. యాసర్ నైట్రో అవన్నీ ఉన్నాయి కానీ, బట్ నాకు పర్సనల్ ఐ పిక్ యాసూస్ ఓవర్ యాసర్ అండ్ హెచ్పి ఆర్ డెల్, ఆల్ దోస్ ఆప్షన్స్. బట్ సపోర్ట్స్ బాగుంటాయి ఈ రెండింటికి. అండ్ దెన్ బ్రో వాట్ ఈస్ అయిపోయింది చెప్పాను హర్షిత్ గారు. ఐఎమ్ పర్చేసింగ్ అన్ ఓలెడ్ టీవీ బట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ఎల్జీ ఓలెడ్ అండ్ బ్రావియా 8 G5. యాక్చువల్లీ మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ సపోర్ట్ కొంచెం చీప్గా ఉండాలంటే, అంటే లైక్ బడ్జెట్లో సపోర్ట్ కావాలి అన్నా కానీ, ఆర్ ఈవెన్ మీకు సిమిలర్ స్పెక్డ్ మోడల్ తక్కువ కాస్ట్ కావాలన్నా కానీ G5 ఈజ్ మచ్ బెటర్. బ్రావియా 8 ఐ థింక్ ఎంత ఉంది, 3 దాకా ఉన్నట్టుంది కదా, 65 ఇంచ్ మోడల్. G5 వల్ల లేదు కదా. లెట్ మీ చెక్. ఎల్జీ G5 OLED. ఎందుకంటే ఏం లేదు, సోనీకి కూడా ఎల్జీ సప్లై చేసేది డిస్ప్లే ప్యానల్స్. ఓకే, ఎల్జీ G5 మోడలు 55 ఇంచ్ ఏమో 1.8 ఉంది. వేరే 65 ఇంచ్ 2.4 ఉంది G5. తర్వాత
సోనీకి వచ్చేసరికి మీకు బ్రావియా 8 to 65 lakhs, సారీ 3.32 lakhs ఉంది. అంటే మీరు లిటరల్లీ అరౌండ్ 90,000 to 80,000 ఎక్స్ట్రా పే చేస్తారు. అండ్ మీకు దానికి లైక్ 4K అప్ స్కేలింగ్ కావచ్చు అన్నీ కూడా సోనీ ఈజ్ బెటర్ కంపేర్ టు ఎల్జీ. అలానే ఎల్జీ అంత తక్కువేం కాదు, కానీ సోనీలో మీకు ఆండ్రాయిడ్ కూడా ఉంటుంది, అదొక ఆప్షన్. బట్ ఐ మీన్ లైక్ గూగుల్ టీవీ ఉంటుంది, బ్రావియాకి వచ్చేసరికి వెబ్ఓఎస్ ఉంటుంది. సో మీరు ఆ రెండు అనమాట, లైక్ ఒకటి అప్ స్కేలింగ్ క్వాలిటీస్ అని ఐ డోంట్ వాంట్ లైక్ పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఏది కావాలని ఎల్జీ వెబ్ఓఎస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ నైస్ వన్. బట్ స్టిల్ సోనీ కూడా ఆప్షన్ ఉంది. బట్ యూ హ్యావ్ టు పే అరౌండ్ 70,000 to 90,000 ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ ముందే చెప్పా కదా, సప్లయర్ వీళ్ళే, ఎల్జీ వాళ్ళే సప్లై చేసేది సోనీకి కూడా ప్యానల్స్. సామ్సంగ్ కూడా వాడు ఓన్ చేసుకుంటున్నాడు. బట్ స్టిల్ అదే బ్రో, వాట్ ఈస్ ద సడన్ రైజ్ ఆఫ్ ద వివో బ్రాండ్? నౌ ఐఎమ్ సీయింగ్ ఎవ్రీ 10 people హాఫ్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ వివో ఈజ్ వివో రూల్ అగైన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా కింగ్ ఏంటంటే ఎక్కడైనా కానీ ఏ సినారియోలో అయినా కానీ కింగ్ ఎప్పుడు కూడా ఆఫ్లైన్ మార్కెట్లో పెనట్రేట్ అయ్యేవాడే కింగ్. అది అందుకనే శాంసంగ్, ఓపో, వివో ఈ మూడు కూడా ఆఫ్లైన్ మార్కెట్లో లైక్ బీభత్సంగా పెనట్రేట్ అవుతాయి. బట్ శాంసంగ్ ఉన్న ఇష్యూ ఏంటంటే, వాళ్ళు బడ్జెట్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అంత బెటర్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. బట్ అలా వివో అండ్ ఓపో అలా కదంట. వివో అండ్ ఓపో హ్యాస్ ఎక్సలెంట్ మార్కెటింగ్. కొంచెం లైక్ స్మార్ట్ ఫోన్, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ షాప్ ఉంది, లైక్ ఉన్నదన్నమాట షాపు. అయితే వాళ్ళ దగ్గర లిటరల్లీ శాంసంగ్ రిప్రజెంటేటివ్ ఒక ఎంప్లాయ్ లాగా ఉంటాడు, అండ్ వివో రిప్రజెంటేటివ్ ఒక ఎంప్లాయ్ లాగా ఉంటాడు. సేమ్ గోస్ ఫర్ ఓపో రిప్రజెంటేటివ్ యాజ్ వెల్. లైక్ ఇలాంటివి చేయడానికి ఎంఐ కావచ్చు, రియల్మీ కావచ్చు, వీళ్ళందరూ ట్రై చేస్తారు. బట్ వాళ్ళంతా ఎక్సలెంట్గా పెనట్రేట్ కాలేదు. బట్ వివో అండ్ ఓపో మాత్రం అలా కాదనమాట. దే విల్ హ్యావ్ వన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీ ఇన్ దట్ స్టోర్. అంటే వేరే వాళ్ళ స్టోర్లో వివో ఓన్ ఎంప్లాయ్ అక్కడ ఉంటాడు. అండ్ వివోకి ఒక స్టాల్ ఉంటుంది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా లైక్ మెయిన్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేస్తారంటే, లైక్ ఒక బేసిక్ ఆప్షన్స్ వివో కావాలా, ఓపో కావాలని చెప్తారు. వివో కావాలనుకున్నాడు అనుకోండి, అతను తీసేసుకుంటాడు అనమాట. లైక్ అతను టోటల్ ఈ పర్సన్ని కూర్చోబెట్టి ఆప్షన్స్ ఇచ్చి, ప్రైజింగ్ ఇచ్చి, ఫైనాన్సెస్ అవన్నీ కూడా ఆప్షన్స్ ఇస్తాడు. సో ఎవరైనా కానీ ఒక ఆఫ్లైన్ స్టోర్లో కాలు పెడితే బయటికి వివోతోనే బయటకు వస్తారు. ఇప్పుడు కొంచెం ఒప్పో కూడా డౌన్ అయినట్టుంది. బట్ వివో ఎప్పటి నుంచో ఈ ప్రాక్టీస్ని చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేసింది అనమాట. ఆఫ్లైన్ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ పర్చేసెస్ అరౌండ్ 20 to 30% అవుతాయి స్మార్ట్ ఫోన్స్ ఇప్పటికి కూడా. మేబీ ఏమైనా పెరుగుండొచ్చు ఈ మధ్యలో, బట్ ఇట్ నెవర్ లైక్ మెజారిటీ ఆఫ్ ద షేర్ అనేది ఆఫ్లైన్లోనే ఉంటుంది. సో బయటే మనం చూడాలన్నమాట. అండ్ ఆఫ్లైన్లో ఎవరు కూడా ఈ 60,000 or 80,000 రూపీ ఫోన్స్ కొనరు. దే లైక్ వాళ్ళది ఎక్కువ ఎలా ఉంటుందంటే అరౌండ్ 10 నుంచి 25-30 మార్జిన్ వరకు వెళ్తారు అంతే. అందుకని వన్ప్లస్ కూడా ట్రై చేసింది యాక్చువల్లీ ఆఫ్లైన్ మార్కెట్లో దిగుదామని. బట్ పర్లేదు, కొన్ని చోట్ల చేయగలుగుతున్నారు, బట్ నాట్ పెద్దగా కాదు. తర్వాత బయోస్ ఇష్యూ వస్తుంది అంటే, బ్రో లెనోవో ఐడియా ప్యాడ్ బాగున్నాయి. ఐడియా ప్యాడ్ బాగుంటాయి కానీ కొంచెం మీరు హార్డ్వేర్ లైక్ స్పెక్ ప్రాసెసర్ కొంచెం చెక్ చేసుకుని కొనుక్కోవాలి. ఎందుకంటే లైక్ బానుది M7 అనుకుంటా, వాడు M3 ఏదో చెప్తున్నాడు. బట్ ఎప్పుడో కొన్నాడు, ఆల్మోస్ట్ మా ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో కొన్నాడు అనమాట. దానికి ప్రాసెసరే హ్యాండ్ ఇచ్చింది ఒక పాయింట్ తర్వాత, అంటే స్లో అవటం అదంతా అయింది, అంటే మల్టిపుల్ టాస్క్స్ని హ్యాండిల్ చేయలేకపోయింది. సో చెక్ ద ప్రాసెసర్ ఫస్ట్ అంతే లెనోవో మోడల్స్లో. అంటే నేను సపరేట్గా చెక్ చేయాలని పెద్దగా చూడట్లేదు. పీ సిరీస్ ఉంటాయి, పీ సిరీస్ సూపర్ ఉంటాయి లెనోవోలో. బట్ మన ఇండియాలో ట్యాబ్లెట్ మార్కెట్ కొంచెం వీళ్ళు తీసేసుకున్నారు. లైక్ ఓప్పో, ఎంఐ కూడా కాదు, ఓప్పో అండ్ వన్ప్లస్ కొంచెం తీసుకుంటున్నారు ఈ మధ్య ట్యాబ్లెట్ మార్కెట్ని. మోటో కూడా రాబోతుంది, కొత్త ట్యాబ్ ఏదో వస్తున్నట్టుంది, 12,000 to 13,000 ట్యాబ్ 60 ఏదో ఉంది. తర్వాత బయోస్ ఇష్యూ వస్తుంది. నేను విండోస్ ల్యాప్టాప్ని గట్టిగా పట్టుకొని, అంటే నా వర్క్ ల్యాప్టాప్ విండోసే, బట్ నేను బయోస్ కెలికి చాలా రోజులు అయింది. ఐ థింక్ మీకు బయోస్ ఇష్యూ వచ్చిందంటే మ్యాక్స్ మీద సారీ లెనోవో ఐడియా ప్యాడ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. సారీ, నేను లెనోవో ట్యాబ్ అనుకుంటున్నా. నాది లెనోవో థింక్ ప్యాడ్. నేను ఐడియా ప్యాడ్ అంత పెద్ద ఫ్యాన్ కాదండి, లైక్ అవి బిల్డ్ క్వాలిటీ చాలా చీప్ ఉంటాయి. బట్ బయోస్ ఇష్యూ వస్తే మాత్రం మోస్ట్లీ మదర్ బోర్డ్ ఎగిరిపోయినట్టు, లేదంటే ట్రై టు రీఇన్స్టాల్ ద విండోస్ అగైన్ త్రూ బూటబుల్ డ్రైవ్. నా దగ్గర ఇప్పుడు స్కేప్ గోడ్ విండోస్ ల్యాప్టాప్ ఏం లేదు, అంటే ఎలా బయోస్ చేయాలని మీరు ఆన్లైన్లో చాలా దొరుకుతాయి, గో ఫర్ దాట్. బ్రో లెనోవో ఐడియా ప్యాడ్ గేమింగ్ బ్రో, అవి కూడానండి లైక్ గేమింగ్ నాకు అది మరీ కామెడీగా ఉంటుంది. ఐఓక్యూ ఓకే, ఐఓక్యూ వచ్చేసరికి ఎల్ఓక్యూ ఏదోట్లే, ఐ డోంట్ నో మ్యాన్, లైక్ అవి అంత అనిపించవు. బాగానే ఉన్న పీసీ స్పెక్స్. వాడిది సమ్ 4060 జీపీయూను, 2TB ఎస్ఎస్డీను, 32GB ర్యామ్, ప్రాసెసర్ వచ్చేసరికి 7865 సంథింగ్ ఏదో ఉంది, రైజన్ 7 ప్రాసెసర్ అది. బట్ గుర్తులేవండి, పేర్లు గుర్తులేవు. అరౌండ్ 90,000 చిల్లర అయిందనమాట టోటల్ బిల్ట్.
వాట్ ఈస్ ద సడన్ రైజ్ ఆఫ్ ఐ చిప్స్, హౌ ఈస్ ద యాసెస్ హెచ్పి అండ్ డెల్ కస్టమర్ సపోర్ట్. ఈ మూడు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయండి. డెల్ కూడా, బట్ ఇప్పుడు కొంచెం డెల్ డౌన్ అయింది యాక్చువల్లీ. వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బడ్జెట్ ఇన్స్పరాన్ 13 అయ్యి అంతే అనుకుంటా. ఇన్స్పరాన్ 13 ఇన్స్పరాన్ 15 సిరీస్ ఏవైతే ఉంటాయో అవి ఆఫ్లైన్ మార్కెట్ సేల్స్ అంత స్ట్రాంగ్గా చూపించలేకపోతున్నాయి. బట్ హెచ్పి అండ్ ఆసూస్ ఆర్ కిల్లింగ్ ఇట్ ఆఫ్లైన్లో. ఎందుకంటే మెయిన్లీ వాళ్ళ హెచ్పి నోట్బుక్ లైక్ ఇవి 14 అండ్ 15 సిరీస్ ఉంటాయి. దాంతోపాటు పెవలియాన్ ఇప్పుడు వాటిని ఆమ్ని బుక్ అని చెప్తున్నాడు. అండ్ హెచ్పి హాస్ మోర్ ఆప్షన్స్ ఇన్ బడ్జెట్, లైక్ ఈవెన్ ఏఆర్ఎం ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఆమ్ని బుక్స్, స్నాప్డ్రాగన్ ఆప్షన్స్ వస్తున్నాయి దాని నుంచి. సో దే హ్యాడ్ వెరీ గుడ్ లైక్ ఆఫ్లైన్ సపోర్ట్. బాను బ్రో ల్యాప్టాప్ బెస్ట్ బీటెక్కే చెప్పు. బీటెక్ అయితే మాత్రం యాపిల్కి వెళ్ళకండి ఫస్ట్. ఎందుకంటే మీ సరౌండింగ్లో మీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వాళ్ళు ఎక్కువ ఇది తీసుకుంటారు. విండోస్ ల్యాప్టాప్స్ ఉంటాయి. అండ్ మీకు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, వేరే ఈవెన్ ఎనీ డొమైన్లో కావచ్చు, వాళ్ళు మీకు లోడ్ చేసే అప్లికేషన్స్ కావచ్చు, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద డాక్యుమెంటేషన్స్ విండోస్కి ఉంటాయి. సో ఒకవేళ మీరు కానీ మ్యాక్బుక్ తీసుకున్నారనుకోండి, ఆ క్లాస్లో ఎవడైనా బ్రో ఎవరి దగ్గర ఉన్న మ్యాక్బుక్ ఉందని వాడు మీరు పక్క పక్కన కూర్చొని ట్రై చేయాలి. నా కాలేజ్లో అలాగే జరిగింది. సో గో ఫర్ ఎ విండోస్ ల్యాప్టాప్. అయితే ప్రస్తుతానికి నేను బాగా మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 కోర్ అల్ట్రా 5 120U మోడల్ ఉంది. అది కొంచెం దొరకట్లేదు, చెక్ చేయండి. కోర్ అల్ట్రా 5 కావచ్చు, కోర్ అల్ట్రా 7 కావచ్చు, బట్ సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 బాగుంది యాక్చువల్లీ. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మోడల్స్ లైక్ హెచ్పిఆర్ లైక్ మిగతా అన్ని కంపెనీస్ కూడా ఆ రా పవర్ మీద దాని మీద చాలా ఫోకస్ చేస్తాయి. బట్ డిస్ప్లే కూడా ఎంత ఫోకస్ చేసినా కానీ మైక్రోఫోన్స్, వెబ్ క్యామ్, లైక్ ఏమంటారు దాన్ని, మౌస్, అవన్నీ కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ మెయిన్ ప్రయారిటీస్ లైక్ కీబోర్డ్ అండ్ మౌస్ సీరియస్గా తీసుకుంటారు, పర్ఫార్మెన్స్ సీరియస్గా తీసుకుంటారు, ఐఓ తీసుకుంటారు. బట్ ఓవరాల్గా ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. లైక్ మీరు బీటెక్లో ఒక 4 ఇయర్స్ పాటు మీరు ఒక ల్యాప్టాప్ని వాడుతున్నారంటే ఇట్ షుడ్ బీ వెల్ బిల్ట్. మీరు పట్టుకున్నప్పుడు ఒక ట్యాంక్ని పట్టుకున్నట్టు ఉండాలి. ఇట్ షుడ్ బీ లైక్ కొంచెం కాంపాక్ట్, కంఫర్టబుల్గా ఉండాలి. తర్వాత డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ లైక్ మీరు ఒక స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్న ఫీలింగ్ రావాలి ఒక ల్యాప్టాప్ నుంచి. అండ్ కరెంట్లీ అలా చేసేవి చాలా తక్కువ ఉన్నాయి. యాసూస్ జెన్బుక్ సిరీస్, శాంసంగ్లో అన్ని మోడల్స్ కూడా అలాగే ట్రై చేస్తున్నారు. అంటే అంత గొప్పగా కాకపోయినా బట్ ట్రై చేస్తున్నారు. తర్వాత మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ సిరీస్, ఆర్ ఇప్పుడు హెచ్పి ఆమ్ని బుక్ కూడా కొంచెం అలా ట్రై చేస్తుంది. సో యూ కెన్ ట్రై హెచ్పి ఆమ్ని బుక్. బట్ హెచ్పి ఆమ్ని బుక్లో వెనిలా మోడల్స్ లేవనుకుంటా, లైక్ కోర్ అల్ట్రా ఆప్షన్స్ లేవనుకుంటా. మీకు ఎక్కువ ఇవి ఉన్నాయి, స్నాప్డ్రాగన్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వాటితో ప్రాబ్లం ఏంటంటే అవి ఏఆర్ఎం ప్రాసెసర్స్ అవి. సో మనకి అంటే మళ్ళీ ఇది పెద్ద ఇదైపోతుంది. మెజారిటీ కాదు, ఇప్పటివరకు విండోస్లో ఉన్న అప్లికేషన్స్ అన్నిటిని కూడా x86లో కోడ్ చేస్తారు. సో సపోర్ట్ అనేది మన ఇంటెల్ AMD ప్రాసెసర్స్కి కోడ్ అయి ఉంటుంది. అవన్నీ కూడా x86 ఆర్ 64-బిట్ ప్రాసెసర్స్ అవి. సో యాపిల్ నుంచి M సిరీస్ అవన్నీ కూడా సిలికాన్ ARM ప్రాసెసర్స్ అవి. సో సేమ్ గోస్ ఫర్ స్నాప్డ్రాగన్ ఎక్స్ ప్రాసెసర్స్ కూడా ARM ప్రాసెసర్స్. సో హెచ్పి ఆమ్ని బుక్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ యాసూస్ వివో బుక్లో కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ వచ్చినాయి. అంటే ఇవి రావాలి ఎక్కువ, ఇవి వస్తే డెవలపర్స్ దీనికి కూడా కోడ్ చేస్తారు. సో ఇవి కంపాటబిలిటీ అనేది ఉంటుంది. అండ్ విండోస్లో ట్రాన్స్లేటర్ అయితే ఉంది, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. బట్ మీరు బీటెక్లో ఈ 4 ఇయర్స్ కాబట్టి కొంచెం ARM ల్యాప్టాప్స్ కొంచెం టైం పడుతుంది లైక్ ఎవాల్వ్ కావడానికి. సో గో ఫర్ ఇంటెల్ కోర్ అల్ట్రా ఆర్ రెగ్యులర్ i5 i7 వాటికి, ఆర్ AMD Ryzen 5 Ryzen 7 Ryzen 9 వాటికి వెళ్ళిపోండి. ఆర్ ఈవెన్ AMD ఇది ఉంది కొత్తగా AI ప్రాసెసర్స్ వస్తున్నాయి, పేరు గుర్తులేదు. సో ఆప్షన్స్కి వెళ్ళండి. ఐ సజెస్ట్ ట్రై సామ్సంగ్ ఫస్ట్, తర్వాత ఇంకా చూద్దాం. క్రోమా సేల్లో బ్రావి ఓకే అయితే వేసేయండి. కానీ జాగ్రత్త అండి, ముందు చెప్తున్నా, సోనీ అనే కాదు ఏదైనా కానీ, బట్ సోనీ పీస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే అవి కింగ్ లాగా పనిచేస్తాయి. ఫస్ట్ థింగ్, సంవత్సరాలు పనిచేస్తాయి సోనీ ప్రోడక్ట్స్. కానీ ఏమన్నా జరిగిందే అనుకోండి, ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ది 43 ఇంచ్ సోనీ టీవీ ఉంది, బ్రావి. అది అప్పట్లో ఫుల్ హెచ్డి టీవీ. వాళ్ళు కొన్నది 40. ఒక్క నిమిషం అండి, కొంచెం ఎమర్జెన్సీ ఇది. ఓకే,
కమాన్, హౌ ఇస్ ద యాసోస్? ఓకే, అయిపోయింది, బాగానే ఉన్నావు, ఓకే, డన్ డన్. క్రోమాసెల్లో 2.3 lakhs అయితే గో ఫర్ ఇట్, ట్రై చేయండి. బట్ చెప్పా కదా, మర్చిపోయినా, 43 inch టీవీ అరౌండ్ 45,000కి ఎందుకో దొరికితే డిస్ప్లే తేడా కొడితే 20,000 బిల్ వేసాడు. సో ఐ మీన్ ఐ డోంట్ నో, ఎల్జీ నుంచి కూడా ఇదే సినారీ ఉంటుందేమో, బట్ యా 2.3కి నైస్ ఆప్షన్ అండ్ గో హెడ్. బాను కూడా అంతే అయినట్టుంది, ఐ డోంట్ నో, బట్ వాళ్ళది G2 గ్యాలరీ ఎడిషను. తర్వాత ఓకే, ఫాస్ట్గా చేసేస్తాను, ఇప్పుడు వచ్చేస్తున్నాను. అమ్మో, చాలా కామెంట్స్ వచ్చేసాయి, థ్యాంక్ యూ బ్రో. వాట్ ఈస్ ద సడన్ రైస్? అయిపోయింది. హౌ ఇస్ యాస్? సెలవు బాగా అన్నావు. క్రోమా సేల్, హర్షిత్ కుమార్, హెచ్పి డెల్ వర్త్ ఉండవు మనీకి, టీజీపీ తక్కువ ఉంటాయి. యా, దట్స్ ట్రూ, బట్ మనం చెక్ చేసుకోవాలండి, టీజీపీ ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. అందుకని యాసెస్ లైనప్స్ ట్రై చేయండి, వాటికి బెటర్ టీజీపీ ఉంటుంది. లెనోవో ఎల్లో క్యూకి వచ్చేసరికి అది బిల్ట్ కొంచెం తేడా ఇరుక్కుమండి. థర్మల్స్ బాగానే ఉన్నట్టు, స్పెక్స్ బాగానే ఉన్నాయి, బట్ బిల్ట్ తేడా ఇరుక్కు. ఎందుకంటే యూఎస్లో అంటే కన్స్యూమర్స్ దగ్గర ఎల్లో క్యూ కొంచెం తేడా కొట్టిందని విన్నాను. శాంసంగ్ S24 అల్ట్రా మరియు ఐఫోన్ 16 Pro ఇందులో ఏది తీసుకుంటే మంచిది? చాలా పర్సనల్ చాయిస్ అండి అది మాత్రం. అంటే S24 అల్ట్రా అనేది మచ్ లైక్ లార్జర్ డివైస్ అది. సో మీకు iOS అండ్ ఆండ్రాయిడ్ అవన్నీ హడావిడి ఉంటుంది కదా. బట్ శాంసంగ్ S24 అల్ట్రా ఈజ్ మోర్ వర్సటైల్ అని నేను ఫీల్ అవుతాను 16 Proతో పోల్చుకుంటే. అండ్ సపోర్ట్ అని బాగుంటాయి, లైక్ డిస్ప్లే ఇష్యూస్ కానీ ఏమన్నా వచ్చినా కానీ శాంసంగ్ బాగా సపోర్ట్ చేస్తుంది. కొంచెం తక్కువ కాస్ట్లోనే మీకు సపోర్ట్, బ్యాటరీ రీప్లేస్మెంట్స్ అన్ని శాంసంగ్ నుంచి బాగా అవుతాయి ఐఫోన్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు దీని బ్యాటరీ రీప్లేస్మెంట్ 10,000 అంటే ఇప్పుడు అది కావాలంటే, అది చూడండి మరి. దెన్ ఇఫ్ యూ వాంట్ గుడ్ బ్యాటరీ గో టు యాసస్ స్టఫ్. యా, ఫస్ట్ థింగ్, గేమింగ్ ల్యాప్టాప్స్ నుంచి గొప్ప బ్యాటరీ అనేది అసలు బ్రెయిన్లోంచి తీసేయాలి. ఎందుకంటే గేమింగ్ ల్యాప్టాప్స్ అంటేనే మీ వరస్ట్ కేస్ సినారో 2 గంటలు అని అనుకో, లేదంటే లక్ బాగుంటే 4 గంటలు అని అనుకోవాలి. సో గేమింగ్ ల్యాప్టాప్ అని ఆలోచించినప్పుడే బ్యాటరీ కొంచెం ట్రై, బట్ బెటర్ బ్యాటరీ ఉన్నదే తీసుకోండి. తర్వాత అన్న బెస్ట్ ల్యాప్టాప్ అంటే 75K వాచింగ్ కంటెంట్ లైక్ మూవీస్, యూట్యూబ్, మ్యాక్బుక్స్. కాంటెంట్ అని చెప్తున్నారు కాబట్టి మూవీస్, యూట్యూబ్ అంటే మాత్రం మ్యాక్బుక్. బట్ యాసస్ వివో బుక్ ఓలెడ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఎందుకంటే అవి ఓలెడ్ ప్యానల్స్ ఉంటాయి కాబట్టి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ వాటన్నిటిలో కూడా మీరు ఒక హెడ్ ఫోన్స్ ఆర్ ఇయర్ ఫోన్స్ అయితే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఆడియో క్వాలిటీ అంత ఎక్సలెంట్గా ఉండవు. మెజారిటీ ఆఫ్ ద విండోస్ ల్యాప్టాప్స్ ఆడియో వస్తాము, లేదు పర్లేదు నేను జస్ట్ అలా చేత పట్టుకుని చూస్తాను, ఎంజాయ్ చేస్తానంటే మాత్రం వీడియో కాల్స్కి, ఈవెన్ ప్రాసెసర్ కావచ్చు, ఆయన కావచ్చు, మ్యాక్బుక్ M2 వర్షన్ మీకు 75 తక్కువకి దొరుకుతుంది, మ్యాక్బుక్ ఎయిర్, గో ఫర్ ఇట్. తర్వాత ఈ ఫేసర్ ప్రెడేటర్ కమ్స్ అంటర్ 1 lakh, గో విత్ ఇట్. యా, ట్రూ, ఐఎమ్ యూజింగ్ యాసర్ ఫ్రమ్ 5 years. ఎస్, ఇప్పుడు వాళ్ళు ప్రోడక్ట్లు అయినప్పుడు కొంచెం మెసప్ చేస్తున్నారు, బట్ యా, M4 ఎయిర్ సేల్లో అంతగా రావండి సార్, ఎందుకంటే M4 ఎయిర్ వచ్చి తిప్పి పుడితే ఒక 6 months కూడా అవ్వలేదు. అండ్ దెన్ లైక్ వీళ్ళు M4 మీకు లక్ బాగుంటే అరౌండ్ 89,999కి వస్తుంది, ఇది 256 వర్షన్. అండ్ ఇదేమో 99,000 చేంజ్కి వస్తుంది, ఇది 512GB వర్షన్. బట్ మీకు M3 అండ్ M2 వర్షన్స్ అయితే డీల్లో దొరుకుతాయి. డోంట్ గో విత్ AMD ప్రాసెసర్, గో విత్ ఇంటెల్. దట్స్ డిబేటబుల్, ఎందుకంటే AMD ఈజ్ మేకింగ్ మోర్ పవర్ఫుల్ ప్రాసెసర్స్ ఫర్ మచ్ చీపర్ ప్రైజెస్ కంపేర్ టు ఇంటెల్. అండ్ ఇంటెల్ కొంచెం తేడా ఇరుకు, బట్ ఫైన్, యా, దే హ్యాడ్ బెటర్ ఆప్షన్స్. అండ్ ఇంటెల్ హ్యాస్ రెప్యుటేషన్, ఫస్ట్ ఎప్పటి నుంచో ఇంటెల్ చేస్తుంది కదా, రెప్యుటేషన్ ఉంది అది. తర్వాత ఐఫోన్ ప్రో సేల్ లాక్ ఓపెన్ అయింది. అయింది, ఒక వీడియో చేస్తాను ఆల్రెడీ, రేపటికల్లా వచ్చేస్తుంది. 16 కొనాలి, ఎలా ఫాస్ట్గా బై చేయాలి? ఫాస్ట్గా ఏం లేదండి, ఒక 10 రోజులు ఓపి పట్టండి, 52,000కి వచ్చేస్తుంది. తర్వాత ఎలా లాక్ చేయాలా? ఓహో, ఫ్లిప్కార్ట్ సేల్ లాకా? అలా ఏం ఓపెన్గానే దొరికితే మీరు లాక్ చేయాల్సినంత అవసరం ఉండదు అన్న. పిక్సెల్ 9 ఆర్ శాంసంగ్ S24 బీబీసీఎల్లో సిమ్లో ప్రైస్గా దొరుకుతాయి. పిక్సెల్ 9 చెప్పా కదా, సపోర్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఎంత ఎక్స్క్లూజివ్గా సెల్ చేసినా కానీ వాళ్ళు థర్డ్ పార్టీస్ ద్వారా రిపేర్ చేపిస్తున్నారు. శాంసంగ్ అయితే ఎక్స్క్లూజివ్ సెంటర్స్ ఉంటాయి, అండ్ సపోర్ట్, రీప్లేస్మెంట్స్ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి శాంసంగ్ విల్ గివ్ యూ బెటర్ సర్వీస్ కాస్ట్ అండ్ సర్వీస్ కూడా. అది తర్వాత 16 Pro వర్సెస్ 17, వీఆర్ గెటింగ్ 16 Pro ఫర్ 70K. యా, 16 Proకి వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ అలా అయితే, ఎందుకంటే మీకు ఎక్స్ట్రా లెన్స్ వస్తుంది. అండ్ సిమిలర్లీ 17 రేంజ్ స్పెక్స్ అవన్నీ ఉంటాయి, అండ్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ మీకు 16 Pro నుంచి మీకు ప్రోరెస్ దొరుకుతుంది, ఈవెన్ లైక్ ప్రో రాలో రికార్డ్ చేయొచ్చు, మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్కి రికార్డ్ చేసుకోవచ్చు, అండ్ లైక్ విల్ హ్యావ్ ఆల్ దోస్ ప్రొఫెషనల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి 16 Pro నుంచి, గో ఫర్ దట్. తర్వాత అయ్యో ఏం చెప్పాలండి,
లైక్ నాకు ఈ లాక్ గురించి తెలియదండి. లైక్ ఐ హ్యావ్ టు సీ పీసీ ఆర్ ల్యాప్టాప్ ఫర్ గేమింగ్. గేమింగ్కి ఎప్పుడు పీసీ ల్యాప్టాప్ కాదు. అంటే మీకు మొబైల్లో లైక్ వెళ్తూ గేమ్ చేసుకోవడానికి బాగుంటుంది కానీ, బట్ ఐ విల్ సే మీకు పీసీ తెచ్చుకొని ఇంట్లో సెట్ చేసుకునే ఆప్షన్ ఉందంటే వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు పీసీ అరౌండ్ 1.2 ల్యాక్లో మీకు ఇప్పుడు భాను పీసీ ఉంది. భాను పీసీ గేమ్స్ వెరీ వెల్, స్పెక్స్ అని కూడా దగ్గర అలాగే ఉంటాయి. సో అలాంటిది మీరు సెటప్ చేసుకోగలిగారు అనుకోండి, ఒక 15,000 20,000లో మీకు హై రిఫ్రెష్ రేట్ మానిటర్స్ దొరుకుతాయి. అయిపోయా, కీబోర్డ్ మౌస్ ఏముంది, అవి పెద్ద కాస్ట్ కూడా కాదు. అయ్యా నమస్కారం, మ్యానుఫ్యాక్చర్ వచ్చారు. ఓకే, కామెంట్స్ ఒక్కొక్కటి చదవలేకపోతున్నాను. ఐఫోన్ సరే, నేను ఇంకా ర్యాండమ్గా పిక్ చేసుకుంటానండి కామెంట్స్. బ్రో ఐఫోన్ 6 బ్రో షుడ్ ఐ బై గేమింగ్ ల్యాప్టాప్ ఫర్ బీటెక్ సిఎస్సి? నేను పర్సనల్గా చెప్పాలంటే నో అని చెప్తా. అది మీరు అంటిల్ ఆర్ అన్లెస్ గేమ్స్ గట్టిగా ఆడతాను అనుకుంటే తప్పితే నో అనే చెప్తా పర్సనల్లీ. సామ్సంగ్ ఏ సిరీస్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఏదో కొంచెం బెటర్గా ఉన్నాయి కానీ ఐ స్టిల్ సీ దమ్ యాజ్ ఓవర్ ప్రైస్డ్. 40,000 బిలోలో సామ్సంగ్లో ఏ ఫోన్ తీసుకోవద్దు. మీకు మీ సామ్సంగ్లో మీరు కొంచెం లైక్ మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మీ ఫస్ట్ ఫోనే ఎఫ్ఈకి వెళ్ళాలి. ఫ్యాన్ ఎడిషన్ మోడల్స్ అవి 50,000 to 40,000కి అలా దొరుకుతాయి. ఎఫ్ఈకి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చింది గ్యాస్ 25 టాపిక్స్ ఉన్నాయి. ఒక 2 నిమిషాలు కామెంట్స్ ఫినిష్ చేసి టాపిక్స్లోకి వస్తాం. ఒక్కొక్క టాపిక్ మధ్యలో మళ్ళీ కామెంట్స్ చూస్తాం. ఓకేనా అన్న? ఇంటెల్ ఫర్ స్ట్రీమింగ్ అండ్ గేమింగ్, ఏఎండి ఆర్ ఇంటెల్ ఫర్ స్ట్రీమింగ్ అండ్ గేమింగ్? ఏఎండికి వచ్చేసరికి గేమింగ్కి సాఫ్ట్వేర్ ఫీచర్స్ అంటే ప్రాసెసర్ ప్రాబ్లం కాదు యాక్చువల్లీ. స్ట్రీమింగ్కి గేమింగ్కి బాను ఈజ్ యూజింగ్ ఏఎండి. ఓకే, స్ట్రీమింగ్కి గేమింగ్కి ప్రాసెసర్ ప్రాబ్లం కాదు. నేను జీపీయూ దగ్గర మాత్రం ఎన్విడియా వర్సెస్ ఏఎండి, దట్స్ వీ హ్యావ్ టు డిస్కస్. బట్ సిపియూకి ఎయిదర్ ఈస్ ఫైన్ మ్యాన్, నాట్ ఎ ప్రాబ్లం. మీకు ఏఎండి బెటర్ వాల్యూ దొరుకుతుంది. లైక్ లెట్స్ ఒక 25,000 పెట్టి ఏఎండి ప్రాసెసర్ కొన్నారనుకోండి, మీకు సిమిలర్ పవర్డ్ ఇంటెల్ ప్రాసెసర్ వచ్చేసరికి 30,000 to 32,000 అలా ఉంటుంది. తర్వాత వచ్చేస్తున్నాం మ్యానుఫ్యాక్చర్ బ్రో ఎస్టెల్ వెనీస్ ఓజీ వస్తున్నామండి. ఐఫోన్ ఫ్లెక్స్ ఓవర్ బాబు వీడొక్కడు వీడు కామెంట్ చేస్తాడు ఒకటి. ఓకే డన్, చదివేశాను, సారీ. తర్వాత ఐఫోన్ SE2 ఎప్పుడు కొనొచ్చు? ఐఫోన్ SE2 కొనకండి బ్రో. అది 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 పెద్ద అస్సాం ప్రోడక్ట్. అది లైక్ ఐఫోన్ 5s డిజైన్ అదే కదా, ఐఫోన్ 6 డిజైన్ అస్సాం ప్రోడక్ట్ బ్రో. SE2 అసలు కొనొద్దు. వాచ్ ఐఫోనే కదా, ఐఫోన్ కొనొద్దు. SE2 అసలు కాబట్టి 6E కొనుక్కోండి. లైక్ సమ్వేర్ అరౌండ్ 40-43కి దొరుకుతుంది అది. ఐఫోన్స్ అసలు ఎందుకన్నా అంతమంది ప్రిఫర్ చేస్తారు? ఛార్జింగ్ స్పీడ్స్ తక్కువ అండ్ ఛార్జింగ్ డిశ్చార్జ్ ఎక్కువ. అసలు నా డౌట్ ఐఫోన్స్ ఎలారా బాబు యూజ్ చేస్తారు అని. స్టార్టింగ్ అలాగే అనిపించింది. ఐ ఆల్సో యూస్ టు బి అన్ ఐఫోన్ హేటర్. బట్ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అనేది ఐఫోన్స్ నుంచి బెటర్గా ఉంటుంది. అంటే మెయిన్ ఎకో సిస్టమ్ కావచ్చు. తర్వాత ఎలా చెప్పాలంటే విండోస్ వాడేటప్పుడు నేను బయోస్ కావచ్చు, ఈవెన్ కమాండ్లోకి వెళ్ళేవాడిని, ఆ బయోస్లోకి వెళ్ళేవాడిని, ప్రోగ్రామ్స్ మేనేజ్ చేసుకుంటూ ఉండేవాడిని, యాంటీవైరస్లు వేసుకొని అది చూసుకొని అంతా చాలా మేనేజ్ చేసేవాడిని. ఇప్పుడు మ్యాక్లో అలా లేదు. నేను మ్యాక్ షట్ డౌన్ కూడా చేయను. సేమ్ గోస్ ఫర్ ఐఫోన్ ఆల్సో. లైక్ ఏమున్నాయి, స్టోరేజ్, క్యాషే అన్నీ క్లియర్ చేసుకుంటా కూర్చొని అలా ఏమి ఉండదు. ఓపెన్ చేసామా, నచ్చిన యాప్ ఓపెన్ చేసామా, పని చేసుకున్నామా, క్లోజ్ చేసామా, అంటే లైక్ నువ్వేం చేయాలో అది ఐఫోన్ రెడీగా ఉంచుద్ది. ఆండ్రాయిడ్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు డూ సమ్ కస్టమైజేషన్స్, అది అంతే. కానీ ఐఫోన్స్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అమ్మో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఫస్ట్, అదే ప్రాబ్లం. 20-25Kలో ఏ మొబైల్ బాగుంటుంది? ఐ విల్ గో ఫర్ OnePlus ఆర్ మోటరోలా, అంతే. ఆ 2 ఆప్షన్స్. OnePlusకి వచ్చేసరికి నాట్ CE3 ఉన్నది, దట్స్ ఎ గుడ్ ఆప్షన్. మోటోలోకి వచ్చేసరికి ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఉన్నాయి, 20-25 చేంజ్లో ఉంటాయి. లేదంటే మాత్రం యూ కెన్ గో ఫర్ నథింగ్. ఎందుకంటే ఈ 3 ప్రోడక్ట్స్ లైనప్స్ మాత్రమే కొంచెం లైక్ యాడ్స్ గీడ్స్ అవన్నీ లేకుండా బెటర్ పాలిష్డ్ ఎక్స్పీరియన్స్లు ఇస్తాయి. ఇప్పుడు షామీ కావచ్చు, ఒప్పో కావచ్చు, వివో కావచ్చు, అవన్నీ ఏదో సమ్ కార్టూన్ ఫోన్స్ వాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు పర్సనల్లీ. ఈ 3 అలా ఉండవు, ట్రూ టు నేచర్ లాగా ఉంటాయి. 16 Pro అయిపోయింది అన్న, బెస్ట్ ఫోన్ అంటారు 40K. OnePlus ఏనండి అది, ఏమంటారు, OnePlus 13 బేస్ వర్షన్ ఏదో ఉన్నట్టుంది కదా, గో ఫర్ దట్. OnePlusలో ఆప్షన్ ఒకటి ఉంది 40Kకి. తర్వాత బ్రో షుడ్ ఐ బై గేమింగ్? ఓకే అయిపోయింది. ఏఎండి ఆర్ ఇంటెల్? పెద్ద యూట్యూబర్స్ డోంట్ టెల్ 2 hour లైవ్ 1 lakh అంటారు మొబైల్. అది కంప్లీట్లీ పర్సనల్ చాయిస్. యూ షుడ్ ఓన్లీ థింక్ అబౌట్ సామ్సంగ్ ఆర్ యాపిల్. 1 lakh అండర్కి సామ్సంగ్ యూ విల్ హ్యావ్ S25 సిరీస్. యాపిల్ మీకు తెలిసిందే కథ. బ్రో ఐ లైక్ టు ప్లే గేమ్స్ అండ్ ఆల్సో దెన్ వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ ఫ్రమ్ విండోస్ బీటెక్ సిసి? గేమ్స్ మీరు ఇంకా లైక్ ప్రాపర్ AAA టైటిల్స్ వేయాలి అనుకుంటే మాత్రం మీరు
దీంట్లోకి వెళ్ళిపోవాలి, ఇది మన గేమింగ్లోకి వెళ్ళిపోవాల్సిందే. లేదంటే మాత్రం ఒక మీకు మంచి స్లీక్ లైక్ 1 lakh బడ్జెట్లో స్లీక్గా ఉండాలి, చాలా లైక్ ఇట్ షుడ్ బి రిచ్ అండ్ అంటే చాలా ఎలా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్గా చాలా రిచ్గా ఉండాలంటే మాత్రం మీరు యాసెస్ జెన్ బుక్కి వెళ్ళచ్చు. లేదు మనకు బడ్జెట్లో కావాలంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 కావచ్చు. ఐ నీడ్ టు బై ల్యాప్టాప్ విండోస్ ఫర్ లైక్ ప్రొడక్టివిటీ స్టఫ్ అండ్ హ్యావ్ ఓలెడ్ ప్యానల్, టెల్ మీ ప్రొడక్టివిటీ స్టఫ్. యాసెస్ జెన్ బుక్ స్నాప్డ్రాగన్ ఎక్సెలెంట్ ఆప్షన్ ఒకటి ఉంది, 82,000 ఎంత ఉంటుంది, అది కేక్ ఉంది. అది లైక్ ఓవరాల్ బిల్ట్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, మల్టీమీడియా స్టఫ్ కావచ్చు, అన్నీ ఉన్నాయి. బట్ అదే అప్లికేషన్ సపోర్ట్ అనేది చూసుకోవాలి, ఎందుకంటే అది ఏఆర్ఎం ల్యాప్టాప్, అదొకటి. I was using Dell XPS 15, but now it's facing battery issues. Is it wise to upgrade to M4 Mac or HP flagship? HPలో ఫ్లాగ్షిప్ ఆప్షన్స్ ఇండియాలో అంత స్ట్రాంగ్గా లేవు. ఎక్స్ప్రెస్ మీరు ఇప్పుడు విండోస్ నుంచి మ్యాక్కి అప్డేట్ అవుతాను అంటున్నారు కాబట్టి లైక్ చెక్ ఆల్ ద చెక్ బాక్సెస్, లైక్ ఏం అప్లికేషన్స్ వాడుతున్నారు, అవి మ్యాక్లో ఉన్నాయా లేవా, లైక్ చెక్అవుట్ ఆల్ ద రివ్యూస్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ స్విచ్చింగ్ ఫ్రమ్ విండోస్ అవన్నీ చెక్ చేసుకోండి. మీకు అంటే ఇది చాలా పర్సనల్ చాయిసెస్, సో మీకు పర్సనల్లీ మీకు ఏమనిపిస్తుంది దాన్ని బట్టి పిక్ దాట్. బ్యాటరీ ఇష్యూస్ అంటే యూ కెన్ డూ ద బ్యాటరీ రీప్లేస్మెంట్ ఆల్సో. ఎక్స్ప్రెస్ 15లో ఎయిర్ మోడ్లో కూడా చెక్ చేసుకోండి. ఎక్స్ప్రెస్ 15 ఇస్ అన్ ఎక్సలెంట్ డివైస్. అది ఎన్విడియా ఆర్ ఏఎండి ఫర్ గేమింగ్. ఓకే, ఏఎండి అండ్ ఎన్విడియానా. ఎన్విడియా హ్యాస్ గేమింగ్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. సో నేను పర్సనల్లీ ఏఎండి ప్రాసెసర్ అండ్ ఎన్విడియా జీపీయూ అని అనుకుంటాను. ప్లస్ ఏంటంటే ఏఎండి టాప్ టైర్ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ వరకు వెళ్తుంది. లైక్ ఏఎండి డజంట్ హ్యావ్ ఫ్లాగ్షిప్ జీపీయూస్, ఎన్విడియా హ్యాస్. సో మీకు ఒకవేళ మిడ్ రేంజ్ జీపీయూస్ కావాలంటే యూ కెన్ గో ఫర్ ఏఎండి, ఎందుకంటే అవి కొంచెం చీపర్గా దొరుకుతాయి, మోర్ ఎఫిషియంట్. అంటే ఎన్విడియా కూడా ఎఫిషియంటే, బట్ కొంచెం హై క్లాస్ లైక్ మోర్ ఫ్లాగ్షిప్ జీపీయూస్ కావాలంటే మాత్రం ఎన్విడియాకి వెళ్ళిపోవచ్చు. ఇన్సెల్ కెన్ ఐ గెట్ ద బ్రావియా 3 for 70? మేబీ ఉండొచ్చు. మీరు అన్నారు కదా లైక్ అండర్ 1 lakh, అది బ్రావియా 3 దొరికే అవకాశాలు ఉన్నాయి, కానీ బట్ చూడాలి. ఎందుకంటే బ్రావియా 2 ముక్కగా 42,000 నుంచి 35,000 మధ్యలో డ్యాన్స్ వేస్తుంది, లైక్ సేల్స్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా. సో మేబీ సోనీ నుంచి డీల్స్ అంటారా, దట్స్ కొంచెం సాహసమైనా చెప్పాలి మనకి. అది కమాన్. టాపిక్స్లో వచ్చేసరికి అయితే ఈసారి మాత్రం మూవీస్ రివ్యూ రాదు, మొబైల్ సజెస్ట్ చేయడం రాదు, అందుకే నువ్వు చెప్పు, ఏంటో చెప్పు, నీకు ఏం సజెషన్ కావాలో చెప్పు. బూతులు ఎందుకు తిడతా నువ్వు నాకు రిక్వైర్మెంట్ చెప్పాలి. 25,000లో బెస్ట్ ఏంటంటే నేను చెప్పాను నీకు ఆప్షన్, నీకు ఏం కావాలో చెప్పు. అది బూతులు తిట్టడానికి నేను మొదలెత్తి తేడా పడుతుంది. అది తర్వాత ఫస్ట్ థింగ్ టాపిక్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, మొత్తం రాసుకొచ్చాను అనమాట. S25FE అనేది మనకు లాంచ్ అయింది ఈసారి. సో ఓకే, S25FE అయితే లాంచ్ అయిందనమాట. ఇది కొంచెం సైలెంట్గానే లాంచ్ అయిందని అనుకోవాలి. ఎక్స్పెక్టెడ్ దట్ కొంచెం ఇంకా అంటే మన ఏముంటుందని సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ 11 అండ్ 11 ప్రోతో పాటు అయితే S25FE లాంచ్ అయింది. అండ్ ఇది పెద్దగా చేంజెస్ ఏం లేవు యాక్చువల్లీ. లైక్ కొంచెం స్మాల్ అయిందంటే బాడీని కొంచెం ఏమంటారు కుదించారు, బట్ మీకు డిస్ప్లే కావచ్చు అవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నాయన్నమాట. లైక్ 6.7 ఇంచ్ రెండిట్లో S24FEకి S25FEకి. అండ్ ఈవెన్ లాంచ్ ప్రైస్ కూడా సేమే, లైక్ 59,990 రూపీస్. మీకు ఒకవేళ S24FE మీకు డీల్లో దొరికితే మాత్రం గో ఫర్ ఇట్. S25FE అంత పెద్ద మేజర్ అప్గ్రేడ్ కాదని అనుకోవాలి, ఎందుకంటే ఈవెన్ ప్రాసెసర్ ఏంటిది ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ S24లో 2400 ప్రాసెసర్ ఉంది, లైక్ ఎక్సినోస్ ప్రాసెసర్. సో దాన్నే అప్పుడు ఏం చేశారంటే S24FEలో ఎకానమీ వర్షన్, లైక్ ఈ వర్షన్ ఇచ్చారు, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ డౌన్ క్లాక్డ్ వర్షన్. అది S24FEకి S24కి కంపేర్ చేస్తే, అంటే ఎక్సినోస్ వర్షన్స్. సో ఈసారి ఏం చేస్తారంటే S25కి FEకి S24 ప్రాసెసర్ తీసుకొచ్చి పెట్టారు. సో ఆన్ పేపర్ చెప్పాలంటే 1 or 2% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ బిగ్ ఇంప్రూవ్మెంట్. S25FE అంత పెద్ద ఇంప్రూవ్మెంట్ కాదని నేను అనుకుంటున్నాను. సో ఫైన్, లైక్ ఒకవేళ ఆప్షన్ ఎందుకురా అన్ని ఫోన్లు వస్తాయి. HDFC క్రెడిట్ కార్డ్ అంటే ఫోన్ అంటే నేను సైలెంట్లో పెట్టదలుచుకోవాలి, కొంచెం చిన్న ఎమర్జెన్సీ ఫోన్స్ ఉన్నాయి. సో దట్స్ ఐఎమ్ మినిమమ్ ర్యామ్ ఫర్ గ్రాఫిక్ కార్డ్ గేమింగ్ 8GB, GPU లైక్ ర్యామ్ 8GB ఉండాలి మినిమం. ఈ ఐ థింక్ 16 అంత చెప్పలేము, బట్ 8GB మినిమం బాగుండాలండి ఫస్ట్. తర్వాత సో ఈ S24FEకి S25FEకి పెద్దగా చేంజెస్ లేవండి. ఐ థింక్ ఈ రేపు మీకు సేల్లో అరౌండ్ 35కి 32కి మీకు S24FE దొరుకుతుంది. సో యూ కెన్ గో ఫర్ ఇట్. ఇది S25FE లాంచ్ అని చాలా సైలెంట్గా లాంచ్ చేసి పడేస్తారు.
సో దట్స్ అబౌట్ S25FE. అండ్ దాంతోపాటు మీకు సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S11 అండ్ S11 అల్ట్రా కూడా రిలీజ్ అయినాయి. అవి ఇండియాలో ఇంకా ఐ థింక్ ఇంకా లిస్ట్ కాలేదు. ఈవెన్ S25FE కూడా లిస్ట్ కాల, ప్రైస్ బయటకు వచ్చింది అంతే. సో ఈసారి ఏం చేశారంటే దే వెంట్ ఫర్ మీడియాటెక్. జనరల్ క్వాల్కమ్లోకి వెళ్తారు, దే వెంట్ ఫర్ మీడియాటెక్. సో 9400+ అనేది గొప్ప ప్రాసెసర్ కాదని చెప్పాను, బట్ ఐ డోంట్ నో వై, ఎందుకు మీడియాటెక్ అనగానే ఒక రకంగా ఉంటుంది నాకు. దే కుడ్ హ్యావ్ గాన్ ఫర్ క్వాల్కమ్ అని అనిపించుద్ది. బట్ యా ఫైన్. అంటే ట్యాబ్ ఐ థింక్ ట్యాబ్ 9 వరకు బాగానే ఉన్నాయి. కొంచెం ట్యాబ్ 10 నుంచి దే ఆర్ గోయింగ్ టు అంబిషియస్. అంటే లైక్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్ దే ఆర్ డూయింగ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ లైక్ ద వే దే ఆర్ డిజైనింగ్ ద ట్యాబ్స్ అనేవి కొంచెం చేంజ్ అవుతున్నాయి. ఈ S11 అనేది బాగా కొంచెం మోర్ పోలరైజ్డ్గా అనిపించింది. సో దట్స్ దేర్. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఓకే. ఇంకోటి ఏం అడుగుతున్నారు ఇక్కడ, షల్ ఐ గెట్ PS5 Pro ఆర్ PS5 Slim విచ్ ఈస్ వర్ది? రెండింటికి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సో ఐ వుడ్ గో ఫర్ PS5 Slim విత్ ఏమంటారు ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ కాంబో ఆప్షన్ ఉంది కదా, అది 55,000కి ఎంతకు దొరుకుతుంది. PS5 Pro ఎందుకో ఓవర్ ప్రైస్డ్ అని నేనైతే ఫీల్ అవుతాను. ఎందుకంటే మీ దాంట్లో వచ్చే గేమ్స్ అన్నీ కూడా వీలైన దగ్గర ఆప్టిమైజ్డ్ ఉంటాయి, లైక్ వాట్ ఎవర్ ద కాన్సోల్ యూ ఆర్ ప్లేయింగ్. సో మీకు PS5 Pro నుంచి మీకు ఎడిషనల్ ఎంత స్పెక్స్ వచ్చినా కానీ PS5 Slim ఈజ్ మోర్ ఫ్రెండ్లీ అని నేనైతే ఫీల్ అవుతాను. తర్వాత హాయ్ బ్రో, రాజు గారు హాయ్. చరణ్ బ్రో ఏంటి మీరు ఫోన్ ఇంకా అడగలేదా? తిట్టేస్తారు కానీ ఫోన్ అడగరేంటి? అడగండి. సరే, Xiaomi 16 సిరీస్కి అయితే వస్తున్నాయి అనమాట. అయితే వీటికి ఏంటంటే మనకి Xiaomi అంటే యాక్చువల్లీ ఈ మోడల్స్ మన ఇండియాలో లాంచ్ కాలేదు. మేము ఇప్పటివరకు అది మధ్య మధ్యలో వచ్చాయి కానీ ట్రై చేసేవాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి, బట్ దే ఆర్ నెవర్ సక్సెస్ఫుల్ విత్ Xiaomi మెయిన్ సిరీస్. ఇవి రెడ్మీ సిరీస్ కాదు, లైక్ ప్రాపర్ ఫ్లాగ్షిప్ సిరీస్. అయితే కానీ బయట మాత్రం ఎవ్రీ 8 మంత్స్కి ఎవ్రీ 1 ఇయర్కి కొత్త ఫోన్ వస్తూనే ఉంటుంది. అండ్ మనకి Xiaomi 11 అల్ట్రానో 11 Pro అల్ట్రాలోనో సెకండరీ డిస్ప్లే ఉండేది, లైక్ ఫోన్ వెనకాల ఇక్కడ డిస్ప్లే వచ్చేది. అయితే దాన్ని ఇప్పుడు వీళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు, లైక్ Xiaomi 16 అల్ట్రాకి 16 దాని పేరేంటి 16 Pro అల్ట్రానా 16 అల్ట్రా 16 అల్ట్రాకి ఇక్కడ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఐ డోంట్ నో వై, లైక్ సెల్ఫీ తీసుకున్నప్పుడు దేనికైనా పనికొచ్చి దాన్ని యూ కెన్ షో సమ్ ఎమోజీస్ ఆర్ లైక్ దట్. మన నథింగ్ ఫోన్ 3లో ఉంది కదా, సో సిమిలర్లీ ఒక మంచి ఇంత ఐలాండ్ స్టైల్ డిస్ప్లే అయితే దొరుకుతుంది. సో ఇది మనకి ఎప్పుడో 11లో ఉన్నది, దే ఆర్ ట్రయింగ్ అగైన్ అని అంటున్నారు. ఇది ఒక రూమర్ మాత్రమే, ఐఎమ్ నాట్ షూర్ హౌ ఇట్ విల్ బీ. తర్వాత బ్రో వన్ మోర్ క్వశ్చన్, LG C5 1.35 వర్సెస్ LG G5 1.85 వర్సెస్ Sony Bravia 2 55-inch మోడల్స్. C5 అది ఎందుకంటే C5లో కూడా ఏమంటారు గోస్టింగ్ అది స్క్రీన్ బర్న్ ఇష్యూస్ని హ్యాండిల్ చేశారు బెటర్గానే C5 అండ్ G5 కూడా. సో ఐ విల్ గో ఫర్ C5 ఎందుకంటే మీకు 50,000 లైక్ మీరు డైలీ యూస్ చేసినప్పుడు ఐ థింక్ C5 ఇస్ మచ్ సేమ్, లైక్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక 20-30% హాల్ అయింది, బట్ మరీ 50,000 అంత హాల్ అయితే కాదు. సో యూ కెన్ గో ఫర్ C5. అది టీవీస్కి అంత కాస్ట్ వేస్ట్ అండి. ఫస్ట్ అంటే ఓలెడ్ వరకు చాలు, ఓలెడ్లో కూడా మనకి ఎక్కువ ఆప్షన్స్, వీ డోంట్ నీడ్ టు డూ దట్. అది తర్వాత నథింగ్ ఇయర్ 3. సో ఇది కేక్ యాక్చువల్లీ ఈసారి, ఎందుకంటే ఇవాళ నేను ఇప్పుడు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళా కదా, అక్కడ మా కజిన్ దగ్గర నథింగ్ ఇయర్ 1 ఉంది. ఆయన్ని నేను ఊరిని అడిగాను, లైక్ ఏంట్రా పరిస్థితి ఏంటి, లైక్ వాట్ ఈస్ ద ఇష్యూ ఆల్ దట్ అంటే మామూలు డిస్కషన్లో వస్తుంది. ఆయన ఏం చెప్పారు తెలుసా, మన నథింగ్కి లైక్ లెట్స్ అనుకోండి శాంపుల్ అనుకోండి, నథింగ్ ఇయర్ 1కి స్టెమ్స్ ఉంటాయి కదా, స్టెమ్స్కి పైన ట్రాన్స్పరెంట్ ఇది ఉంటుంది కదా, ఎక్రిలిక్ కేసింగ్. సో అది ఆ గమ్ ట్రాన్స్పరెంట్ గమ్ అది. సో వాడగా ఆ గమ్ ఊడిపోయింది. సో ఆ ఎక్రిలిక్ కేసింగ్ ఊడిపోయింది. సో అతను ఇప్పుడు ఇయర్ ఫోన్స్ బేర్గా ఉన్నాయి అనమాట, లైక్ ఇన్ కేస్ లోపలికి వాటర్ వెళ్తే ఎగిరిపోయినట్టు. అది ఇయర్ 1 అది. సో తర్వాత యూ హ్యావ్ ఇయర్ 2, తర్వాత ఇయర్ వచ్చింది, అదేందో మరి ఇయర్ 3 అనాలి దాన్ని, ఇయర్ వచ్చింది, ఇప్పుడేమో ఇయర్ 3 వస్తుంది. సో ఈ ఇయర్ 3 టెక్నికల్లీ ఇట్ షుడ్ బి ఇయర్ 4, బట్ ఇయర్ 3 అని చెప్తున్నారు. ఇయర్ 3 అని వచ్చింది, ఫైన్ పర్లేదు ఏదో ఒకటి. అయితే ఐఎమ్ రియలీ హోపింగ్ ఎక్రిలిక్ కేసింగ్ కావచ్చు, లైక్ వాళ్ళు ట్రాన్స్పరెంట్ లోపల లైక్ దే ఆర్ పుటింగ్ సమ్ యానిమేషన్, కొంచెం ఆ చిప్ సెట్స్ అవన్నీ కూడా కనపడేటట్టుగా పెడుతున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ద డ్యూరబిలిటీ. సో ఐఎమ్ థింకింగ్ ఇయర్ 3 ఫిక్సెడ్ దట్. అంటే నేను ఇయర్ 2 అండ్ ఇయర్ చెక్ చేయలేదు, ఇయర్ 2 చెక్ చేశాను, బట్ మామూలుగా చెక్ చేస్తే కానీ లాంగ్ టర్మ్ మనకు తెలియదు కదా అవి ఎలా ఉంటాయని. ఇదేమో ఇతను ఆల్మోస్ట్ 1.5 years బ్యాక్ ఎప్పుడు కొన్నారు, ఈయన 1.5 1 year బ్యాక్ కొన్నారు ఇయర్.
అది అరౌండ్ 6,000 చేంజ్కి ఎంతకో కొన్నారు ఈయన. అయితే తర్వాత ఇయర్ 2 వెంట ఎక్స్పెన్సివ్, అంటే ఇయర్ వెంట ఎక్స్పెన్సివ్. సో ఈసారి కూడా ఇయర్ 3 అరౌండ్ ఐఎమ్ హోపింగ్ అరౌండ్ 99,999 ఆర్ మేబీ కొంచెం 10,000 కూడా క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇయర్ 2 ఇస్ అన్ వెరీ, ఇయర్ 1 కంటే ఇయర్ 2 ఎక్సలెంట్ ప్రోడక్ట్. అది లైక్ సూపర్ ఉంటుంది, లైక్ బీట్ విత్ ఆడియో కావచ్చు, కాల్స్ కావచ్చు, లైక్ మైక్రోఫోన్స్ కావచ్చు, అన్ని సూపర్ ఉంటాయి. అండ్ ఐఎమ్ హోపింగ్ ఇయర్ 3 టేక్స్ దాట్ యాజ్ అన్, లైక్ దాన్ని తీసుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి బెటర్ ఫీడ్బ్యాక్ అన్నింటిని కూడా తీసుకొని ఈ బిల్ట్ ఇష్యూస్ అవన్నీ తీసుకొని ఫిక్స్ చేస్తారు అని ఇయర్ 3 నుంచి. అండ్ దాంతోపాటు మీకు ఫస్ట్ నుంచి కూడా మీకు ఒక ప్లాస్టిక్ కేస్కి లైక్ ఎక్రిలిక్ టాప్ ఉండేది ఇయర్ 1 ఆర్ ఇయర్ 2 వీటన్నిటికీ కూడా. అయితే ఈసారి ఏం చేస్తున్నారంటే కింద మొత్తం రీసైకిల్డ్ అల్యూమినియం పెడుతున్నారు. సో విచ్ విల్ గెట్ యూ మోర్, లైక్ మోర్ రిచ్గా ఉంటుంది, మోర్ హెవీగా ఉంటుంది, ప్లస్ మోర్ రోబస్ట్గా అనిపిస్తుంది అనమాట. సో స్క్రాచెస్ అట్లీస్ట్ బాటమ్ పార్ట్ వరకు సేఫ్. టాప్ పార్ట్ వచ్చేసరికి బీయింగ్ ఇట్ ఎక్రిలిక్ స్క్రాచెస్ అయితే పడతాయి, బట్ ఐ థింక్ దే ఆర్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఐ హోప్ దాంట్లో ముందు వర్షన్స్లో ఉన్న ఇష్యూస్ అనేది ఫిక్స్ చేస్తారని. ఐ డోంట్ నో, ఈ ట్రాన్స్పరెంట్ అనేది ఇట్ వెంట్ లైక్ ఎ థీమ్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ సెటిల్ అవుతుంది, లైక్ ఫ్రమ్ నథింగ్ ఇట్ సెల్ఫ్, లైక్ కొంచెం మోర్ సెటిల్గా వెళ్తున్నారు వాళ్ళు. సో ఐ హోప్ ఇయర్ 3 will fix all those issues and year 3 will be a great example, like great product. And then కామెంట్స్ ఏంటి, థ్యాంక్ యూ బ్రో, కొంచెం కన్ఫ్యూషన్ ఉండే. టీవీస్ ఎప్పుడైనా అంతేనండి, బడ్జెట్స్లోకి వెళ్ళాలండి. ఎందుకంటే వెళ్తాం లైక్ వెన్ వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్, లైక్ నాకు ఇప్పుడు 65 ఇంచ్ ఓలెడ్లోనే నాకు కావాలి టీవీ అని చెప్పేసి మనం ఆలోచించుకున్నప్పుడు ఇట్స్ ఫైన్, పర్లేదు. ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు. అండ్ మనకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ సౌండ్ బార్ కాంబినేషన్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి. సో అప్పుడు తప్పదు, 2 లక్షలు దాటాలి. బట్ వెన్ వీ హ్యావ్ బడ్జెట్ ఆప్షన్స్, యూ విల్ హ్యావ్ ద సేమ్ ఓలెడ్ ఎక్స్పీరియన్స్. సౌండ్ అంటారా, యూ విల్ కన్వీనియంట్లీ లైక్ పేర్ విత్ ఏ సౌండ్ బార్. ఐ థింక్ ఈ G5 అనేది సౌండ్ బార్తో ఆప్షన్ ఉన్నట్టుంది దీనికి. ఆఫ్లైన్ మార్కెట్లో G5 సౌండ్ బార్ ఇస్తున్నారు. సో అవన్నీ ఉన్నాయి. అండ్ C5 ఈజ్ లైక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ విచ్ హ్యాస్ బర్నింగ్ ఇష్యూస్ని హ్యాండిల్ చేసింది. అంటే లైక్ ఇట్స్ రిఫ్రెషింగ్ ద స్క్రీన్. C5 కూడా చేస్తుంది, అది C3 నుంచే చేస్తుంది. సో ఈ 16 Proకి వచ్చేసరికి ఏమైందంటే, వీడియో చేసిన ఆల్రెడీ వస్తుంది. సో ఇది మామూలుగా అయితే మనకి అరౌండ్ కరెంట్లీ 16 Pro 1,12,900 రూపాయలు ఉంది 16 Pro. ఇది 128 GB వర్షన్. సో దీన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 74,999 రూపీస్కి పెడుతున్నారు. అయితే ఇది బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత, బ్యాంక్ డిస్కౌంట్ ముందా అనేది డౌట్. ఎందుకంటే iPhone 16 ప్రైస్ రివీల్ చేసినప్పుడు అక్కడ ఆస్టరిస్క్ లేదు, లైక్ 51,999 బెటర్ ప్లెయిన్ ప్రైస్. తర్వాత ఈ 16 Proకి 16 Pro Max కండి ఈవెన్ 14కి ఏం చేస్తారంటే ఒక ఆస్టరిస్క్ పెట్టారు. లైక్ ఆస్టరిస్క్ పెడితే మీనింగ్ ఏంటంటే ఒక లైక్ లైక్ ఇంక్లూడింగ్ ఎక్స్చేంజ్ అని, ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్ అని, అవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో మేబీ అది ఉందా లేదా అని ఐ డోంట్ నో. ఐఎమ్ హోపింగ్ లైక్ ఉండదని. అయితే లెట్స్ ఉందే అనుకుందాం అనుకోండి, 74,999 రూపాయలు వాళ్ళు ఇచ్చిన లిస్టెడ్ ప్రైస్. సో లెట్స్ బ్యాంక్ డిస్కౌంట్ కలిపి ఈ ప్రైస్ అనుకోండి, ఒక 5,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది మ్యాక్స్. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే 79,999 రూపీస్ అనేది ప్లెయిన్ ప్రైస్ ఉంటుంది, విచ్ ఈస్ నైస్. మామూలు విషయం కాదు 80,000కి 16 Pro అంటే. ఎందుకంటే యూ హ్యావ్ ద కాంపిటీషన్ విత్ 17 రైట్ నో. అండ్ 17 అండ్ 16 Pro కంపారిజన్స్ గ్యారంటీ ఉంటాయి. ఎందుకంటే 16లో ఉన్న ఇష్యూస్ని 17 ఫిక్స్ చేసింది. సో యూ విల్ హ్యావ్ దోస్ ప్యారలల్స్. అది అయితే ఒకవేళ లేదు, ఇప్పుడు ఇచ్చింది ప్లెయిన్ ప్రైస్ అనండి, దీనికి అడిషనల్గా నేను క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇస్తానని ఉన్నారనుకోండి, అప్పుడు అది 69,999 రూపీస్ అవుతుంది. సో విచ్ ఈస్ మచ్ బెటర్. 70,000కి దొరుకుతుంది, లైక్ విత్ డిస్కౌంట్ ప్లెయిన్ ప్రైస్ 75 దొరుకుతుంది. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మనకి, దగ్గరగా పోగా లైక్ మనకు ప్రైజింగ్ అంతా క్లారిటీ వచ్చింది అనమాట. బట్ యా మ్యాన్, 16 Pro వెరీ గుడ్. అది 55,000 బ్యాంక్ డిస్కౌంట్ మెన్షన్. వాయిస్ పోయిందా? ఉన్నానండి, చెప్పండి. వాయిస్ మిస్ అయితే ఒకసారి ప్లీజ్. ఓకే, యా ఓకే, ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను మేబీ ఐ డెంట్ చెక్ ఇట్ మచ్. థ్యాంక్ యూ. తిరుగుతుందా వీడియో? యూ షుడ్ గెట్ గుడ్ కాల్. లెట్ మీ చెక్. ఐ థింక్ ఇట్స్ ఫైన్ నౌ. యా సరే. అయితే
సోనీ వాళ్ళు IMX09E అనే సెన్సార్ అయితే రెడీ చేస్తున్నారు. ఇది LYT సిరీస్ కింద వస్తుంది, అంటే లిథియా LYT సిరీస్ కింద వస్తుంది. అండ్ దీని పేరు వచ్చేసరికి అఫీషియల్ పేరు, అంటే ఇది యాక్చువల్ మోడల్ పేరు ఇప్పుడు చెప్పింది. అఫీషియల్ పేరు వచ్చేసరికి LYT 900 అనే పేరు మీద ఉంటుంది. ఇది ఒక 200 మెగాపిక్సెల్ 1/1.2 ఇంచ్ సెన్సార్ అనమాట ఇది. సో ఇది ఆల్మోస్ట్ ఇక ఫ్యూచర్లో వచ్చి అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. అండ్ ఫస్ట్ ఫ్రంట్ రన్నర్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అనేది లైక్ ఫ్రంట్ రన్నర్ అని అయితే చెప్తున్నారు. సో మేబీ లైక్ సామ్సంగ్ ఈ మధ్య కొన్ని రోజుల నుంచి అయితే సోనీ సెన్సార్స్ని వాడుతుంది. ఈవెన్ సామ్సంగ్ హ్యాస్ ఐసోసెల్ సెన్సార్స్, ఓన్ సామ్సంగ్ ఇన్ హౌస్ సెన్సార్స్ ఉన్నాయి. బట్ దే ఆర్ చూసింగ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. అండ్ సామ్సంగ్ యాక్చువల్లీ బయట చాలా మందికి సామ్సంగ్ సెన్సార్స్ని సప్లై చేస్తుంది. బట్ దే ఆర్ యూజింగ్ సోనీ సెన్సార్ నౌ ఫర్ S26 అల్ట్రా. అండ్ దీంతో పాటు ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా కూడా ఈ సెన్సార్ని వాడుతుంది, ఈ 200 మెగాపిక్సెల్ సెన్సార్ని. అయితే తర్వాత ఏమైందంటే వివో X3 కూడా ఉంటుందేమో అనే ఆప్షన్ ఏదో ఉంది, సంథింగ్ వివో X300 కూడా దీన్ని తీసుకొచ్చే ఆప్షన్ ఉందంట. సో విచ్ ఈస్ నైస్. లైక్ అంటే ఇది ఒక చిన్న టాపిక్ అంతే. నో వాయిసా? అయ్యో వాయిస్ ఉంది కదండి. బ్రో నెట్వర్క్ ఇష్యూ అయితే ఫిక్స్ అయింది ఇప్పుడు. యా గుడ్ అండి, వస్తుందండి. యాక్చువల్ నాకు ఇక్కడ అన్నీ వస్తున్నాయి, వాయిస్ ఫిక్స్ అయింది. యా గుడ్ అండి. యా సో ఇదొక కొంచెం టెక్ డిపార్ట్మెంట్ నుంచి లైక్ సోనీ IMX సెన్సార్ మీద అనమాట ఇది. సోనీ మేక్స్ గుడ్ సెన్సార్స్ యాక్చువల్లీ. కెమెరా డిపార్ట్మెంట్లో కూడా సోనీ హ్యాస్ వెరీ గుడ్ సెన్సార్స్. Canon has very good color science, like when you talk about the camera department. But yeah, idokati and then ఓకే, నెక్స్ట్ Xiaomi నుంచి బడ్జెట్ ఫ్లాగ్షిప్ సిరీస్ అయితే వస్తున్నాయి. అవే 15T అండ్ 15T Pro. అయితే ఇప్పుడు ఇందాక చెప్పిన Xiaomi 16 కావచ్చు, ఇవి కావచ్చు, ఈ రెండు ఇది వచ్చే అవకాశం ఉంది ఇండియాకి. బట్ యూజువల్లీ Xiaomi నుంచి మన ఇండియాకి ఫ్లాగ్షిప్ వర్షన్స్ వరకు ఇప్పటివరకు CV సిరీసే వచ్చినాయి. మిగతా అన్నీ కూడా ఏదో ట్రై చేసే వాళ్ళు మిస్ అయ్యేవి. CV కొంచెం క్లిక్ అయింది, లైక్ కెమెరా డిపార్ట్మెంట్ ఫోన్ అది. బట్ స్టిల్ యూ హ్యావ్ దీస్ Xiaomi 15T అండ్ 15T Pro. ఇవి 24th అయితే వస్తున్నాయి అనమాట మనకి, ఈ September 24th. ఇవి Dimensity 8400 అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే ఐఎమ్ హోపింగ్ ఇవి ఇండియాకి వస్తాయి, ఎందుకంటే Xiaomi అప్పుడు కూడా కొంచెం ఆ ఫ్లాగ్షిప్ డిపార్ట్మెంట్ని పెద్దగా కదిలించలేదు. కొన్ని ట్రై చేసిన ప్రతిసారి కూడా నోబడీ ఈస్ పర్చేసింగ్ దమ్. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే అది లైక్ బడ్జెట్ ఆఫరింగ్స్లో కింగ్గా అయిపోయింది. అండ్ when you think about a budget company flagship ట్రై చేసినప్పుడు you will try to think like ఎందుకు అన్నట్టుగా like people will not try to purchase them అంటే ఆలోచిస్తారు. సో లైక్ ఇప్పుడు ఐఫోన్ బడ్జెట్ ఫోన్ చేసిందంటే ఓకే, కానీ ఒక బడ్జెట్ కంపెనీ తీసుకొచ్చి లైక్ ఫ్లాగ్షిప్ ఫోన్ చేసిందంటే, అంటే ఎస్పెషల్లీ ఫర్ ఇండియా. యాక్చువల్లీ Xiaomi మేక్స్ ఫ్లాగ్షిప్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఎక్సలెంట్గా చేస్తుంది. లైక్ చైనాలో కేకా Xiaomi ఫ్లాగ్షిప్స్, బట్ మన ఇండియాలో మార్కెటింగ్ పర్స్పెక్టివ్ అనేది బడ్జెట్ ఫోన్స్కి Xiaomi అన్న థాట్లోకి వెళ్ళిపోయారు. బట్ ఐ హోప్ దీస్ మోడల్స్ విల్ కమ్. తర్వాత ఇప్పుడు ఇది కొంచెం నా ఫేవరెట్ యాక్చువల్లీ. సారీ బ్రో, మీకే నెట్వర్క్ ఇష్యూ. నైస్. ఓకే, సాయి సంతోష్ గారు, LG S65 TR సౌండ్ బార్ మ్యాచ్ విత్ Bravia 3, హౌ డస్ ఇట్ గోనా బీ? యాక్చువల్లీ ఇన్ కేస్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే, బీట్ ఫ్రమ్ శాంసంగ్, ఫ్రమ్ లైక్ సోనీ అండ్ ఫ్రమ్ LG, ఈ మూడింటికి కూడా వాళ్ళ మెయిన్ అఫీషియల్ లైన్ ఆఫ్ సౌండ్ బార్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళందరికీ కూడా శాంసంగ్ నుంచి లైక్ Q-Symphony కావచ్చు, సోనీ నుంచి ఐ థింక్ ఆ పేరు ఏదో ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే టీవీ స్పీకర్స్ని కూడా సింక్ చేస్తారు వాళ్ళ సౌండ్ బార్స్తో. సో ఈ రెండు చేసి వాళ్ళు లైక్ బ్యాలెన్స్ అవుట్ చేసి పడేసేసి లైక్ టీవీని సెంటర్ స్పీకర్ కింద వాడతారు. అండ్ లైక్ ఫర్ మోర్ ఎక్స్ట్రా క్వాలిటీ కోసం వాడతారు. సో ఇవి ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే దే హ్యాడ్ టు యూస్ దోస్ కంపాటబుల్ సౌండ్ బార్స్. అంటే సోనీ నుంచి సోనీ సౌండ్ బార్స్, అంటే సోనీ హ్యాస్ దీస్ Bravia 3 లైక్ అట్మోస్ సౌండ్ బార్స్ ఉన్నాయి, అవి చేస్తే అవి సెంటర్ స్పీకర్ కింద వాడతాయి Bravia 3ని. సేమ్ గోస్ ఫర్ సామ్సంగ్ ఆల్సో, సామ్సంగ్ Q-Symphony సపోర్ట్ ఉన్న సౌండ్ బార్స్. సేమ్ గోస్ ఫర్ LG ఆల్సో. సో ఐ సజెస్ట్ ఏ టీవీ కొన్నారో ఆ సౌండ్ బార్కి ట్రై చేయండి. బట్ LG S65 అనేది లైక్ ఆ ప్రైస్కి దట్స్ ఎ వెరీ గుడ్ సౌండ్ బార్. అది 65
65 TR కదా చెప్పింది, టీఆర్. బట్ ఐ విల్ సజెస్ట్ యూ, ఒకవేళ మీకు ఆ స్మార్ట్ ఫీచర్స్ అవన్నీ వద్దు పర్లేదు, ఐ విల్ జస్ట్ యూజ్ మై సౌండ్ బార్ యాజ్ ద సౌండ్ బార్ అంతే. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఆల్ దట్ చేయకుండా ఐ విల్ జస్ట్ యూజ్ ఇట్ యాజ్ ఎ పాస్ త్రూ సౌండ్ బార్ కింద అనుకుంటే మాత్రం గో ఫర్ ఇట్స్ ఫైన్. ఎందుకంటే మనకి ఇప్పుడు సోనీ నుంచి మీకు ఆ బడ్జెట్లో రేంజ్ స్పెసిఫికేషన్స్ ఉన్న సౌండ్ బార్స్ లేవు కాబట్టి యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ఆ స్మార్ట్ ఫీచర్స్ అనేవి కొంచెం పక్కన పెట్టుకోండి. అంటే అవి ఐ డోంట్ మైండ్ యాక్చువల్లీ. నేను వాడేది ఫిలిప్స్ సౌండ్ బార్ సోనీకి, అది చూడండి మరి. సో యా, తర్వాత బ్రో రీసెంట్గా డాల్బీ విజన్ 2 లాంచ్ అయింది బ్రో. యాక్చువల్లీ నాకు నాకు తెలియని కూడా తెలియదు యాక్చువల్లీ. డాల్బీ విజన్నే నేను ఎక్స్పీరియన్స్ కాలేదు, అంటే లైక్ టీవీస్లో అయ్యాను కానీ, బట్ రియల్లీ థియేటర్లో ఐ స్టిల్ ఫీల్ ఈ డాల్బీ కలర్ ప్రొఫైల్ అనేది ఎంత ఎక్సలెంట్ అయినా కానీ, ఈవెన్ యూ హ్యావ్ HDR 10 ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. బట్ స్టార్టింగ్లో అంతా ఎక్సైటింగ్ ఉంటాయి కానీ వెన్ వీ స్టార్ట్ యూజింగ్ దెమ్ పెద్దగా నోటీస్ చేయం. బట్ నేను డాల్బీ థియేటర్కి ఎప్పుడు వెళ్ళలేదు, లైక్ నాకు డాల్బీ విజన్ ఉన్న థియేటర్స్ ఐ వాంట్ టు ట్రై దెమ్, ఇప్పుడు అర్థమవుతుంది మనకి. సో డాల్బీ విజన్ 2 గురించి అంత సీరియస్గా చూడలేదు. బ్రో ఇట్స్ అర్జెంట్, ఐ హ్యావ్ 40K రియల్మీ GT7 ఆర్ ఐక్యూ న్యూ ఆర్ మోటో ఎడ్జ్ 60. రియల్మీ GT7 ఎందుకంటే లైక్ GT సిరీస్ ఆర్ వెరీ నైస్. లేదు పర్లేదు ఐఎమ్ ఓకే విత్ ఎడ్జ్ 60 అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎడ్జ్ 60 ఆల్సో. ఐక్యూ న్యూ 10 ఐ డోంట్ నో మ్యాన్, లైక్ కొంచెం ఏమైనా గేమింగ్, ఇప్పుడు రియల్మీ GT7 కావచ్చు, ఐక్యూ న్యూ 10 కావచ్చు, ఈ రెండు కూడా గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్. సో రియల్మీ ఈజ్ బెటర్ కంపేర్ టు ఐక్యూ న్యూ 10 అని నేను అనుకుంటాను. ట్రై దట్. లేదు నాకు కొంచెం లైక్ UI మొత్తం ఓవర్ క్లీన్గా ఉండాలి అని అనుకుంటే కొంచెం గేమింగ్ అంత అంటే ఎడ్జ్ 60 ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ గేమింగ్. బట్ కావాలి అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎడ్జ్ 60 యాజ్ వెల్. బట్ ప్రాపర్లీ గేమింగ్ సెంటర్కి అయితే మాత్రం ఐక్యూ అండ్ రియల్మీ, అండ్ ఇన్ దోస్ రియల్మీ GT7 ఈస్ నైస్. అండ్ ఐ థింక్ GT మాస్టర్ ఎడిషన్ అని ఒకటి నేను ట్రై ఉంది కదా, ఇప్పుడు కాదు ఎప్పుడే యాక్చువల్లీ, దే ఆర్ నైస్ యాక్చువల్లీ వెన్ ఐ హోల్డ్ దమ్. ఇంకా వాడుతున్నారు మా పెదనాన్న ఎవరు ఉన్నారు, హీ స్టిల్ యూజింగ్ దెమ్. GT మాస్టర్ ఎడిషన్ అప్పుడు వచ్చింది, ఆయన ఎంతకో 33గా అంత కొన్నారు ఆయన అప్పుడు. వాట్ అబౌట్ కెమెరా, గేమింగ్ నుంచి కెమెరా ఐ థింక్ రియల్మీ హ్యాండిల్స్ బెటర్ విత్ కెమెరా ఆల్సో. బట్ మోటో హ్యాస్ వెరీ గుడ్ లైక్ లెన్సెస్. అది మీరు కెమెరా సెంట్రిక్గానే వెళ్ళాలి అని అనుకుంటే విత్ బెటర్ సాఫ్ట్వేర్ అండ్ స్టఫ్, ఐ థింక్ రియల్మీ ఆల్సో హ్యాండిల్స్ ఇట్. బట్ మోటార్ వాడు ప్రాసెసింగ్లో పడుకోబెడతాడు, అదే పెద్ద ప్రాబ్లం. ఎంత హార్డ్వేర్ ఉన్నా ప్రాసెసింగ్ అస్సాం చేస్తాడు. రియల్మీ హ్యాండిల్స్ ఇట్ బెటర్ ఐ థింక్. యా, బట్ నేను ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్తానండి, లైక్ ఐక్యూ అండ్ రియల్మీ GT10 GT7కి వెయిట్ 7 ప్రోనా 7 యాక్చువల్లీ. మీకు మోటరోలా గురించి చెప్పాలంటే, మా ఇంట్లో నా ఫస్ట్ ఫోన్ మోటరోలా, మా వైఫ్ ఫోన్ మోటరోలా, నా అమ్మగారి ఫోన్ మోటరోలా, అండ్ వీ హ్యావ్ దిస్ బ్యాకప్ ఫోన్ ఇంట్లో ఒకటి ఉంటుంది, ఎప్పుడు కూడా ఒకటి పెట్టుకుంటాము, అది కూడా మోటరోలా. సో ఇప్పుడు కరెంట్లీ లైవ్లో 3 ఫోన్స్ వాడుతున్నాం, అంటే మా ఇంటి దగ్గర మొత్తం. అండ్ నా ఫస్ట్ ఫోన్ మోటో G4 ప్లస్, సెకండ్ ఫోన్ మోటో G5 ప్లస్, మా వైఫ్ది మోటో G50 నియో, తర్వాత మా అమ్మగారిది ఎడ్జ్ 50 నియో మోటో మా వైఫ్ది. మా అమ్మగారిదేమో మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్. అండ్ బ్యాకప్ ఫోన్ వచ్చేసరికి ఏదో ఉంది G11 ఏదో ఉంది, అది ఫుల్ బడ్జెట్ పెడతాం, లైక్ చీపెస్ట్ పెడతాం. సో వీ లవ్ మోటరోలా ఎక్స్టెంట్ వరకు, ఎందుకంటే సాఫ్ట్వేర్ మాకు బాగా నచ్చేది వాటి నుంచి. అప్డేట్స్ దే ఆర్ నాట్ టేకింగ్ దట్ సీరియస్ మోటరోలా. అండ్ కెమెరా పరంగా కూడా దే జస్ట్ వర్క్స్ అనిపించుద్ది నాకు. అండ్ ప్రాసెసర్ ఇప్పుడు ఎడ్జ్ 50 నియో ఉంది, అది లైక్ ఫర్ 22,000 కొన్నాము. ఇట్ హ్యాస్ ఆల్ 3 లెన్సెస్, ఇట్ హ్యాస్ వైర్లెస్ ఛార్జింగ్, ఇట్ హ్యాస్ హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్. దట్ ఫోన్ ఈజ్ సూపర్ పర్ఫెక్ట్, అంటే ఆ ప్రైస్కి పర్ఫెక్ట్ ఫోన్ అది. ఎవడిస్తున్నాడు వైర్లెస్ ఛార్జింగ్ ఆ కాస్ట్కి? బట్ స్టిల్ వాడుతుంటే కెమెరా కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అని అయితే అనిపించింది. అంటే హార్డ్వేర్ ఇట్ హ్యాస్ ఎక్సలెంట్ హార్డ్వేర్ కెమెరాలో కూడా, బట్ స్టిల్ కెమెరా కూడా బీన్ బెటర్ అనిపించింది. సాఫ్ట్వేర్ ఆగం పెట్టేస్తాడు. ఐ హర్డ్ లైక్ ఎడ్జ్ 60 బెటర్ చేసింది అన్నాను కెమెరా సాఫ్ట్వేర్ పరంగా. బట్ ఐ సజెస్ట్ యూ చెక్ సమ్ కంపారిజన్స్ అది. కానీ మీరు మోటరోలాని రూల్ అవుట్ చేస్తే మాత్రం GT7 ఈజ్ బెటర్ అని నేనైతే అనుకుంటాను. బట్ ఐఎమ్ చెకింగ్ నియో 10 ఆల్సో. ఒక్క నిమిషం.
యా GT7, గో ఫర్ ఇట్. న్యూటన్ నో. కానీ న్యూటన్ కొంచెం లైక్ మోర్ పవర్ఫుల్ కంపేర్డ్ విత్ GT7, బట్ స్టిల్ ఐ థింక్ ఐ విల్ సే GT7 ఈజ్ మోర్ ఆల్రౌండర్ కంపేర్ టు న్యూటన్ ఎక్కువ మీకు గేమింగ్ సెంట్రిక్లోనే కనపడుతుంది, లైక్ కెమెరా అంత సీరియస్ తీసుకోలేదు అన్నట్టుగానే ఉంది. బట్ GT7 ఈజ్ మచ్ బ్యాలెన్స్డ్. ఎడ్జ్ 60 ప్రోకి వచ్చేసరికేమో ప్రాసెసర్ లైక్ అరౌండ్ ఒక 30-20% వీక్ లాగా కనబడుతుంది. బట్ దిస్ ఈజ్ మచ్ బ్యాలెన్స్డ్ లానే కనబడుతుంది, లైక్ ఎడ్జ్ 60 ప్రో. సో మీరు గేమింగే అని అనుకుంటే మాత్రం ఓన్లీ గేమింగ్ అంటే న్యూటన్, మోర్ బ్యాలెన్స్డ్ అంటే GT7, లేదు నాకు క్లీన్ సాఫ్ట్వేర్ కావాలంటే ఎడ్జ్ 60 ప్రో. అది టు సర్టెన్ బేస్. GT7 ప్రో నేను చెప్తున్నా, GT7 ప్రో కాదండి, జస్ట్ GT7 చెప్తున్నా. ఈవెన్ ఐక్యూ న్యూటన్నే చెప్తున్నాను నేను. ఎడ్జ్ 60 ప్రో మాత్రం ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రో. పర్లేదు బ్రో, ఆ స్మార్ట్ ఫీచర్స్ ఐ కెన్ కాంప్రమైజ్ టు గెట్ బెస్ట్ అవుట్పుట్ విత్ అవైలబుల్ బడ్జెట్. సో ద బెస్ట్ సౌండ్ బార్ అంటారు 15-20K. యా, గో ఫర్ ఇట్. అయితే స్మార్ట్ ఫీచర్స్ మర్చిపోతే అసలు మీకు 65 ఆర్ నైస్. ఐమ్ ఓకే టు స్పెండ్ 2K ఎక్స్ట్రా. హౌ అబౌట్ OnePlus 13R? ఐమ్ వరీడ్ అబౌట్ ద గ్రీన్ లైన్. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ OnePlus పరంగా గ్రీన్ లైన్ ఇష్యూకి వచ్చేసరికి మీరు యాజ్ యూ సెడ్ లాంగ్ టైమ్ లైఫ్ లాంగ్ ఫ్రీ డిస్ప్లే రీప్లేస్మెంట్ చెప్పారు. అయితే ఇక్కడ ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్కి ఏమైందంటేనండి, ఇవన్నీ కూడా మనకు కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. సో యూజువల్లీ లైక్ కోవిడ్ టైంలో ఆ డిస్ప్లే సప్లయర్స్ ఉంటారు కదా, సో దే మెస్డ్ ఇట్ అప్ లైక్ ఒక సర్టెన్ బ్యాచ్ వరకు. అండ్ బ్యాచ్ అంటే ఒక సర్టెన్ ఒక ఇంటర్వెల్లో ఉన్న బ్యాచ్ వరకు. అండ్ అలాంటి టైంలో మ్యానుఫ్యాక్చర్ అయినవి గ్రీన్ లైన్ ఫోన్స్. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ అయితే గ్రీన్ లైన్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఐ థింక్ యూ హ్యావ్ ఐఫోన్ డూయింగ్ ఇట్, సామ్సంగ్స్ డూయింగ్ ఇట్, ఓపో డూయింగ్ ఇట్, OnePlus డూయింగ్ ఇట్. కానీ ఎక్కువ OnePlus మోడల్స్ ఎక్కువ అయినాయి. అయితే వాళ్ళు ఏం చేశారంటే లైఫ్ టైం డిస్ప్లే రీప్లేస్మెంట్ ఇచ్చారు. సో వెన్ వీ హ్యావ్ దట్ రీప్లేస్మెంట్ సెక్యూరిటీ, మనకు పెద్ద ప్రాబ్లం లేదు. లైక్ వీ కెన్ గో దర్ అండ్ గెట్ ఇట్ రీప్లేస్డ్. బట్ అది రీప్లేస్మెంట్కి కొంచెం టైం పడుతుంది, దాట్స్ ఓకే. బట్ ఐ థింక్ OnePlus 13R ఇస్ అ వెరీ గుడ్ బడ్జెట్ ఆప్షన్. సో పర్లేదండి, మీరు ఐ హోప్ గ్రీన్ లైన్ అనేది పెద్ద ఇష్యూ కాదని అనుకుంటున్నాను నేనైతే. దెన్ నెక్స్ట్ టాపిక్, యా, నా ఫేవరెట్ ఇది, పవర్ బీట్స్ ఫిట్. సో పవర్ బీట్స్ ఫిట్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఇవి బీట్స్ ఫిట్, బీట్స్ ఫిట్ అని ఉంటాయి. యాక్చువల్లీ ఇవి బీట్స్ స్టూడియో బడ్స్ కదా, ఇవి దీస్ ఆర్ బీట్స్ స్టూడియో బడ్స్. సో దీంతోపాటు దీనికి ఒక ప్రో టైప్ అనుకోండి బీట్స్ ఫిట్. సో ఇవి జనరల్, ఏదిరా, ఓకే ఇక్కడ ఉంది. ఇది జనరల్ లైక్ యూ కెన్ పుట్ ఇట్ రైట్, ఇలా పెట్టేసుకోవచ్చు. అయితే బీట్స్ ఫిట్ ఎలా ఉండే అంటానండి, ఒక చిన్న వింగ్ ఉండేది పైన. సో మీకు కొంచెం లైక్ సిలికాన్ లాగా ఉండేది అనమాట ఇయర్ ఫోన్ కూడా. సో చాలా స్ట్రాంగ్గా ఫిట్ అయ్యేది చెవులో. సో అది ఎలా అంటే ఒక ఐఫోన్ లైక్ ఒక ఎయిర్పాడ్స్ ప్రో ఫర్ ఫిట్నెస్ ఫ్రీక్స్కి ఎలా ఇయర్ ఫోన్ ఉండాలో అలా ఉండేది. ఇట్ హ్యాస్ ఆల్ ద ఎయిర్పాడ్స్ ప్రో ఫీచర్స్. లైక్ ఇట్ హ్యాస్ హెచ్ సిరీస్ చిప్ ఉండేది. ఇట్ విల్ కనెక్ట్ విత్ ఆల్ ద iOS డివైజెస్ త్రూ iCloud కనెక్ట్ అయిపోయి. ఇట్ విల్ స్విచ్ కాల్స్. ఇట్ హ్యాస్ ఓకే మైక్రోఫోను. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. లైక్ ఒక ఎయిర్పాడ్స్ ప్రోకి ఒక ఫిట్నెస్ ఫీచర్స్ని యాడ్ చేస్తే దట్స్ బీట్స్ ఫిట్. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు పవర్ బీట్స్ ఫిట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. లైక్ దిస్ ఈజ్ డిజైన్ పరంగా కొంచెం సిమిలర్గానే ఉంది. మేబీ కేస్ సైజెస్ అవన్నీ చేంజ్ అవుతాయేమో. బట్ వాట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఈజ్ అబౌట్ లైక్ ది హార్ట్ రేట్ సెన్సార్స్ కావచ్చు. లైక్ మీకు పవర్ బీట్ ప్రో ఉంది కదా, లైక్ Pro 2 వచ్చింది మొన్న. సో దాంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్ని తీసుకొని దీంట్లో పెడతారని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ రియల్లీ వెయిటింగ్. యాక్చువల్లీ ఇది కొనే ముందు దాన్నే తీసుకోవాలని అనుకున్నాను. బట్ అది 20,000 కాస్ట్. అది ఇప్పటికి కూడా 20,000 ఉంది. సో దట్స్ మచ్ ఎక్స్పెన్సివ్. లైక్ నేను అంత కాస్ట్కి వెళ్ళానంటే ఐ కెన్ గో ఫర్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో. బట్ నేను ఫిట్నెస్ అనేం కాదు, రఫ్గా లైక్ ఐ కెన్ షేక్ మై హెడ్ లైక్ రన్నింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడైనా లైక్ సమ్ రఫ్ ఎన్విరాన్మెంట్స్లో కూడా నాకు ఒక యాపిల్ ఇయర్ ఫోన్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ఇట్ హ్యాస్ టు వర్క్ విత్ ఆల్ యాపిల్ డివైజెస్ అంటే మాత్రం బీట్స్ ప్రోడక్ట్స్. ఇది కాదులేండి, ఇది కూడా పర్లేదు. బట్ స్టిల్ బీట్స్ ఫిట్ ప్రోడక్ట్స్ అనమాట. సో వీఆర్ గెటింగ్ ఎ న్యూ వర్షన్. దాని ప్రైజింగ్ వచ్చే అరౌండ్ ఎయిర్పాడ్స్ ప్రో ప్రైజింగే ఉంటుంది. ఇట్ వుడ్ బి అరౌండ్ లైక్ 200 ఆర్ 199 అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు. అండ్ స్టిల్ అది మన ఇండియాలోకి ట్రాన్స్లేట్ అయిందంటే యూ విల్ హ్యావ్ టు పే అరౌండ్ 20,000 to 21,000.
ఇంకో 1000-2000 పెట్టుకుంటే యూ విల్ హ్యావ్ ఎయిర్పాడ్స్ ప్రో 3. బట్ స్టిల్ వెన్ ఐ టాక్ అబౌట్ ఫిట్నెస్, ఇది బెటర్ కొంచెం, ఇట్ విల్ స్టే ఇన్ యువర్ హెడ్. అండ్ ఈసారి దే ఆర్ గోయింగ్ టు ఫిక్స్ ద మైక్రోఫోన్. యాక్చువల్లీ బీట్స్ ఫిట్ లైక్ పాత వర్షన్లో కూడా మైక్రోఫోన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. దీంట్లో కూడా మైక్రోఫోనే కొంచెం ఇష్యూ. అయితే నౌ ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన బీట్స్ సోలో బడ్స్ కావచ్చు, పవర్ బీట్స్ 2 కావచ్చు, ఈ రెండు కూడా చాలా బెటర్గా ఉన్నాయి. సో దీస్ పవర్ బీట్స్ ఫిట్ కూడా బెటర్ ఉంటుందని ఐఎమ్ హోపింగ్. సో అదొకటి. అండ్ దెన్ వచ్చేసినారు బాబు OnePlus 15 సిరీస్. సో ఇది ఇంకొంచెం టైం ఉంది యాక్చువల్లీ OnePlus 15 సిరీస్ లాంచ్ కావడానికి. బట్ నౌ వీ హ్యావ్ ద అల్ట్రా డిజైన్ అయితే వచ్చేసింది. మీరు ఆల్రెడీ ఐ థింక్ యూ సా ఇన్ ద థంబ్నెయిల్ OnePlus 15 సిరీస్. సో ఆ డిజైన్ అనేది కొంచెం అనిపించింది, ఆ రౌండ్ డిజైనే బాగుంది యాక్చువల్లీ. బట్ ఇప్పుడు కొంచెం లైక్ ఈ OnePlus 15 సిరీస్ అయితే ఫైన్, పర్లేదు. అయితే ఇవి అయితే ఈ October 15th చైనాలో అయితే లాంచ్ అవుతాయి. మన ఇండియాకి వచ్చేసరికి సంథింగ్ ఒక 2-3 months గ్యాప్ అయితే తీసుకుంటారు, లైక్ వరల్డ్ వైడ్ లాంచ్. చైనాలో మాత్రం కొంచెం ముందే లాంచ్ అవుతాయి. ఇవి అయితే డైరెక్ట్ పీసెస్ అయితే మనం బయటికి రావు. దే ట్రై టు రీట్యూన్ చేస్తారు. కొన్ని అయితే ఈవెన్ స్పెసిఫికేషన్స్ కూడా చేంజ్ ఉంటాయి. అయితే ఈసారి వీళ్ళు బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ OnePlus 15 Pro సిరీస్లో. సో అది ఎలా అచీవ్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఈవెన్ నాట్ C3లో కూడా ఉంది కదా 7000 mAh. సో ద రీజన్ ఇస్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ విచ్ iPhone Air షుడ్ హ్యావ్ యూస్డ్. ఇంకో కెమెరా వచ్చేది మనకి, సిమ్ స్లాట్ వచ్చేది, బట్ అయితే సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఏంటంటే లైక్ హై డెన్సిటీ బ్యాటరీస్, లైక్ తక్కువ స్పేస్లో ఎక్కువ లైక్ దే కుడ్ క్రామ్ ఇన్ మచ్ హయ్యర్ కెపాసిటీ బ్యాటరీని అయితే పెట్టగలుగుతారు అనమాట. అండ్ ఈవెన్ వెయిట్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు. ఇప్పుడు OnePlus Nord C3 ఈజ్ అరౌండ్ ఐ థింక్ 210 grams ఎంత ఉంది వెయిట్, అంతే. 7000 mAh బ్యాటరీతో దట్ ఈస్ ద వెయిట్. సో విచ్ ఈస్ ఎక్సలెంట్ యాక్చువల్లీ విత్ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్. ఈవెన్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఓప్పో నుంచి ఉన్నట్టు ఉన్నాయి, వివో నుంచి ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద న్యూ ఫోన్స్ అన్నిటి కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీతో హైయర్ కెపాసిటీస్ని ఫిట్ చేయగలుగుతున్నారు, సిమిలర్ వెయిట్, సిమిలర్ ఫోన్ సైజ్లో. సో OnePlus 15 అల్ట్రా సిరీస్ కూడా ఉండే అవకాశం ఉంది. అండ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ 6.78 ఇంచ్ స్క్రీన్. అండ్ దీంతో పాటు ఇంకా హైలైట్ ఏంటంటే 165 Hz డిస్ప్లే అంటే ఈసారి. లైక్ యూజువల్లీ యూ విల్ హ్యావ్ దీస్ ఎంత 144 Hz ఉన్నాయి, 120 Hz, 90 Hz, లైక్ ఈ రిఫ్రెష్ రేట్స్ ఉన్నాయి. సో నౌ దిస్ OnePlus అయితే దే ఆర్ ఎయిమింగ్ ఫర్ 165 Hz. యూజువల్లీ మన నూబియా గేమింగ్, నూబియా గేమింగ్ కావచ్చు, లెనోవో లీజన్ ఫోన్స్లో కావచ్చు, వాటిల్లో ఉన్నాయి 165 Hz. బట్ నౌ OnePlus ఈస్ బ్రింగింగ్ ఇట్ టు ఫ్లాగ్షిప్ ఫోన్స్. సో ఇది. అండ్ ఇంకోటి యూ విల్ హ్యావ్ 1 TB ఆప్షన్ ఆల్సో ఈ OnePlus 15 సిరీస్లో. అయితే దగ్గర పోగా October 15th అంటే లైక్ ఇట్స్ నాట్ దట్ మచ్ లాంగ్. చైనా వర్షన్ అయితే మనం చైనా వర్షన్ గురించి మనం తక్కువ మాట్లాడాలి, విల్ హ్యావ్ టు సీ అబౌట్ ద ఇంటర్నేషనల్ వర్షన్. సో అదొకటి చూడాలి. ఆ తర్వాత iPhone 14 అండ్ 15 సిరీస్, ఇది 15 అండ్ 14 సిరీస్, దీని ముందు వచ్చిన సిరీస్కి ఫ్రీ శాటిలైట్ ఫీచర్ అయితే దొరుకుతుంది. సో ఇట్లా ఈ శాటిలైట్ ఫీచర్ ఏంట్రా అంటే లైక్ ఫస్ట్ చెప్తాను, ఈ శాటిలైట్ ఫీచరు మిడ్ సెప్టెంబర్ 2026 వరకు అయితే దొరుకుతుంది. సో ఇది యాక్చువల్లీ ఫ్రీ ట్రయల్, తర్వాత విల్ హ్యావ్ టు పే ఫర్ ద సబ్స్క్రిప్షన్. సో ఇదేం లేదు, ఇన్ కేస్ మీకు ఒకవేళ వైఫై ఆర్ నెట్వర్క్ ఆప్షన్ ఆర్ మొబైల్ డేటా, ఇట్లా ఈవెన్ మొబైల్ సిగ్నల్స్ కూడా లేవనుకోండి, అంటే లైక్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ట్రెక్కింగ్ కావచ్చు, ఎక్కడైనా ఎమర్జెన్సీ లైక్ సినారియోస్లో ఉన్నప్పుడు వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సిగ్నల్, సో అలాంటి టైంలో మీరు ఎమర్జెన్సీ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ మెసేజ్ యువర్ లైక్ నియర్ బై పీపుల్, లైక్ యూ విల్ హ్యావ్ దోస్ శాటిలైట్ ఫీచర్స్, శాటిలైట్ సర్వీసెస్ అయితే ఉంటాయి అనమాట. సో దాన్ని ఇప్పుడు వీళ్ళు కరెంట్లీ 16 అండ్ 17 సిరీస్కి శాటిలైట్ ఫీచర్స్ లైక్ దే ఆర్ దేర్ టిల్ సెప్టెంబర్ మిడ్ 2026. అండ్ దాన్ని ఇప్పుడు వీటికి కూడా ఎక్స్టెండ్ చేశారు. సో 14 అండ్ 15 కూడా దొరుకుతాయి. అంటే ఏంటి, హార్డ్వేర్ అవసరం లేదు యాక్చువల్లీ. వాట్ ఐ థాట్ 16కి ఇవ్వగానే హార్డ్వేర్ ఏమైనా కావాలని, లైక్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అని ఉందేమని అనుకున్నాను. దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో అది కూడా కొంచెం బెనిఫిట్. అంటే మనం వాడతామా అంటే ఐ డోంట్ థింక్ సో, బట్ స్టిల్ ఉంది. అరకులో వెళ్ళి ఎక్కడైనా ఇరుక్కున్నప్పుడు, సిగ్నల్ లేనప్పుడు మనకు వచ్చింది అది. ఓకే, కాసేపు కామెంట్స్ అన్న కొంచెం. బ్రో నోటీస్డ్ యూ యూజ్ XM5 హెడ్ ఫోన్స్, ఈజ్ ఇట్ ఏ హ్యూజ్ లీప్ కంపేర్ టు XM4 స్టిల్ గుడ్ పర్చేస్. ఓకే, ఎక్కడ హ్యూజ్ లీపో చెప్తా. రెండింటికి రెండు ఆస్పెక్ట్స్లో హ్యూజ్ లీప్. మూడోది ఐ డోంట్ థింక్ సో. ఫస్ట్ థింగ్ ఏంటంటే బిల్ట్. సో మీకు XM4లో ఎక్కువ మూవింగ్ పార్ట్స్ ఉంటాయండి, బాగా ఉంటాయి. అంటే నేను చెక్ చేశాను యాక్చువల్లీ, బయట సోనీ ఇక్కడ స్టోర్ ఒకటి ఉంది, వాడి దగ్గరికి వెళ్ళి చూసి కంపేర్ చేసి అంతా చేశాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి హెడ్ ఫోన్స్. XM5 ఎందుకు 2 ఇన్స్టాన్సెస్లో బెటర్, కొన్ని ఇన్స్టాన్సెస్లో నాట్ బెటర్. సో ఇదిగోండి, సో దీంట్లో ఎక్కువ మూవింగ్ లేవు, లైక్ ఇట్స్ జస్ట్ ఇదిగోండి ఈ స్వివల్
అంతే. ఇంకా ఇలా ఇదిగోండి కొంచెం ఇక్కడ ఈ కప్ ఇలా మూవ్ అవుతుంది అంతే ఇంకా. అండ్ ఈవెన్ ఇది మేము ఈ కుషన్ కూడా మచ్ సాఫ్టర్ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ 2 years అయిపోయింది నేను కొని, 2 years దాటినట్టు ఉంది. స్టిల్ కుషన్ ఎట్లాగే ఉంది, ఇవన్నీ ఎవ్రీథింగ్ యూనో స్టుడ్ బై, నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. అయితే OnePlus XM4లో ఏంటంటేనండి కొంచెం ఆ బిల్ట్ అవన్నీ ఎక్కువ మూవబుల్ పార్ట్స్ ఉన్నాయి దాంట్లో. లైక్ ఇట్ విల్ ఫీల్ లైక్ ఎ ట్రెడిషనల్ హెడ్ఫోన్. బట్ దాని నుంచి పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఇట్ కెన్ ఫోల్డ్, ఇది ఫోల్డ్ చేయలేదు. సో అదొకటి పెద్ద ఇష్యూ. అండ్ అందుకని ఈ కేసు ఇంత ఉందన్నమాట, బ్యాగ్లో అట్లా ఇట్లా పెట్టలేను నేను. బట్ XM4 హ్యాస్ దట్ కాంపాక్ట్ కేస్ ఉంటుంది, ఫోల్డ్ చేయగలుగుతాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఎందుకు బెటర్ అంటే మైక్రోఫోన్స్. దీనికి మొత్తం 8 mics ఉన్నాయి. కాల్ క్వాలిటీ బీభత్సంగా ఉంటుంది. అంటే లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ XM4తో కంపేర్ చేస్తే. బట్ మైక్రోఫోన్స్ XM4 వరకు గట్టిగా చాలా బ్యాడ్ మైక్రోఫోన్స్ XM4 వరకు. బట్ XM5కి దే ఎక్సెల్డ్ మ్యాన్. లైక్ దీస్ ఆర్ ద బెస్ట్ మైక్రోఫోన్స్ ఆన్ ఎనీ హెడ్ఫోన్ అంతే. ఎస్పెషల్లీ వైర్లెస్ హెడ్ఫోన్స్కి, వైర్డ్ హెడ్ఫోన్స్ అయితే ఇంకా బెటర్గా ఉంటాయి అనుకోండి. బట్ స్టిల్ లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ దగ్గర కావచ్చు, ట్రాన్స్పరెన్సీ దగ్గర కావచ్చు, కాల్స్ దగ్గర కావచ్చు, దిస్ ఆర్ ఎక్సలెంట్. అండ్ ఇవి నాకు అరౌండ్ 20 hours అలా బ్యాటరీ ఆప్షన్ ఇస్తాయి బ్యాకప్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్. సో దీస్ ఆర్ మచ్ బెటర్ యాక్చువల్లీ. బట్ XM4కి వచ్చేసరికి యూ కెన్ ఫోల్డ్ దెమ్, అదొకటి ఉంది. అండ్ యూ కెన్ గెట్ ఇట్ ఫర్ చీప్. బట్ XM5s ఆర్. అండ్ ఇంకోటి ఇది కొంచెం మిక్స్డ్. ఆడియో సిగ్నేచర్ అనేది XM4లో కొంచెం బాస్కి దగ్గరలో ఉంటుంది. లైక్ కొంచెం లైక్ గుద్దుడు ఉంటుంది, యూ విల్ హ్యావ్ దోస్ మోర్ లైవ్లీ సౌండ్. ఇది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లైక్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ట్యూన్ అవుతాయి. ఇప్పుడు సోనీ స్పీకర్ రివ్యూ చేశా కదా, సో అది కూడా అలాగే డిజైన్ చేశారు. సో దాన్ని అంటే మిగతా ఎలిమెంట్స్ని కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా వాళ్ళు ఆడియోని ట్యూన్ చేశారు. సో అది చేయాలంటే బాస్ని కొంచెం తగ్గించాలి, బేస్ని. సో దీంట్లో కూడా బేస్ ఉంటుంది, బాగుంటుంది. బట్ XM4 రేంజ్లో గుద్దదు. XM4 బాగా గుద్దుద్ది. అండ్ హెడ్ఫోన్స్కి అంత బాగా గుద్దకూడదని నేను అనుకుంటాను పర్సనల్లీ. సో నాకు ఇవి బాగా నచ్చినాయి. లైక్ ఇంకొక 4-5 ఏళ్ళు ఉంచుకుంటానేమో, ఐ డోంట్ నో, అంటే ఏమన్నా అయితే తప్ప. బట్ ప్లీజ్ అండి లైక్ చేయండి. అసలు 36 likes ఉన్నాయి గైస్, ప్లీజ్ లైక్ చేయండి. బ్రో యువర్ ఒపీనియన్ ఆన్ నథింగ్ ఫోన్ 3. అప్పుడెప్పుడో వీడియో చేద్దాం అనుకున్నాను, రివ్యూ కాదులే కానీ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. మీకు ఐక్యూ నుంచి అండ్ మిగతా బ్రాండ్స్ నుంచి సేమ్ ప్రాసెసర్తో వీ హ్యావ్ ఆప్షన్స్ ఫర్ లైక్ 40,000, 38,000. ఇంకా రాలేదు అవి. ఒక మోడల్ ఏదో లాంచ్ అవబోతుంది ఐక్యూ నుంచి. ఓ ఇదే నియో 10. నియో 10 ఐ థింక్. ఒక్క నిమిషం, సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. యా 8s Gen 4 ప్రాసెసర్ నియో 10లో దొరుకుతుంది. నియో 10 మీకు ప్రైస్ రేంజ్ ఎంత? లైక్ ద చీపెస్ట్ ఆప్షన్ ఫర్ నియో 10 ఇస్ 32,000. ఇదెంత? సో 80,000 పెట్టి లైక్ యు ఆర్ గివింగ్ మీ దట్ ప్రాసెసర్ విచ్ ఐ కెన్ ఫైండ్ బడ్జెట్ ఆప్షన్స్ అంటే అక్కడే కొటేషన్ సగం. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి లైక్ నథింగ్ అంత పెద్ద లీప్ జంప్ చేస్తుందని. అండ్ ఇంకోటి మీకు లాస్ట్ ఇయర్ ఏముంటుంది ఇది నథింగ్ ఫోన్ 2 ఉంది, అది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తోనే వచ్చింది, విచ్ ఇస్ 1 or 2 year old ప్రాసెసర్. బట్ స్టిల్ నథింగ్ ఫోన్ 2 ప్రైస్ని అరౌండ్ 35 to 40 దగ్గర క్యాప్ చేశారు. బట్ నథింగ్ ఫోన్ 3 ఎందుకని వై ఇట్ హ్యాస్ టు గో దట్ లాంగ్ అనేది నాకు డౌట్ వచ్చింది. ఐ మీన్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ కెమెరా, లైక్ ఇట్ హ్యాస్ ఆల్ దట్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్. బట్ స్టిల్ నీకు ఫోన్ 2లో కూడా సిమిలర్గానే ఉంటుంది ఆ టైంకి. నేను అనుకున్నాను దీని అరౌండ్ 59,990 దగ్గర సంబీర్ ఎక్కడో పెడతారు అనుకున్నా. దే వెంట హెడ్ అండ్ డూ 80,000. అక్కడే తేడా కొట్టింది నాకు. అండ్ 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 అన్న కొంచెం సేల్స్ ఫోర్స్ జాబ్ గురించి బ్రీఫ్గా చెప్పు, లైక్ వాట్ వర్క్ ఇన్ దిస్ ఫీల్డ్. అన్నీ ఇంతగా ఓకే ఫైన్ అంటే డిస్కస్ చేయొచ్చా అని అంటే ఏం లేదు. మా కంపెనీలో యూ విల్ హ్యావ్ దిస్ సేల్స్ ఫోర్స్ అని ఇంటర్నల్గా యూస్ చేస్తాం, యూస్ దట్ సాఫ్ట్వేర్ అండ్ స్టఫ్. సో మేము దాన్ని మెయింటైన్ చేస్తాం. లైక్ విల్ మేక్ బిల్డ్ స్టఫ్ ఆటోమేట్ చేయడానికి కావచ్చు, ఫ్లోస్ క్రియేట్ చేస్తాము, కాంపోనెంట్స్ ఇస్తాము మా టీము. తర్వాత విల్ డూ సపోర్ట్ అండ్ ఆల్ దట్. దాంట్లో నా జాబ్ వచ్చేసరికి ఏంటంటే ఈ టికెట్స్ ఉంటాయి, ఫిక్స్ చేయటం కావచ్చు, డేటా మీద వర్క్ చేయడం కావచ్చు, ఒక్కొక్కసారి కాంపోనెంట్స్ కూడా రాస్తూ ఉంటాను అనమాట. ఇట్స్ అ నైస్ జాబ్. ఐఫోన్స్ ఆర్ నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా బట్ ద సేమ్ ప్రైస్. అదే పెద్ద తలనొప్పండి యాక్చువల్లీ. ప్రోస్ అవ్వట్లేదు అని చెప్తున్నారు, బట్ ఐ డోంట్ మైండ్ దట్. లైక్ అది వీఆర్ పేయింగ్ ఈజ్
లిటరలీ కిడ్నీలు అమ్ముతున్నాం మనం. బట్ ఇట్స్ అవర్ చాయిస్ రైట్. లైక్ మనం కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. మినిమం ర్యామ్ ఫర్ గ్రాఫిక్ కార్డ్ చెప్పాను కదండి ఆల్రెడీ. లైక్ 8 GB షుడ్ బి దేర్ అండి గ్రాఫిక్ కార్డ్స్కి. ఎంత లేదన్నా. సో ఫైనల్ రికమెండేషన్ రియల్మీ GT7 ఆర్ OnePlus 13R. OnePlus ఇంకా మీకు ఇంకా ఇంకా పచ్చిగా చెప్పాలంటే OnePlus 13R సాఫ్ట్వేర్ బాగుంటుంది GT7తో పోల్చుకుంటే. బట్ ఈవెన్ 13R ఇస్ లైక్ సిమిలర్లీ పవర్డ్, లైక్ విత్ డైమెన్సిటీ లైక్ 9400E. అండ్ OnePlus హాస్ బెటర్ సాఫ్ట్వేర్ ఫర్ కెమెరా. ఈవెన్ లైక్ ఆల్మోస్ట్ మీకు లిటరలీ ఒకేలానే ఉంటాయి ఫోన్స్. లైక్ కెమెరా స్పెసిఫికేషన్స్ దగ్గర దగ్గర ఒకటే. సో ఇప్పుడు మీరు నన్ను ఈ రెండింటి మధ్యలో కూర్చోబెడితే మాత్రం కళ్ళు మూసుకొని 13Rకి వెళ్ళిపోండి అనే చెప్తాను నేను. అది గేమింగ్ కూడా యూ నో దట్ OnePlus హ్యాండిల్స్ వెల్ గేమింగ్. సో యా 13R. ఈ అమెజాన్లో ఫేక్ ప్రోడక్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి అన్న, ఏది ఒరిజినల్ ఏది ఫేక్ కొంచెం నాలెడ్జ్ లేని ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, రివ్యూస్ని చాలా జాగ్రత్తగా చూడండి. అండ్ అంటిల్ ఆర్ అన్లెస్ మీకు మీకు ప్రోడక్ట్ కావచ్చు, ఆ స్పెసిఫికేషన్స్ కావచ్చు, అంటే మీరు పెడుతున్న ఖర్చు కావచ్చు, అవన్నీ కూడా షూర్ అయితే తప్ప నాన్ రివ్యూ అంటే రివ్యూస్ లేని ప్రోడక్ట్స్, లేదంటే 10 కంటే తక్కువ రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్స్ దగ్గరికి వీళ్ళనంతరికి వెళ్ళకండి. లేదా సెల్లర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లౌడ్ టెక్ అనే ఒకళ్ళు ఉంటారు సెల్లర్. అలాగే 2-3 సెల్లర్స్ ఉన్నారు, ప్రామినెంట్ సెల్లర్స్ ఉన్నారు. సో వాళ్ళు మీకు అమ్మే ఆప్షన్ అయితే ఏం అమ్మో, యాజ్ యూ సెడ్ IQ 8s Gen 4 ప్రాసెసర్ని అంత చీప్గా అమ్ముతాను లేదండి. లైక్ 8s Gen 4 ఒకప్పుడు ఫ్లాగ్షిప్, బట్ మీకు లైక్ యూ హ్యావ్ 88 వర్షన్స్ వచ్చేసినాయి. లైక్ దట్స్ 1-2 year old అనుకుంటుంది. సో మీకు ప్రాసెసర్ కాస్ట్ తగ్గుద్ది, లైక్ రా ప్రాసెసర్ కాస్ట్ తగ్గుద్ది. బట్ ఇక్కడ నథింగ్ వాళ్ళు చేసిన థింగ్ ఏంటంటే, నథింగ్ అండ్ థింగ్ ఓకే, వాళ్ళు చేసేది ఏంటంటేనాడు, అంటే వాళ్ళ టీం చాలా చిన్నది. అండ్ వాళ్ళకి కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళకి తక్కువ కాస్ట్గా దొరుకుతున్నాయి. లైక్ ఇది పెద్ద టాపిక్ అవుతుంది ఈ కాన్వర్జేషన్కి వస్తే మనం. సో నథింగ్ వాళ్ళు ఇప్పుడు లెట్స్ నేను శాంసంగ్ నుంచి ఉన్నాను. సో నాకు ప్రాసెసర్స్ కావాలి, నేను క్వాల్కమ్ నుంచి ఆర్డర్ చేస్తాను. సో నేనేం చెప్పి లైక్ లెట్స్ వాడు ఒక ప్రాసెసర్ కాస్ట్ $150 చెప్పాడు, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇంకెక్కువ ఉంటున్నాయి కాస్ట్, అవి పర్లేదు 150 అనుకుందాం. సో $150 పెట్టి చెప్తే నేను చెప్తాను లైక్ ఐఎమ్ బయింగ్ ఆల్మోస్ట్ 1 million units నీ దగ్గర నుంచి కొంటున్నాను, ఐ వాంట్ డిస్కౌంట్, ఐ విల్ ఓన్లీ లైక్ నేను నీ దగ్గర 130కో 120కో కొంటానని చెప్తాను. సో దే విల్ సే ఓకే, ఎందుకంటే ఐఎమ్ బయింగ్ ఇన్ బల్క్. బట్ నథింగ్ అలా కాదు, నథింగ్ ఎనీ యూనిట్స్ మూవ్ చేస్తుంది. సో అలాంటి సినారియోస్లో నథింగ్ హ్యాస్ టు, వాళ్ళు ఎప్పుడైతే ఈ ఐడియా అనుకుంటారు, లైక్ నథింగ్ ఫోన్ 3 ఐడియా అనుకుంటారు, మ్యాక్సిమం ఈ ఫోన్ 3 ఐడియా 1.5 to 2 years ముందే ఐడియా అనుకుని ఉంటారు, లైక్ ఫీచర్స్ కావచ్చు, ఎలా డిజైన్ చేద్దాం. సో ఆ టైంలో వాళ్ళకి అవైలబుల్ ఉన్న ప్రాసెసర్ అది 8s Gen 4. అది ఫ్యూచర్లో దాని ప్రైస్ తగ్గాలి. సో దట్స్ వాట్ దేర్ థాట్ వాస్. సో 8s Gen 4 చుట్టూ ఆప్టిమైజ్ చేసి దానికి సాఫ్ట్వేర్, హార్డ్వేర్, కెమెరా, ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ టు వర్క్. అండ్ వాళ్ళ టీమే ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 100 కూడా లేరు అనుకోండి, వాళ్ళ టీమ్ లండన్లో ఉంటారు. సో అంత తక్కువ టీము దాన్ని హ్యాండిల్ చేసి లైక్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్, కాస్ట్స్ అవన్నీ కూడా చాలా చాలా పెరిగిపోతాయి. అండ్ దట్ టు వీళ్ళు ఎన్ని యూనిట్స్ ఆర్డర్ చేస్తారని వీళ్ళ కాంపోనెంట్స్కి. సో దానివల్ల బిల్ ఆఫ్ మెటీరియల్స్ BOM అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లెట్స్ ఏ నథింగ్ బిల్డ్ చేస్తున్న ఫోన్నే శాంసంగ్ బిల్డ్ చేయాలంటే నథింగ్కి ఒక $400 $500 ఖర్చు చేస్తే శాంసంగ్ కెన్ డూ ఇట్ అరౌండ్ 300 చేసేయగలదు. సో విచ్ ఈస్ 30% or 20% చీపర్ దెన్ వాట్ నథింగ్ కుడ్ అచీవ్. అండ్ దాంతోపాటు ఇదేంటి ఓన్లీ బిల్ ఆఫ్ మెటీరియల్స్. తర్వాత యూ హ్యావ్ టు కన్సిడర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మార్కెటింగ్. అండ్ శాంసంగ్ హెస్ బెటర్ కనెక్షన్స్, శాంసంగ్ కుడ్ మార్కెట్ ఇట్ ఈజీలీ. బట్ నథింగ్ అలా కాదు. సో ఇలాగ మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి ఫర్ నథింగ్ ఫోన్ 3 ఫర్ గోయింగ్ దాట్ మచ్ ఎక్స్పెన్సివ్. బట్ వివో ఉంది, వివో IQ ఎన్ని మూవ్ చేస్తుంది, ఎన్ని చిప్ సెట్స్ ఎన్ని ఫోన్స్ మూవ్ చేస్తుంది విత్ దట్ చిప్ సెట్. సో IQ కెన్ గెట్ ఇట్ ఫర్ చీపర్. సో ఇలాగుంది. బట్ స్టిల్ ఐ థింక్ నథింగ్ వాళ్ళు అనుకుని ఉండుంటే, అంటే బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఎంత ఉన్నా దే కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఫర్ 50,000 or 60,000 వాళ్ళు పెట్టగలిగే వాళ్ళు. బట్ ఐ డోంట్ నో, మేబీ ఐఎమ్ రాంగ్, బట్ అది దట్స్ వాట్ ఐ థాట్. ఎందుకంటే దే వర్ ఏబుల్ టు అక్యూములేట్ కాంపోనెంట్స్ ఫర్ చీపర్ ప్రైసెస్ ఫర్ దీస్ A సిరీస్, 2A కావచ్చు, 3A కావచ్చు, దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. కానీ ఈ ఫ్లాగ్షిప్కి వచ్చేసరికి వాళ్ళకి కొంచెం అక్యుములేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే నేను అనుకుంటున్నా కాస్ట్. సో అమెజాన్లో ఫేక్, బ్యాక్ టు దోస్ ఫేక్ ప్రోడక్ట్స్. అయితే ఇంకోటి ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్లో మీకు రివ్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఫొటోస్ ఫొటోస్ పెట్టుకుంటే అన్నా కేక్, అన్నా సూపర్ అంటాడు, లైక్ ఏదో ఒకటి కొంచెం లైక్ పొగుడుతున్నట్టు ఏదో పెడతా ఉంటాడు. సో విచ్ డజంట్ రియల్లీ, అంటే మీకే డౌట్ వచ్చింది అనమాట. మేము రీసెంట్గా ఒక మ్యూజిక్ బాక్స్ ఒకటి చూస్తున్నాను, అంటే మన
ఇలా వుడెన్ మ్యూజిక్ బాక్సెస్ ఉంటాయి కదా, సో ఒక బాక్స్ కావాలి, అరౌండ్ 400-500 ఉంటాయి కాస్ట్ అయ్యి. అయితే నాకు స్టార్ వార్స్ది కావాలి, లైక్ మే ద ఫోర్స్ బీ విత్ యూ అని చెప్పేసి గిఫ్ట్ ఇవ్వాలి నేను. సో అది చూస్తున్నాను ఒకదానికి రివ్యూస్ ఉన్నాయి కింద, లైక్ వచ్చే కమాలే ఆర్ ఐటమ్ అది ఇది అని చెప్పేసి అంటున్నాడు. నాకు అర్థం కాల. తర్వాత అదే సెల్లర్ నుంచి మిగతా ప్రోడక్ట్స్ చూసాను, స్కామ్ అని అర్థమైంది. దెన్ ఐ హ్యాడ్ టు గో ఫర్ ఇంకొక 150 ఎక్కువ పెట్టి కొంచెం మోర్ రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్ని కొనాల్సి వచ్చింది. సో ఎప్పుడైనా కానీ ఎక్కువ రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్ని ఆర్ తప్పదు, అమెజాన్ స్పాన్సర్డ్ ప్రోడక్ట్స్ని కూడా తీసుకోవటం తప్పలేదు. ఎందుకంటే అమెజాన్ స్పాన్సర్డ్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి మార్కెటింగ్ జరుగుతుంది అండ్ పీపుల్ విల్ బై, అండ్ అక్కడ మీకు మోర్ జెన్యున్ రివ్యూస్ అయితే దొరుకుతాయి. విచ్ మొబైల్ డూ యూ వన్? నేనైతే iPhone 15 వాడతానండి. 2 years అయింది కొని, అంటే రేపు నవంబర్కి. బాగానే లైవ్ ఉంది యాక్చువల్లీ, 10-15 నిమిషాల్లో నేను ఈ లైవ్ ఎండ్ చేసేస్తాను. దానికి వెళ్ళాలి యాక్చువల్, నాకు కొంచెం 15 minutes బ్రేక్ కావాలి. అయితే ఇదేమో OnePlus 7 అండి మీరు చూస్తుంది. ఇది నేను 2019 జూన్లో లాంచ్ అయినప్పుడే సేల్లో, అది ఫస్ట్ ఓపెన్ సేల్లోనే కొనేసాను అనమాట. అండ్ మా అమ్మాయి బాగా పాల్గొచ్చింది. సో ఐఎమ్ యూజింగ్ దిస్ యాజ్ అ కెమెరా అండ్ దిస్ యాజ్ మై పర్సనల్ డ్రైవర్. తర్వాత అన్న షోర్ కదా ఇంకా అబౌట్ Bravia 3 ఆర్ దే? నేను Bravia 3 నేను సజెస్ట్ చేస్తాను లైక్ పర్సనల్లీ. ఎందుకంటే ఎల్జీ కూడా వచ్చేసరికి వాడు అప్డేట్ కావట్లేదు, దే ఆర్ గివింగ్ మచ్ ఆప్షన్స్. తర్వాత సామ్సంగ్ వచ్చేసరికి ఉన్నాయి కానీ బట్ దే ఆర్ చీపింగ్ అవుట్ ఆన్ బిల్డ్. సో ఈ 1 lakh అనేది చాలా గ్రే మార్కెట్. ఈ గ్రే మార్కెట్లో కూడా కన్సిస్టెంట్ ప్రోడక్ట్ ఇవ్వగలిగింది సోనీ ఒకటి. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దే ట్రై టు లైక్ చీపర్ నుంచి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ వరకు దే ట్రై టు పర్ఫెక్ట్ ఇట్. బట్ ఈ సోనీ అండ్ ఎల్జీ ఆప్షన్స్ నో. నేను నా పర్సనల్ లైక్ మా ఇంట్లో సోనీ టీవీ ఉంటుంది, ఇక్కడ అదే ఉంటుంది. మా బాబాయ్ గారి ఇంట్లో, మా మామగారి ఇంట్లో ఎల్జీ ఉంది, లైక్ 32 inch మోడల్ ఉంది. దట్ ఈస్ ఆల్సో నైస్, బట్ ఐ విల్ స్టిల్ గో ఫర్ సోనీ. ఐఎమ్ గోయింగ్ టు బై iPhone 17. మీకు ఇప్పటికిప్పుడు మీకు iPhone రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం జస్ట్ గో హెడ్ అంటారు. ఒకవేళ 16 Pro కూడా ట్రై చేయొచ్చు మీరు, ఇన్ కేస్ రేపు సేల్లో దొరికితే ఇంకా ప్రైస్కి. అన్న నువ్వు మిరాయి చూసావు? నిన్న చూసాను నేను ఈవినింగ్. ఇప్పుడు అదే స్పాయిలర్ టాక్ మాట్లాడాలి బానుతో. ఓకే ఫైన్. నెక్స్ట్ మన ఫైనల్ అనమాట, iPhone 17 సిరీస్ మీద థాట్స్ ఏంటి? ఎందుకంటే ఇది మనం కొంచెం మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. సో ఇప్పుడు అంటే నేను ఈ టాపిక్ని ఇక్కడ ఎందుకు యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటేనండి, ప్రైజ్ ల్యాడర్ అనేది మంచి కాన్సెప్ట్ ఈ iPhone 17 సిరీస్లో. అండ్ ఆ ప్రైజ్ ల్యాడర్కి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ iPhone Air. ఓకే, ఇది ఎలా అంటే నేను చెప్తాను మీకు. iPad Air ఉంది కదా, లైక్ వీ హ్యావ్ దట్ iPad Air, రైట్? iPad Air అనేది మెజారిటీ లైక్ 90% ఆఫ్ ద స్పెక్స్ లైక్ ప్రాసెసర్ అండ్ డిస్ప్లేలో లైక్ P3 లేయర్ తప్పితే మిగతాదంతా కూడా లైక్ వెనిలా iPad. బట్ వెనిలా iPad కాస్ట్స్ యూ అరౌండ్ 30,000, iPad Air కాస్ట్ యూ అరౌండ్ 50,000 to 60,000. సో మీకు ఆ ప్రైస్ ల్యాడర్ లైక్ దట్స్ డబల్ ద ప్రైస్. సో మీరు డబల్ అంటే 30,000 ఎక్స్ట్రా పెట్టి iPad Airకి వెళ్ళాలి అని అంటే యువర్ రిక్వైర్మెంట్ వుడ్ బి దీస్ ప్రాసెసర్ కదా, M2 ప్రాసెసర్ ఆర్ M4, లైక్ ఏదో లైక్ ప్రాసెసర్ ఇస్ మచ్ బెటర్. అండ్ P3 లేయర్ అండ్ యాపిల్ పెన్సిల్ సపోర్ట్స్ కావచ్చు, అన్నీ కావచ్చు. సో బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి iPad సరిపోద్ది. బట్ మీకు యాపిల్ పెన్సిల్ ప్రో పనిచేది iPadకి, వెనిలా iPadకి. అండ్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది, బట్ ఒకప్పుడు 64 GB ఆప్షన్నే ఉండేది ఇక్కడ iPadలో. అండ్ 64 GB తర్వాత యూ విల్ హ్యావ్ 256 GB, 126 GB ఉండేది కాదు. అండ్ 256 GB అనేది మీకు ఆల్మోస్ట్ 50,000 to 60,000 కాస్ట్ అయ్యేది. 64 GB 30,000 కాస్ట్ అయ్యేది. సో అన్నీ లైక్ జస్ట్ నీకు స్టోరేజ్ కోసం అని వెన్ యూ ఆర్ పేయింగ్ లైక్ 60,000 70,000 నువ్వు పే చేయాలి అని అంటే నీకు నెక్స్ట్ ఆప్షన్ ఏమొచ్చింది, iPad Airకి వెళ్తావు. iPad Airలో కూడా అప్పటివరకు 64 GB ఆప్షన్ ఉంది. దాంట్లో కూడా యూ విల్ హ్యావ్ టు లైక్ నువ్వు లేడర్ ఎక్కేస్తావు. లైక్ అప్పటివరకు నువ్వు 30,000 పెడదావు ఉన్న iPadకి యాపిల్ విల్ కన్విన్స్ యూ టు గో ఫర్ ఆల్మోస్ట్ లైక్ 60,000 to 70,000 ఎక్స్ట్రా పెట్టేదాకా వెళ్తుంది. అండ్ అక్కడ దాకా వెళ్ళాను కదా, ఇంకొక 20 పెడితే iPad Pro దొరుకుతుంది అని చెప్పేసి లైక్ ఐ మీన్ లైక్ ఇట్ విల్ ప్లే విత్ యువర్ మైండ్. సో ఇలాంటి మైండ్ గేమే ఈ iPhone Air అనేది నేను అనుకుంటా. సో ఎలా అనేది నేను చెప్తా. సో ఫస్ట్ థింగ్, iPhone Airలో ఏమీ లేవు. సింగిల్ స్పీకర్, అది ఎక్కడ ఉంటుంది? ఇయర్లో ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, స్పీకర్ లేదు. ఆ తర్వాత బ్యాటరీ అనేది కైండ్ ఆఫ్ అరౌండ్ 20 to 30%, సారీ కొంచెం లైక్ ఒక 4 to 5 hours లెస్సర్ కంపేర్ టు iPhone 17 అది. సో మీకు ఇప్పుడు iPhone 17 అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాటరీ, పర్లేదు. బట్ స్టిల్ యూ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ బ్యాటరీ ఫర్ iPhone Air. దానికి నువ్వు ఎంత పే చేస్తున్నావు? ఆల్మోస్ట్ 20,000 పే చేస్తావు. అంతే, యు ఆర్ లూజింగ్ ఆన్ అనదర్ కెమెరా. ఆ తర్వాత ఆ బిల్ట్ ఇంకా తెలియదు, జెనరిక్ ఎవ్రీథింగ్లో ఇరిచాడు అనుకుని మనం చెప్పలేము. సో ఇలాగ ఇన్ని కన్సర్న్స్ ఉన్నాయి ఆన్ iPhone Air. బట్ వై
పీపుల్ మైట్ లుక్ ఎట్ ఐఫోన్ ఎయిర్, లైట్ వెయిట్ డిజైన్, బట్ అలాంటి ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు, వీ డోంట్ నో. అయితే ఇక్కడ నేను ఈ ప్రైస్ లాడర్ని ఎందుకు చెప్తున్నానంటే, ఐఫోన్ 17లో లైక్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, బట్ స్క్రీన్ సైజ్ లేదు. సో వెన్ యూ వాంట్ టు గో ఫర్ ఎ బిగ్గర్ స్క్రీన్, నీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఐఫోన్ ఎయిర్. ఒకప్పుడు నీకు ఐఫోన్ లైక్ ప్లస్ వర్షన్ ఉండేది, బట్ నో, యూ డోంట్ హ్యావ్ ఇట్ రైట్ నౌ. సో మీకు ఐఫోన్ ఎయిర్కి వెళ్ళంగానే ఐఫోన్ ఎయిర్లో నీకు ఐఫోన్ 17లో ఉన్నాయి కూడా, దాంట్లో లేవు. యూ వాంట్ హ్యావ్ అన్ అల్ట్రా వైడ్, యూ వాంట్ హ్యావ్ స్టీరియో స్పీకర్స్, యూ మైట్ నాట్ హ్యావ్ బెటర్ బ్యాటరీ బిల్ట్, ఐ డోంట్ నో. సో ఇలాగ ఇన్ని సినారియోస్, ఇన్ని నెగిటివ్స్తో పెట్టుకుని స్టిల్ యు ఆర్ అగ్రీడ్ టు పే అరౌండ్ 20,000 ఎక్స్ట్రా ఫర్ ఐఫోన్ ఎయిర్. ఆ తర్వాత ఏం చూస్తావు, ఓకే నౌ ఐఎమ్ గోయింగ్ టు లుక్ ఎట్ లైక్ నేను ఇంకొంచెం ఒక 20,000 ఎక్స్ట్రా పెడతాను, ఐ విల్ గెట్ ఐఫోన్ 17 Pro అని ఆలోచిస్తాను. అయిపోయింది. లైక్ 17 Proకి నీకు 2 లెన్స్లు వస్తాయి కంపేర్ టు ఐఫోన్ 17 ఎయిర్. యూ విల్ హ్యావ్ సిమిలర్ బ్యాటరీ విత్ ఐఫోన్ 17, యూ విల్ హ్యావ్ స్టీరియో స్పీకర్స్, యూ విల్ హ్యావ్ బిల్ట్ అండ్ లైక్ ఆల్ దట్ స్టఫ్, యూ విల్ హ్యావ్ మోర్ రోబస్ట్ ఫోన్ 17 Pro నుంచి. సో ఫర్ దట్ యు ఆర్ పేయింగ్ అరౌండ్ 1.3 lakh. తర్వాత ఏం చేస్తావు, డ్యామ్ లైక్ దీనికి 6.5 inch స్క్రీన్ కాదు కదా ఇది, దిస్ ఇస్ 6.3 inch స్క్రీన్, బట్ నా ఐఫోన్ ఎయిర్ వచ్చేసరికి 6.5 inch. సో నేను ఐఫోన్ ఎయిర్కి వచ్చింది రీజన్ ఏంటి, బిగ్గర్ స్క్రీన్ కోసం. బట్ 17 Pro ఇస్ నాట్ దట్ బిగ్. నువ్వేం చేస్తావు అప్పుడు 17 Pro Maxకి వెళ్తావు. సో ఇట్ విల్ పుష్ యూ టు 17 Pro Max ఫ్రమ్ ఐఫోన్ 17, జస్ట్ బికాస్ ఐఫోన్ లైక్ బిగ్గర్ స్క్రీన్ కావాలని అనుకున్నావు అని చెప్పేసి నీకు 17 నుంచి 17 Pro దగ్గర పుష్ చేసింది. మధ్యలో 2 phones ఉన్నాయి, 2 phones నీకు సెట్ కాల. అండ్ దెన్ 80,000 నుంచి 1.5 lakh దగ్గర పే చేస్తున్నావు. లైక్ యూ జంప్ ఫ్రమ్ 80,000 to 1.5. అది. సో ఈ ప్రాసెస్లో యాపిల్ పెద్ద మాస్టర్ అనమాట. లైక్ బీట్ విత్ అసలు ఐఫోన్స్కి 60 Hz ఎందుకు ఉంది మొన్నటిదాకా వెనిలా మోడల్స్కి, టు పుష్ యూ టు ప్రో వర్షన్స్. అదే. అండ్ నౌ 60 Hz ఇంకా లైక్ దే ఆర్ గెటింగ్ సో మచ్ బ్యాక్ క్లాష్ కాబట్టి 120 Hz అన్నీ చేసి దెన్ దే కుడ్ కన్వీనియంట్లీ గో ఫర్ 17+ విత్ 120 Hz. అప్పుడు ఏమవుతుంది, దే విల్ మిస్ సేల్స్ ఫర్ ఐఫోన్ 17 Pro. కాబట్టి ఏం చేశారు, 17 ఎయిర్ తీసుకొచ్చారు. అప్పుడు 17 Proకి సేల్స్ మిస్ కావు. సో దిస్ ఈస్ దట్. సో అంటే వాళ్ళంత చాలా చాలా స్మార్ట్గా చేస్తారనమాట ఈ పనులన్నీ కూడా. సో మీకు ఎయిర్ని ఒక ఎక్సలెంట్ ప్రైస్ లాడర్ కింద వాడేస్తారు. బట్ లక్కీలీ అంటే ఇంకోటి చూడండి, ఇంకా తెలివి చూడండి, 16 Pro అండ్ Pro Max మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేస్తున్నారు. సో వాట్ ఎవర్ ద యూనిట్స్ యూ హ్యావ్ రైట్ నౌ అవే. సో మీకు ఏం ఆప్షన్స్ ఉంటాయి, 16 ఉంటుంది, 16+ కూడా ఆపుతారేమో, ఐ డోంట్ నో. 16+ ఆపితే మాత్రం 17 Proకి నేను పుష్ చేసినట్టే. సో 16+, 17 ఎయిర్, 17 Pro అండ్ 17 Pro Max. సో ఇన్కేస్ 16+ లేకపోతే, అండ్ ఇఫ్ యు ఆర్ వాంట్ ఏ బిగ్గర్ స్క్రీన్ and you don't want to sacrifice on another camera, another speaker, battery, ఏమున్నాయి ఆప్షన్స్ నీకు 17 Pro Max తప్పితే. సో దిస్ ఈస్ ద స్మార్టెస్ట్ థింగ్ దే డూ అనమాట. అండ్ వాళ్ళకి పనిచేసింది యాక్చువల్లీ. దే కుడ్ సెల్ మోర్ iPad Pros కంపేర్ టు iPad Airs. ఇప్పుడు స్టోరేజ్ అన్నిటికీ 128 GB చేసేసరికి దే ఆర్ సెల్లింగ్ మోర్ iPad Airs ఆల్సో. బట్ యా, దే ఆర్ స్మార్ట్. అది S24 Ultra మీద మీ ఒపీనియన్, గో హెడ్ అండి. లైక్ మీకు బడ్జెట్లో దొరికితే మాత్రం గో హెడ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫోన్ యాక్చువల్. ఐ మీన్ లైక్ 1.5 year old, 1.8 year old అనుకుంటుంది. 2023 మోడల్ అది. S24 Ultra 3 4 సారీ, యా 24 మోడల్. సో just go for it. S25 Ultra is much better, but I don't see much difference actually. S25 Ultra more robust design, but fine. Best mobile under 55K, iPhone 16. మిరా రివ్యూలో బాగానే కామెంట్స్లో వేసుకున్నాను. యా జరిగింది యాక్చువల్లీ. అండ్ ఇంకా నిజం చెప్పాలంటే నా ఒపీనియన్ కూడా అట్లాగే ఉందండి. 69,999కి S24 Ultra 69,999 అనుకో, ఇంకా డీల్స్ రాలేదు బయటికి. దేనికి మీరు 64,999 అని చెప్తున్నారు? S24 Ultra ఇస్ 78,000 ప్రస్తుతానికి. ఓకే, రేపు సేల్లో 69,999కి వస్తే అసలు ప్రశాంతంగా కొనుక్కోవచ్చండి మీరు. యా ఓకే, యా గో ఫర్ ఇట్. A16 BB డేస్ ప్రైస్ వద్దండి. A16 యూ ఆర్ బెటర్ ఆఫ్ విత్ నథింగ్ ఆర్ మోటరోలా. బ్రో OnePlus Nord 5లో కూడా స్నాప్డ్రాగన్ 8H Gen 3. యా Nord 5లో 8H Gen 3 Gen 3 Gen 2 అనుకుంటానే.
యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది ఈ టెక్ మీద, కొంచెం గ్యాప్ వచ్చింది. ఒక లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ వాజ్ మోర్ ఆన్ లైక్ ఆ సినిమాలు ఆడావిడి సోది చెప్తుంది తప్పితే టెక్ మీద గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు బీభత్సంగా ఉండేది అసలు, చాలా అప్డేటెడ్గా ఉండేవాడిని. ఓకే, యు ఆర్ గెటింగ్ 8s Gen 3, నాట్ 5లో. నైస్. ఐ థింక్ వీడు కూడా బ్యాటరీ ఇస్తారు, ఎంత పెట్టాడు? He's giving you 6,800 milliampere. Nice. The best mobile under 55K. మీకు రెండు ఆప్షన్స్, ఒకటి వన్ ప్లస్ 13 ఆర్ దిస్. కెన్ యూ రికమెండ్ సమ్ హెడ్ ఫోన్స్? బడ్జెట్ ఏంటి అండ్ లైక్ వైర్లెస్ కావాలా, ఏం కావాలో చెప్తే నేను పెట్టగలుగుతాను. ఐ మీన్ 16 Pro ఎస్ అండి, వర్త్ అండి. 16 Pro at 70,000 ఈజ్ వర్త్ 2025లో. మోటోలో గ్రీన్ లైన్ ఇష్యూస్ అంటున్నారు అండ్ మదర్ బోర్డ్ ఇష్యూస్ అంటున్నారు. మోటో మొబైల్ తీసుకోవచ్చా? చాలా తక్కువ ఉన్నాయండి. ఉన్న ఇష్యూస్ లేవని చెప్పాను కానీ, బట్ మేము చెప్పాను కదండి, ఆల్మోస్ట్ 4-5 years నుంచి మా ఇంట్లో మోటోలో ఫోన్స్ ఉన్నాయి. వీ నెవర్ ఫేస్డ్ అబౌట్ లైక్ దీస్ గ్రీన్ లైన్స్. అన్ని ఓలెడ్ ప్యానల్స్, ఒక్క ఫోన్ తప్ప గ్రీన్ లైన్ ఇష్యూస్ని మేము ఫేస్ చేయలేదు అండ్ మదర్ బోర్డ్ ఇష్యూస్ని ఫేస్ చేయలేదు. బట్ ఓకే, నాట్ 5 is 10K చీపర్ దాన్ దిస్ అంట. ఓకే, జస్ట్ ఒక్క నిమిషం అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు OnePlus 13R అండ్ 13E అని ఒకటి ఉంది, 55,000 ఎంత ఉంటుంది 13E. దే ఆర్ ఎక్సలెంట్. 13E అయితే అసలు మీకు ఇన్ హ్యాండ్లో కేక్ ఉంది, అది డిస్ప్లేలో చూసాను అది. బట్ మీరు ఓన్లీ లైక్ కెమెరాకి వచ్చేసరికి కూడా ఇట్ విల్ టేక్ ఏ హిట్. లైక్ అల్ట్రా వైడ్ మీరు లైక్ ఏమంటారండి, టెలిఫోటో మిస్ అవుతున్నారు, 50 MP టెలిఫోటో మిస్ అవుతారు నాట్ 5లో. దాంతోపాటు యూ విల్ హ్యావ్ ద సేమ్ అల్ట్రా వైడ్, ప్రైమరీ కూడా సేమ్ అని అనుకోండి, బట్ యు ఆర్ మిస్సింగ్ ఆన్ టెలిఫోటో అండ్ దెన్ యు ఆర్ మిస్సింగ్ ఆన్ లైక్ 8s Gen 4 నుంచి Gen 3కి వస్తారు. అండ్ విచ్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్ యాక్చువల్లీ. లైక్ ఒక సర్టెన్ లెవెల్ వరకు కూడా 8s Gen 3 వర్క్స్ లైక్ హెల్లో. ఇప్పుడు నాది ఇది 8 Gen 3, ఇది 8 Gen 3 అనా, 855, 855 OnePlus 7. స్టిల్ ఇప్పటివరకు నాకు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ లేవు, నేను అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను బ్యాకప్ కింద దీన్ని. అది 855 పని చేసిందండి చూడండి. సో 10,000 డిఫరెన్స్ని సీరియస్గా తీసుకుంటే, కెమెరా మీకు టెలిఫోటో కెమెరా అవసరం లేదు అనుకుంటే మాత్రం నాట్ 3 వర్క్స్, నాట్ 5 వర్క్స్. 1Kలో వైర్డ్ ఇయర్ ఫోన్స్ కావాలా మీకు? బై ద వే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, బట్ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, గుంటూరు డిస్టిక్. బ్రో, వాట్ డూ యూ థింక్ అబౌట్ నెక్స్ట్ ఎక్స్బాక్స్ బీయింగ్ ఏ పీసీ కాన్సోల్ హైబ్రిడ్? యాక్చువల్లీ అలా ఎప్పుడు ఉండకూడదని నేను అనుకుంటాను. యాక్చువల్లీ హైబ్రిడ్ కాన్సోల్స్ అనేవి ఇట్ విల్ రిమూవ్ దట్ ఎక్స్క్లూజివిటీ. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్బాక్స్ గేమ్స్ ఉంటాయి, అవి మీకు త్రూ Xbox One సబ్స్క్రిప్షన్ ద్వారా కావచ్చు, విల్ హ్యావ్ దెమ్ ఆన్ పీసీ. బట్ మీకు ఎప్పుడైతే లైక్ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ ఇట్ ఆన్ అన్ Xbox, లైక్ దట్ ఫీలింగ్ ఈజ్ మచ్ బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే, గేమ్స్ ఆర్ ట్యూన్డ్ దట్ వే ఫర్ Xbox. సో ఎప్పుడైతే వెన్ యూ ఆర్ ఇంకోటి ఏంటంటే, Xboxలో ఉండే ప్రాసెసర్, GPU, స్టోరేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమ్ మేడ్ టు ప్లే దట్ గేమ్. కానీ నువ్వు ఇప్పుడు పీసీని మీకు హైబ్రిడ్ వర్షన్స్ నువ్వు ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ షూర్, లైక్ ఆ టోల్ పడుతుంది అండ్ ఇట్ విల్ రిమూవ్ దట్ ఎక్స్క్లూజివిటీ అని నేను అనుకుంటాను. ఎస్, విండోస్ గేమ్స్ లైక్ మైక్రోసాఫ్ట్లో గేమ్స్ దే ఆర్ క్రాస్ కంపాటబుల్ లైక్ విత్ విండోస్ పీసీస్ అండ్ Xboxes. బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ దట్ యాక్చువల్లీ. S26 Ultra ప్రస్తుతానికైతే కెమెరా సెన్సార్ ఒకటి లీక్ అయిందండి, బట్ మిగతావి ఇంకా చూడాలి. ఓకే, 1Kలో వైర్డ్ ఇయర్ ఫోన్స్ అంట. వైర్డ్ ఇయర్ ఫోన్స్ అంటే లైక్ యూ హ్యావ్ Sennheiser, ఏంటిది అది, C35 CX. ఓకే, CX80 అంత ఉంది ఏంటి రేట్ ఇప్పుడు? CX80 యూస్ టు బి చీపర్ మ్యాన్. CX180, CX180 ఉంది కానీ దానికి మైక్ ఉండదు. బట్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఇయర్ ఫోను, Sennheiser CX180. ట్రై చేయండి అది. ఆర్ యూ కెన్ ట్రై మన MI నుంచి ఉన్నది, బేస్ మోడల్స్ ఉన్నాయి, సో యూ కెన్ ట్రై దట్. ఇంకా మిగతా ఏమీ పెద్ద ఆప్షన్స్ ఏం లేవండి. ఇంకా లేదంటే ఈడిఎంలకి వెళ్ళాలి. ఇంకా ఈడిఎంలు ఐ డోంట్ థింక్ సో. స్మాల్ స్క్రీన్ ఫోన్స్ గురించి చెప్పు బ్రో. స్మాల్ స్క్రీన్ బిలో 5 inches అయితే లేవండి ప్రస్తుతానికి. ఓకే, లైక్ నీ మైక్ మరీ సౌండ్ చేస్తుంది, ముందు టేబుల్ మీద సౌండ్ చేయడం ఆపు.
ఓ థ్యాంక్ యూ బాను. బాను ఇస్ గివింగ్ మీ ఫీడ్బ్యాక్. సరే, ఫర్ వాషింగ్ మెషిన్ సామ్సంగ్ ఎకో బబుల్ వర్సెస్ ఎల్జీ డీడీ టెక్నాలజీ 9K వేరియంట్ విచ్ ఇస్ బెస్ట్ టు గెట్ అండర్ 25 to 30K. ఎనీ సజెషన్స్? నేను ఆ, ఇక్కడ ఉన్నది సామ్సంగ్ 7 kg ఎకో బబుల్ మా ఇంట్లో ఇక్కడ అరౌండ్ 2 years బ్యాక్ కొన్నాను. మా ఇంటి దగ్గర ఉంది కూడా ఎకో బబులే, కానీ అది నాన్ స్మార్ట్ వర్షన్. మా అమ్మగారు లైక్ వాళ్ళ ఇంట్లో అది అరౌండ్ 4 years అయింది కొని మేము. ఇది యాక్చువల్లీ ఇది స్మార్ట్ అనమాట, స్మార్ట్ ఇది. సో నేను నా ఫోన్ నుంచి కూడా నేను వాషింగ్ మెషిన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మా పిన్ని వాళ్ళ దగ్గర అంటే లైక్ మా ఇంటి దగ్గర ఉంటారు లైక్ పోర్షన్స్ అది. సో వాళ్ళది ఎల్జీ 9 kg ఎల్జీ. సో నేను చూసింది అయితే సామ్సంగ్ ఈజ్ మచ్ బెటర్ వాషింగ్లో నాకు పర్సనల్లీ. అంటే లైక్ రెండుటికి రిపేర్స్ వచ్చినాయి ఈ లాస్ట్ 4 yearsలో. మా ఇంటి దగ్గర ఉన్న ఎల్జీ కావచ్చు సామ్సంగ్ కావచ్చు రెండింటికి ఇష్యూస్ వచ్చినాయి. బట్ వాషింగ్లో మాత్రం సామ్సంగ్ హ్యాస్ దట్ ఆప్టిమైజ్డ్ వాషింగ్ అని అయితే అనుకుంటాను. ఎందుకంటే లైక్ మాది ఇష్యూ వచ్చినప్పుడు మేము మా పిన్ని వాళ్ళ దాంట్లో వేసేవాళ్ళం, అండ్ వాళ్ళది ఇష్యూ వచ్చినప్పుడు మా దాంట్లో వేసేవాళ్ళు. సో మాకు వాషింగ్లో మాకు అనిపించేది లైక్ ఇట్స్ స్టాడ్ బెటర్, సామ్సంగ్ ఇస్ స్టాడ్ బెటర్ అని నేను అనుకుంటాను. బట్ ఎల్జీ ఈజ్ నో బ్యాడ్. కానీ ఎల్జీలో చిప్పు దొబ్బేది ఏంటంటే వాళ్ళు రీడిజైన్ చేశారు బాడీని, విచ్ ఇస్ 30% స్మాలర్. ఇప్పుడు మీకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్స్ 30% స్మాల్గా ఉన్నాయి. లూలులో చూసామన్నమాట. లైక్ దే ఆర్ మచ్ స్మాలర్ యాక్చువల్లీ, చాలా కాంపాక్ట్గా ఉన్నాయి ఎల్జీ వాషింగ్ మెషిన్స్. లైక్ కెపాసిటీ ఈజ్ సేమ్ బట్ ద బాడీ ఈజ్ స్మాలర్. ఐ డోంట్ నో ఎలా ఫిగర్ అవుట్ చేస్తారో. బట్ ఎల్జీ ఈజ్ ఎవాల్వింగ్ మచ్ బిగ్గర్ దాన్ సామ్సంగ్. బట్ వాషింగ్లో మాత్రం ఐ విల్ సే సామ్సంగ్ ఈజ్ బెటర్. అది స్మాల్ స్క్రీన్ ఫోన్స్ అయితే ఇంకా రావండి. బిలో 5 inches అంటే అసలు ఇట్స్ ఎ మిత్ యాక్చువల్లీ. లైక్ బిలో 5లో నేను చూసింది ఏంటి, సామ్సంగ్ సారీ iPhone 6 4.7 inch అంతే, ఇంకా లేవు. అండ్ ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే ఇది ఉంది, ఇది యాక్చువల్లీ 6.1 inch. దిస్ ఈస్ కాంపాక్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇది కావచ్చు, ఈవెన్ OnePlus 13E OnePlus 13E కావచ్చు, అవి దే ఆర్ వెల్ ఎగ్జిక్యూటెడ్. ఇది కావచ్చు, అది కావచ్చు, 13E కావచ్చు, వెల్ ఎగ్జిక్యూటెడ్ కాంపాక్ట్ ఫోన్స్ అవి, లైక్ బోత్. సో అంతకంటే ఇంకా మనం కిందకి వెళ్ళామనమాట. లైక్ ఇప్పుడు 6 inch అనేది కాంపాక్ట్ అయిపోయింది అంతే. కాంట్ డూ ఎనీథింగ్. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ లైవ్కి వస్తున్నానండి. యాక్చువల్లీ వాడు ఇంకా రెడీయా అని పెట్టలేదు. వాడు రెడీ అని పెడితే నేను లైక్ మెసేజ్ చేస్తాడు అనమాట. రెడీ అని పెట్టి స్విచ్ పడేస్తా 5 minutes బ్రేక్ తీసుకుని. నో బ్రో, యాజ్ పర్ రూమర్స్ నెక్స్ట్ ఎక్స్బాక్స్ కెన్ రన్ స్ట్రీమ్ ఎపిక్ స్టోర్స్ టు ఇట్ అండ్ మేబీ విండోస్ యాజ్ వెల్, బట్ హార్డ్వేర్ విల్ బి కష్టం. ఓహో, ఓకే అలా అయితే పర్లేదు. బట్ స్టీమ్ను కూడా చేస్తుందా? స్టీమ్ అండ్ ఎపిక్ చేస్తుందా? ఒరే బాగుంది యాక్చువల్లీ. అంటే కరెంట్లీ ఎక్స్క్లూజివ్, బట్ స్టిల్ మేబీ లైక్ డెవలపర్స్ ఆప్షన్స్ తగ్గుతాయి అనుకుంటా ఇంకా. అంటే ఇదంతా తేడా కొడుతుంది. లైక్ ఐ మీన్ లైక్ ఐ థింక్ ఎపిక్ మైక్రోసాఫ్ట్ కొన్నట్టుంది కదా ఎపిక్ గేమ్స్ని. స్టీమ్ని ఇంకా కొనలేదు అనుకుంటా, ఎపిక్ గేమ్స్ని కొన్నట్టుంది మైక్రోసాఫ్ట్. సో కొన్ని రోజుల్లో యూ వోంట్ హ్యావ్ దీస్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్, లైక్ దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ దేర్. ఇది జస్ట్ ఐ థింక్ ఐమ్ స్టిల్ థింకింగ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ బేట్, బట్ స్టిల్ ఫైన్. జస్ట్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇస్తే హ్యాపీ, కంపాటబిలిటీ సపోర్ట్, బట్ ఇట్ హ్యాస్ టు యూనో లైక్ మన ఎక్స్బాక్స్ కంట్రోల్స్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేయగలగాలి. అది జరిగితే చాలు. నాది 15 Pro September 23కి 1 year అవుతుంది. బ్యాటరీ హెల్త్ 89%, క్యాషిఫైలో 58K చూపిస్తుంది. 16 Pro 70Kకి 15 Pro ఓవర్ హీటింగ్ అవుతుంది అండ్ ఎలాగో బ్యాటరీ హెల్త్ తగ్గింది. 58,000కి చూపిస్తుంది అని అంటున్నారు, కానీ క్యాషిఫై వచ్చేసేసి లైక్ దే విల్ డూ ఆల్ దీస్ మ్యాజిక్స్. సో ఒకసారి మీరు ఒకవేళ ఇది గుడ్ ఐడియా యాక్చువల్లీ, 58K కదా, ఇంకొక 11,000 12,000 మీరు కాదనుకుంటే యూ విల్ గెట్ 16 Pro కదా. యూఆర్ అప్గ్రేడింగ్ రైట్. ఓకే 10-15,000కి. అండ్ ఈవెన్ మీరు 15 Pro బ్యాటరీ రీప్లేస్మెంట్ 15,000 ఉంది ఇప్పుడు యాపిల్ సర్వీస్ సెంటర్స్లో. సో దట్స్ గుడ్ ఐడియా యాక్చువల్లీ. 10-11,000 మనకి కాదనుకుంటే. బట్ ఏం చేస్తున్నట్టే క్యాష్ ఫోర్డ్ దగ్గర లైక్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు కదా, చేసుకున్నప్పుడు గెట్ హిమ్ చెక్డ్ కంప్లీట్లీ. వాడు మీకు నిజంగానే 58K ఇస్తున్నాడా లేదా. వాడు నిజంగా మీకు 58K ఇస్తే టేక్ ఇట్ యాజ్ ఎ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అలా తీసుకున్నారనుకోండి. ఐ థింక్ యూ కెన్ అప్లై దట్ గిఫ్ట్ కార్డ్ వైల్ బయింగ్ 16 Pro at 70K. అది మర్చిపోయాను, విత్ బ్యాంక్ ఆఫర్ 70K కదా, అయితే క్యాష్ తీసేసుకోండి, గిఫ్ట్ కార్డ్ వద్దులేండి. యాజ్ ఎ క్యాష్ వల్ల తీసేసుకొని యూ కెన్ పే త్రూ క్రెడిట్ కార్డ్. అది తర్వాత ఫర్ వాషింగ్ మెషిన్ సామ్సంగ్ ఎక్కువ ఆల్రెడీ చెప్తానండి. ఐ స్టిల్ సజెస్ట్ సామ్సంగ్ అండి. తర్వాత
ఐక్యూ 13 ప్రైస్ బీబీడీలో ఎంత పెట్టాడు? వివో ప్రైజింగ్ వచ్చింది బయటకు ఆల్రెడీ. నేను గూగుల్ అండ్ యాపిల్ చూస్తాను. లెట్ మీ చెక్. రియల్మీ, ఐఫోన్, ఒప్పో, రియల్మీ K30. ఇంకా రాలేదండి. ఓకే, ఐక్యూది ఇప్పుడు ఐక్యూ అంటే వివో కూడా అదే అనుకోవాలా? 18th అనుకుంటా వచ్చేది ఐక్యూ అదైతే. యా, మేబీ. లైక్ చేయండి ప్లీజ్. ప్లీజ్ లైక్ చేయండి. నో, మైక్రోసాఫ్ట్ డోంట్ ఓన్ ఎపిక్. ఎపిక్ గేమ్స్ యాక్చువల్లీ హూ ఓన్స్ ఎపిక్ గేమ్స్? ఓ కాదండి, ఏదో బిడ్ జరిగింది. మైక్రోసాఫ్ట్ ఏదో స్టూడియోస్ని గేమ్ స్టూడియోస్ని ఏదో కొందామని చూసింది. కొన్నదా? ఓకే, ఎపిక్ గేమ్స్ని కొనలేదు. అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఎపిక్ గేమ్స్ అండ్ స్టీమ్ని ఎప్పుడైతే మీరు ఎక్స్బాక్స్ కంపాటబుల్గా రెండు ప్లాట్ఫామ్స్ని తీసుకొస్తారో అప్పుడు ఏమవుతుంది, లైక్ డెవలపర్స్ హ్యాస్ టు పిక్. అంటే ఇప్పుడు మీకు ఈ రెండు సర్వీసెస్ ఉన్నాయి కదా, సో డెవలపర్స్ విల్ స్టార్ట్. చూడండి, లైక్ దిస్ పర్స్పెక్టివ్, థింక్ అబౌట్ ఇట్. సో మీకు ఇప్పుడు ఎక్స్బాక్స్కి అండ్ డిజిటల్ వర్షన్స్ లైక్ ఫర్ ఎపిక్ అండ్ స్టీమ్కి చేయగలుగుతున్నారు. ఎపిక్ ఈజ్ ఎక్స్క్లూజివ్, లైక్ ఇట్స్ ఫైన్, చేయగలుగుతున్నారు. సో వెన్ యూ హ్యావ్ 3 ఆప్షన్స్ ఫర్ వన్ కాన్సోల్, వాళ్ళు దే కుడ్ కన్వీనియంట్లీ సే లైక్ వీల్ ఓన్లీ డూ ఇట్ ఫర్ ఒక సర్వీస్కి మేము చేయగలుగుతాం. దెన్ లైక్ ద సపోర్ట్ ఫర్ దీస్ స్ట్రీమింగ్ సర్వీసెస్కి తగ్గుతుంది. సో అది ఏమో మేబీ దట్ కెన్ బీ, మైట్ బీ ఏ ప్రాబ్లం, బట్ చూడాలి. తర్వాత బ్రో, ఇఫ్ Xbox can run Steam, Epic, Windows on it indirectly, they can run PS exclusive games as they are available on PC. Yeah, maybe, but latency, లైక్ హౌ దోస్ లైక్ ఎక్స్బాక్స్ కంట్రోల్, లైక్ ఏమంటుందంటే మ్యాపింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. మేబీ దే కెన్ రన్ యాక్చువల్లీ. అదే అంటుంది నేను, ఇవన్నీ వాళ్ళు చేయగలిగితే లైక్ వీల్ హ్యావ్ ఎక్స్క్లూజివ్, అంటే లైక్ ఏమంటారు దాన్ని, పీసీ కంపాటబుల్, సోనీ లైక్ పిఎస్పి కంపాటబుల్, అండ్ సారీ ప్లే స్టేషన్ కంపాటబుల్, ఎక్స్బాక్స్ కంపాటబుల్ ఏముండవు ఇంకా. లైక్ విల్ హ్యావ్ వన్ వర్షన్ ఆఫ్ ద గేమ్. అదే చెప్తుంది. లైక్ ఇట్ మైట్ బీ ఫిషీ. వైర్డ్ ఇయర్ ఫోన్స్ 1K బడ్జెట్లో మంచి కంపెనీస్ నుంచి వైర్డ్ ఇయర్ ఫోన్స్ లేవంటే, లైక్ దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఎయిర్పాడ్స్, యాపిల్ ఇయర్ ఫోన్స్. బట్ నేను కొంచెం చూసి చెప్తానండి ఏమన్నా, లైక్ ఐ ట్రై టు గెట్ ఎ లిస్ట్, కొంచెం మంచి ఏమన్నా యూఎస్బిసి వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి ఏమన్నా అని. కరెంట్లో ఐ డోంట్ సీ దెమ్. అంటే ఆంబ్రెన్ నుంచి, పోట్రానిక్స్ నుంచి లైక్ 200-300కి అయితే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ హోప్ దే విల్ బి దట్ స్టాక్ మే రాయేగానా. S25 అల్ట్రా ఓపి రేగా యార్. ఓ పిక్సెల్ 11 సిరీస్ కమ్స్ విత్ స్నాప్డ్రాగన్ చిప్సెట్. అది జరగదండి. అయితే లైక్ మంచి గుడ్ స్టెప్ ఏంటంటే దే వెంట్ ఫర్ TSMC ఫర్ ఈ ఇయర్ చిప్సెట్, లైక్ 10 సిరీస్కి. అయితే నేనేమనుకున్నాను, 10 సిరీస్ చిప్సెట్ లైక్ TSMC చేస్తుంది కదా, లైక్ ఫ్రమ్ సామ్సంగ్, మంచి పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది అనుకున్నా. బట్ నో, ఇట్ వాస్ స్టిల్ అబౌవ్ మిడ్ రేంజ్ చిప్సెట్ అండ్ ఫర్ 80,000 నో అని అనిపించింది. మీరు సామ్సంగ్ ఎక్కువ బబుల్ 7kg వేరియంట్ ఎప్పుడు ఎంత ప్రైస్? నేను 32 కొన్నానండి. 32కి 32,000 కొన్నాను. దట్ వాజ్ పర్చేస్డ్ ఆన్ 2023 ఆగస్ట్. అది 2 years అయింది ఇప్పటికి. అది అండ్ ఇప్పటివరకు అయితే ఇష్యూ రాలేదు. లైక్ మీకు డిస్ప్లే లైక్ ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్ అండి. లైక్ మీకు వెయిట్ బట్టి ఆప్టిమైజ్ చేస్తుంది. లైక్ ఇట్స్ డూయింగ్ ఎవ్రీథింగ్. అది ఆ టైంలో సేల్ ఏదో ఉన్నట్టుంది ఆగస్ట్లో, డిస్కౌంట్ బాగా వచ్చింది. లైక్ ఇండిపెండెన్స్ డే సేల్లో దీంట్లో కొన్నాను అవి. అంటే అప్పుడు నేను బల్క్లో కొన్నాను. లైక్ సామ్సంగ్ రెఫ్రిజిరేటర్ ఒకటి, సామ్సంగ్ అంటే యాక్చువల్లీ మా దగ్గర సామ్సంగ్ మైక్రోవేవ్ ఉంది, అందుకని అన్ని సామ్సంగ్లోకి వెళ్ళాను. బట్ టీవీ మాత్రం నాకు సామ్సంగ్ నచ్చలేదు కాబట్టి ఐ హ్యాడ్ టు గో ఫర్ సోనీ. సో
నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మేబీ పిక్సెల్ 11కి దే రీవర్క్ ఆన్ ద ప్రాసెసర్, అంటే ఫ్లాగ్షిప్ సిరీస్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ ఐ డోంట్ థింక్ స్నాప్డ్రాగన్కి వెళ్తారని, ఎందుకంటే వీళ్ళ ఎన్పియూ ఏదో ఉంది, స్పెషల్ ఎన్పియూ, లైక్ వీళ్ళ మోడల్స్ అన్ని రన్ అయ్యే ఎన్పియూ ఒకటి ఉంది. సో ఆ ఎన్పియూని రన్ చేయడానికి దే నీడ్ దట్ కస్టమ్ చిప్ బిల్ట్ ఇన్. సిపియూలో పెట్టారనుకోండి, లైక్ ప్రాసెసర్లో ఇంక్లూడ్ చేశారనుకోండి ఎస్ఓసిలో, అప్పుడు మీకు లేటెన్సీ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో బట్ వెన్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ చిప్ సెట్, లైక్ క్వాల్కమ్ చిప్ సెట్ ఇక్కడ, లైక్ దే హ్యావ్ టు యూజ్ ఎ బస్ అండ్ డూ దట్. సో దాట్స్ ఎ ప్రాబ్లం. అది తర్వాత అన్న డూ యూ నో సైబర్ పంక్ ఆన్ మ్యాక్ దట్ టు నెటివ్లీ. నేనైతే ట్రై చేయదలుచుకోలేదు యాక్చువల్లీ, దీంట్లో ఎప్పుడు గేమ్స్ ట్రై చేయలేదు. ఐఎమ్ గోయింగ్ విత్ 13R. థ్యాంక్ యూ ప్లీజ్. వైర్డ్ ఇయర్ ఫోన్స్ హూ విల్ బీ బెటర్ ఆప్షన్, లీజియన్ గో టు ఆర్ అనేది. అసలు హ్యాండ్ హెల్డ్ విండోస్ అంటే నో అంటే లైక్ స్టీమ్ డెక్ ఉండేది కానీ, బట్ లీజియన్ గో టు ఈజ్ ఆల్సో నైస్. ఐ థింక్ దే ఆర్ యూజింగ్ Z2 AMD Z2 ప్రాసెసర్, బట్ స్టిల్ ఈ బ్యాటరీ ఇష్యూస్ అన్నీ చాలా ఉన్నాయి హ్యాండ్ హెల్డ్కి. ఐ స్టిల్ సే నింటెండో స్విచ్ 1, 2 వద్దులేండి. 2 ఈజ్ మచ్ పవర్ఫుల్ బట్ ఎక్స్పెన్సివ్ కూడా. 1కి వెళ్ళిపోవచ్చు. నింటెండో స్విచ్ ఈజ్ నైస్. అన్న నేను OnePlus 12R వాడుతున్నా, డిస్ప్లేలో ఇన్స్టాగ్రామ్ నావిగేషన్ బటన్స్ బర్న్ అయిపోయాయి. ఓ మై గాడ్. ఏం లేదు, ఫ్రీగా ఏం చేయరు. బర్న్ అయితే దట్ అకర్స్ న్యాచురలీ, రైట్? అది ఓలెడ్ కాబట్టి బర్న్ అవుతుందండి. లైక్ వీ కాంట్ డూ ఎనీథింగ్, మన చేతుల్లో ఏం లేదు. బ్రో డూ యూ రిమెంబర్ OnePlus X విచ్ వాజ్ రిలీజ్డ్ ఆఫ్టర్ OnePlus 12 మొబైల్? దట్ మొబైల్ ఇస్ స్లిమ్ లాస్ట్ ఇయర్ క్రేజీ మొబైల్. ఓహ్ అది ఉంటుందని లెదర్ను మధ్యలో ఇది ఉండేది, సెకండ్ ఫోన్. ఓకే గుర్తుంది. OnePlus X సెకండ్ ఫోనా? ఓకే, థర్డ్ ఫోన్. యా, ఇప్పుడు అంటే జనాలందరికీ OnePlus కంట్లో పడిందే. జనాలందరికీ తెలిసిందే OnePlus 3 అండ్ OnePlus 3T నుంచి అనమాట, లైక్ స్ట్రాంగ్గా తెలిసింది. ఇంకా తర్వాత లైక్ యూ హ్యావ్ OnePlus 5 అండ్ ఆల్ దోస్ ఆప్షన్స్. బట్ OnePlus X గుర్తుంది. ఐ థింక్ 2019లో కూడా అది సెకండ్ హ్యాండ్ మార్కెట్లో 19,000కి ఎంతకో దొరికింది ఒకసారి. లైక్ ఆ టైంలో ఊరినే చెక్ చేస్తున్నాం అప్పుడే, లైక్ వెన్ ఐ బయింగ్ OnePlus 7 ఇప్పుడు ఊరినే చూసాం అన్నట్టు. లైక్ అప్పుడే అంటే కొత్త ఫోన్ కొనేటప్పుడు అసలు వీడి పరిస్థితి ఏందని చెక్ చేయాలి కదా. అలాగా రీజియన్ గో గురించి చెప్పండి బ్రో. లైక్ ఐ డోంట్ సజెస్ట్ దట్, అంటే మన ఇండియాలో లేవనుకుంటా కదా, బట్ ఐ విల్ ట్రై టు డూ సమ్ రీసెర్చ్ ఆన్ దట్. లైక్ అంటే గో టు ఈజ్ మచ్ బెటర్, లైక్ తర్వాత వచ్చిన వర్షన్. ఓ యా, హాయ్ బ్రో, హాయ్ అండ్ రాజీవ్ గారు. అన్న డూ యూ నో యూ కెన్ ప్లేస్. ఓకే, ఆల్రెడీ అయిపోయింది బ్రో. మైక్రోసాఫ్ట్ బాట్ యాక్టివిజన్ కదా ఉన్నది. యా, క్లోజ్లీ రిలేటెడ్, దే వర్క్ ఆన్ గేర్స్. అవునండి, యా సారీ, యాక్టివిజన్ ఉన్నది. యాక్టివిజన్తో పాటు ఒకటి సివిల్ సూట్ ఒకటి జరిగింది 2021లో. పెద్ద సివిల్ సూటే అది. అంటే అదేమైందంటే గేమింగ్ ఇండస్ట్రీలో మొనాపలి జరుగుతుందేమో అని అన్నారు. అంటే ఇప్పుడు వీడు కొన్నాడు కదా, ఎవరు, సోనీ కూడా ఏదో ఒక కంపెనీని కొన్నది. అయితే దానికి ఆపోజిట్గా మైక్రోసాఫ్ట్ కూడా ఏదో కొనడానికి ట్రై చేస్తే అప్పుడు సివిల్ సూట్ ఒకటి జరిగిందనమాట, మొనాపలి జరుగుతుందని. S25FE సేల్ కమాన్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ప్లీజ్ టెల్. Man, like until now we don't have those options, like those deal prices were not yet revealed, so it will be done by, I think, by 14th. Yeah, they listed that they'll reveal Samsung price on 14th or 15th, so based on that I'll try to make a video. Okay, stay tuned to this please. నువ్వు గేమ్స్ దేనిలో ఆడతావు? యాక్చువల్లీ నేను నా దగ్గర మీరు ఏమనుకోకండి, నేను గేమ్స్ ఆడను, నా ఫోన్లో గేమ్స్ లేవు. అండ్ నా లాస్ట్ అంటే విండోస్, నా దగ్గర HP పెవిలియన్ అయిన ఉండే, దాంట్లో తెగ ఆడేసే, ఒకప్పుడు ఆడేవాళ్ళం, అన్ని క్రాక్ డేసి ఏదో ఒకటి చేసి ఆడేవాళ్ళం. పెవిలియన్ తెలిసిన దగ్గర మీకు GPU కూడా ఉండదు. అయితే నేను 2013లో సోనీ PSP కొనుక్కున్నా, అరౌండ్ 11,000కి ఎంతకో. దాన్ని మొన్నటి వరకు వాడాను. దాంట్లో మెమరీ స్టిక్ ప్రోడియో అది ఉంటుంది కదా, దాన్ని అడాప్టర్ ఒకటి కొనుక్కొని, అది ఎక్కడ కొన్నాను, కన్యాకుమారిలో బ్లాక్ మార్కెట్లో 50 రూపాయలు అడాప్టర్ కొనుక్కొని మైక్రో SD వేసుకొని క్రాక్డ్ సాఫ్ట్వేర్ వేసి గేమ్స్ లైక్ దీస్ GTA Vice City, God of War ఇవన్నీ వేసుకొని ఆ PSPలో ఫ్రీగా వాడేవాను. అంటే UMD డిస్క్లు ఉండేవి. సో
ఆ డిస్క్లు ఒక్కటి 1500 పెట్టి అలా తీసుకున్నాను అన్నమాట అప్పుడు. బట్ అవి అవి లేకుండా ఆ డిస్క్లో సాఫ్ట్వేర్స్ కూడా దీంట్లో మూవ్ చేసి ఆడాను. ఇట్స్ స్టిల్ వర్క్ యాక్చువల్లీ ఇప్పటికి కూడా, బట్ బ్యాటరీ ప్రాబ్లం. అయితే బ్యాటరీ మీకు సెకండ్ హ్యాండ్ లైక్ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి ఆ బ్యాటరీస్ అరౌండ్ 1200 రూపాయలు అలా ఉంది. సో ఇప్పుడు నేను నిజంగా 1200 పెట్టి బ్యాటరీ కొనాలా? అండ్ ఆ బ్యాటరీ ఇప్పుడు కరెంట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. సో అసలు ఆ బ్యాటరీ హెల్త్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, అది కూడా దీనిలాగా అస్సాం అవుతుంది అని భయపడుతున్నా. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉంది, ఇక్కడ లేదు నా దగ్గర. బట్ సోనీ పిఎస్పి 3001 సిరీస్ ఉండేది. అప్పుడే నేను సీరియస్గా గేమ్స్ ఆడింది. ఆ తర్వాత నేను గేమ్సే ఆడను. ఐ డోంట్ నో వై. బట్ నేనైతే ప్రస్తుతానికి PS5 కొనాలని ఆలోచిస్తున్నాను. బట్ ఈ మ్యాక్బుక్ ఎయిర్ కొనేసరికి నేను ఇంకా ఆగుతున్నాను అనమాట. కొన్ని మంత్స్ ఆగి నేను PS5 కొనాలి. ఎందుకంటే ఇంట్లో టీవీకి కనెక్ట్ చేసుకొని ఐ వాంట్ టు ప్లే దీస్ స్పైడర్ మ్యాన్ ఏమైనా ఆడదామని చూస్తున్నాను. బట్ యా, బాహుబలి రేంజ్ తమ్మునేలా. థ్యాంక్ యూ. ఓకే. AMD Z2 ఎక్స్ట్రీమ్ అన్న. యా, Z2 ఎక్స్ట్రీమ్ అది యాక్చువల్ మొన్న వచ్చిన లైక్ రీసెంట్లీ రిలీజ్డ్ ప్రోడక్ట్. యాక్చువల్లీ Z2 లైనప్ మొత్తం నాలుగు ప్రాసెసర్స్ ఉన్నట్టున్నాయి, 4-3. Z2 Go అండ్ Z2 వచ్చేసరికేమో Z1 ఎక్స్ట్రీమ్ అండ్ Z1 ప్రాసెసర్స్ లైక్ రీబ్రాండెడ్ అండ్ కొంచెం రీట్యూన్డ్. బట్ Z2 ఎక్స్ట్రీమ్ ఇస్ ఎ న్యూ ప్రాసెసర్ యాక్చువల్లీ. నింటెండో స్విచ్లో గేమ్స్ బ్యాడ్ కదా, అలా ఏం కదండి. అది మంచి ఎక్స్పీరియన్స్ అండి. మా యశ్వంత్ అని ఉంటాడు లైక్ యూఎస్లో. అయితే వాడి కజిన్కి తీసుకొచ్చాడు ఇక్కడికి. అయితే నింటెండో స్విచ్ అరౌండ్ 400-350 అంతా కొన్నట్టున్నాడు. 400-450 అన్నట్టుంది. కొంటే సెటప్ ఏదో ఇబ్బంది అయితే నేను వెళ్ళి తీసుకొచ్చి నా దగ్గర ఒక 2-3 డేస్ పెట్టుకొని నేను అన్ని అకౌంట్ అన్ని సెటప్ చేసి ఇచ్చాను. ఆ టైంలో దాంట్లో ఫ్రీ గేమ్స్ ఏమో అంటే లైక్ ప్రీ ఇన్స్టాల్డ్ గేమ్స్ ఏవో 2-3 ఉన్నాయి. అవి నాకు బాగా అనిపించింది. లైక్ కంట్రోల్స్ కావచ్చు అంటే నాకు కన్వీనియన్స్ బాగా అనిపించింది. నింటెండో స్విచ్ పవర్ఫుల్ కాదు, గేమ్స్ ఆప్షన్స్ వచ్చేసరికి అవన్నీ కూడా అంత సూపర్ గ్రాఫిక్స్ గేమ్స్ కాదు. బట్ ప్రాసెసర్కి లైక్ నింటెండో స్విచ్కి తగ్గట్టుగా గేమ్స్ డిజైన్ అయి ఉంటాయి కాబట్టి యూ విల్ హ్యావ్ దట్ లైక్ ఫన్. నింటెండో స్విచ్ అంటే ఒక మంచి హ్యాండ్ హెల్డ్ అది నింటెండో స్విచ్. అది S20 సేల్ కమ్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ 13R ఆన్. యా, ప్లీజ్ డూ ఇట్ అండి. కెన్ ఐ ట్రస్ట్ ద ప్రోడక్ట్ వెన్ ఐ బై ఆన్ బీబీడీ? అదే 13R మీకు బీబీడీలో ఫ్లిప్కార్ట్లో దొరకదు కదండి. గో ఫర్ అమెజాన్. లైక్ OnePlus ప్రోడక్ట్స్ అమెజాన్కి వెళ్ళండి, అమెజాన్లో ఉంటుంది 13R. గ్రేట్ ఇండియన్ సేల్లో తీసుకోండి. యా, OnePlus 13R ఇస్ కరెంట్లీ 42,000. ఇది మీకు సేల్లో తగ్గే అవకాశం ఉంటుంది. డోంట్ గో ఫర్ OnePlus ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళకండి. లైక్ అమెజాన్ ఇస్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ విత్ ఫర్ దీస్ ప్రోడక్ట్స్ లైక్ విత్ OnePlus. తర్వాత మనోడు ఇంకా హాయ్ చెప్పటమే, అక్కడ స్విచ్ అవటమే. నెక్స్ట్ లైవ్ ఇంకో లైవ్ ఉంది కదా మనకి. తర్వాత వితౌట్ కార్డ్ ఆఫర్ 16 Pro ఎంత ప్రైస్? 75 అంట. ఐ హ్యావ్ బజాజ్ ఈఎంఐ కార్డ్కి. మరి వాడు ఏం కార్డు లైక్ దే షోడ్ దీస్. ఒక నిమిషం చెప్తాను. మీకు 75,000 మీకు యూ విల్ బి గెటింగ్ ఇట్ ఫర్ 65. అయితే దాంట్లో కార్డ్స్ యూ వోంట్ గెట్ ఇట్ త్రూ బజాజ్ అనుకుంటా. లైక్ వీల్ బ్యాంక్ పార్ట్నర్స్. ఎక్కడరా బ్యాంక్ పార్ట్నర్స్? యా, నో బజాజ్ అండి. యూ హ్యావ్ దీస్ ఆప్షన్స్ లైక్ విత్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డు, ఐసిఐసిఐ యాక్సెస్, అంతే ఆప్షన్స్. యా, నో బజాజ్, సారీ. ఎస్, దేర్ వాస్ బిగ్ సివిల్ సూట్ బిట్వీన్ ఎపిక్ అండ్ యాపిల్ అండ్ సోనీ బట్ యా బంజీ కొట్టెడ్ అది ఒరిజినల్ ఏలో. అది కాదు, ఇంకోటి ఏదో ఉంది బ్రో. ఇది కాదు, ఇది ఉంది. ఇది పెద్ద సివిల్ సూట్. అది ఇంకా క్లోజ్గా అంటే అది ఇది కదా. ఎపిక్ అండ్ యాపిల్ సివిల్ సూట్ యాపిల్ స్టోర్ ట్యాక్స్ మీద కదా, లైక్ 30% కట్ ఇవ్వాలా, లైక్ పర్చేసెస్ మేడ్ ఆన్ ఎపిక్ గేమ్స్ నుంచి కూడా ఇవ్వాలా అని చెప్పేసి అది యాపిల్ సూట్. బట్ ఇంకోటి సంథింగ్ సమ్ అదర్ ఈజ్ ఆల్సో దేర్. సామ్సంగ్ వర్సెస్ బాష్ నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. బట్ ఐ హర్డ్ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్. బట్ నేను చెప్పలేను యాక్చువల్లీ. ఒకప్పుడు ఏం గేమ్స్ ఆడేవాడు బ్రో. ఒకప్పుడు స్పైడర్ మ్యాన్ 3 అనేది ఉండేది, గాడ్ ఆఫ్ వార్, గోస్ట్ ఆఫ్ స్పార్ట్రా, చైన్స్ ఆఫ్ ఒలింపస్, జీటీఏ శాన్ ఆండ్రియాస్, కింగ్డమ్స్ ప్యారడైజు, హాట్ షాట్ గోల్ఫ్, స్నైపర్ ఏదో ఉంటుంది,
సైఫాన్ ఫిల్టర్ ఏదో ఉంటుంది. దట్స్ వెరీ గుడ్ స్టోరీ ఏదో ఉండేది. ఈ 7 గేమ్స్ ఆడేవాడిని. దట్ కోర్ట్ కేస్ ఇస్ బికాస్ యాక్టివిజన్ కంపెనీ ఓన్లీ ప్లే స్టేషన్ కెప్ట్ కేస్. ఓ యా మీ ఎఫెక్ట్ అది యా. నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది బ్రో, నాస్టాల్జియాకి అనుకున్నా PS5. యా కదండి. అంటే అది PS3తో కమ్యూనికేట్ అయ్యేది. లైక్ PSP అండ్ PS3 రెండింటికి సిమిలర్ UI ఉండేది. యూ కెన్ పుట్ యువర్ లైక్ కమ్యూనికేట్ చేయొచ్చు. నా దగ్గర ఒక కేసు ఉండేది, అది పెట్టేవాళ్ళం. తర్వాత మన టీవీకి కేబుల్స్ ఉంటాయి కదా, 3 కలర్ రెడ్, ఎల్లో అండ్ వైట్ కేబుల్స్. ఆ కన్వర్టర్ ఒకటి ఉండేది, దానికి వెబ్ క్యామ్ ఆప్షన్ ఉండేది. అసలు కేక్ నాస్టాల్జియా, వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు. బట్ యా, వితౌట్ కార్డ్ ఆఫర్ చెప్తానండి. ఆల్రెడీ సేల్లో తగ్గాయని అవునండి, 128 GB ఎక్కువ తగ్గుతాయి, 256 GB అంత తగ్గవండి ప్రైస్. మీరు సామ్సంగ్ ఎక్కువ బబుల్ 7 చెప్పాను కదండి ఆల్రెడీ, 32కి కొన్నాము అన్న. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ లైవ్ సండే కదా ఇవాళ. యాక్చువల్లీ మిరాయి స్పాయిలర్ ఉంది, కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందంట. అక్కడ పవర్ పోయింది యాక్చువల్లీ భాను దగ్గర. పవర్ రాగానే మిరాయి లైవ్ స్టార్ట్ అవుతుంది, దీన్ని వదిలి అటు వెళ్దాం ఇంకా. తర్వాత రాజీవ్ గారు హాయ్. తర్వాత హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రో. ఇప్పుడు ఈ లైవ్ తర్వాత అంటే ఏం లేదు, టైంపాస్ అంతే. ఇవాళ సాటర్డే కదా యాక్చువల్లీ. ఇక్కడ లైక్ ఈ వెనకాల యాక్చువల్లీ ఇక్కడే షూట్ చేసేది. ఏది 2 వీడియోలు యాక్చువల్లీ ఇందాక షూట్ చేశాను, ఇక్కడే షూట్ చేసి దాన్ని అటు మూవ్ చేసి లైటింగ్ని మళ్ళీ రీఅడ్జస్ట్, లైటింగ్ ఇంకా అడ్జస్ట్ చేస్తున్నాను. నాకు ఇంకా అర్థం కావట్లేదు లైక్ బెస్ట్ లైటింగ్ ఎట్లా రావాలో. ఐఎమ్ ట్రైయింగ్ ఇయర్, ఏదో ఒకటి టైంపాస్. తర్వాత అన్న మ్యానుఫిక్షన్ లైవ్స్ యా చెప్తాను. ఎస్ దేర్ వాజ్, మీరు సామ్సంగ్ ఎక్కువ బబుల్ చెప్తాను. నో బ్రో గేమ్స్ ఆర్ గుడ్ ఈవెన్ ఫ్యూ వన్ గేమ్. అది అంటే గ్రాఫిక్ ఇంటెన్స్ ఉండవండి లైక్ నింటెండో. లైక్ ద ప్రాసెసర్ కావచ్చు అవన్నీ కూడా కొంచెం లైక్ టోన్ డౌన్ కదా. అంటే హ్యాండిల్డ్ నుంచి మనము గ్రాఫిక్స్ ఏవి గేమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఐమ్ స్టిల్ హోపింగ్ లైక్ మొన్న వాళ్ళు ప్లే స్టేషన్ పోర్టల్ తీసుకొచ్చారు కదా, నేను అది యాక్చువల్లీ లైక్ రియల్ కాన్సోల్ అనుకున్నా నేను. చిత్తన గొడుగులు లైక్ PS5కి కమ్యూనికేషన్ పెట్టారు. బట్ ఇంకొక $200 ఎక్కువ వేసుకొని ఇఫ్ దే కుడ్ డూ దట్ కాన్సోల్ చేయగలుగుంటే బా ఎట్లుండేది. బట్ నో హ్యాండిల్, అది హ్యాండిల్లో పెద్ద ప్రాబ్లం అదే, లైక్ 3 hours వస్తుంది. బట్ బ్యాటరీ బ్యాకప్ పెద్ద ప్రాబ్లం హ్యాండిల్స్లో. థింక్ దే షుడ్ ట్రై దీస్ లైక్ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అండ్ దే షుడ్ గో దిస్ స్మార్ట్ ఫోన్ అప్రోచ్. లైక్ ఇప్పుడు ఎదురికి మనకి స్మార్ట్ ఫోన్స్లో ఇఫ్ యూ కుడ్ టేక్ అవే, అంటే మీకేమీ 120 Hz డిస్ప్లేస్ అవసరం లేదు గేమ్స్కి. లైక్ యూ కెన్ స్టిల్ మేనేజ్ అట్ 60 Hz హ్యాండిల్డ్కి, నో బడీ కేర్స్. హ్యాండిల్డే కదా, సో 60 Hzలో పెట్టేసేసి ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆన్ జాయ్ స్టిక్స్, వాటినే యూ హ్యావ్ టు యూజ్ హ్యాప్టిక్స్. తర్వాత వెనకాల మీరు ఎంత పెద్ద బ్యాటరీ అంత పెద్ద బ్యాటరీ పెట్టుకోవచ్చు. యూ హ్యావ్ టు మేక్ ఎ లైక్ గుడ్ చిప్ బోర్డ్ చేయగలగాలి. లైక్ యూ కెన్ పార్ట్నర్ విత్ AMD ఆర్ క్వాల్కమ్ టు మేక్ ఎ కస్టమ్ చిప్ విత్ వెరీ గుడ్ GPU చేయగలిగి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇక్కడ పెద్ద ఇష్యూ ఏంటంటే హ్యాండ్ హెల్డ్స్కి లైక్ ఆల్ ద గేమ్స్ దీస్ గైస్ ఆర్ సపోర్టింగ్ ఆర్ ఆన్ 64-bit x86 గేమ్స్. అయితే ఈ క్వాల్కమ్ కావచ్చు, లైక్ హ్యాండ్ హెల్డ్ లైక్ కాంపాక్ట్ ప్రాసెసర్స్ కావచ్చు, అవన్నీ కూడా ARM బేస్డ్ ప్రాసెసర్స్. సో ఈ గేమ్స్ దానికి కంపాటబుల్ చేయవు. సో దే హ్యాడ్ టు గో టు AMD టు మేక్ ఎ కస్టమ్ 64-bit ప్రాసెసర్ ఫర్ Z2. అండ్ ఐ థింక్ AMD ఇప్పుడు కమర్షియల్ లైన్ వదిలేసింది లైక్ Z2 అండ్ అవన్నీ. ఒకప్పుడు AMD, ఇప్పుడు మీకు Xboxలో ఉంది AMD కస్టమ్ ప్రాసెసరే. సో దే హ్యాడ్ టు డూ దట్, దే హ్యాడ్ టు మేక్ దట్ కాంప్రమైజ్ అనమాట. కానీ ఎప్పుడైతే గేమింగ్ డెవలపర్స్ ARM మీద కానీ గేమ్స్ అని రాయగలిగితే, అంటే చేస్తున్నారు ఇప్పుడు, వస్తున్నాయి 1 by 1 ARM మీద కానీ చిన్న లైక్ మన మొబైల్ గేమ్స్ అన్ని ARM మీదే కదా చేసింది. లైక్ మొబైల్ వర్షన్స్ అన్ని ARM మీదే రాశారు. సో ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ గేమ్స్ అన్ని కూడా ఒక హ్యాండ్ హెల్డ్లోకి వెళ్తాయి. బట్ స్టిల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? లైక్ మీరు ఇలా ఆడుకోవచ్చు కదా, బట్ అలా కాదు. సో దే హ్యాడ్ టు మేక్ దీస్ AAA టైటిల్స్ని హ్యాండ్ హెల్డ్ వర్షన్స్కి కంపాటబుల్గా ARM మీద డెవలప్ చేయగలిగితే దాట్ వుడ్ బి నైస్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరగట్లేదు, మన విండోస్ వర్షన్స్ని ఎమ్యులేట్ చేసి హ్యాండ్ హెల్డ్ మీదకి చూపిస్తున్నారు. లైక్ ఇట్ విల్ స్టిల్ రన్ ఆన్ x86 ప్రాసెసర్, ఇట్ విల్ స్టిల్ రన్ ఆన్ విండోస్ OS వెనకాల. లేదంటే స్టీమ్ డెక్ ఉంది, యూ విల్ హ్యావ్ స్టీమ్ గేమ్స్, అవి వాళ్ళు క్లౌడ్ నుంచి పుష్ చేయగలుగుతారు. సో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్ ARM ఇస్ ద వెరీ గుడ్ సొల్యూషన్ అని నేను అనుకుంటాను. ఇఫ్ దే కుడ్ డూ దట్, ARMతో చేయగలిగితే క్వాల్కమ్ రెడీగా ఉంచుతుంది నీకు ప్రాసెసర్ ఒక హ్యాండ్ హెల్డ్కి విత్ ఎక్సలెంట్ బ్యాటరీ. అది చూద్దాం, ఐ హోప్ వర్క్ అవుతుందని. ఓకే, ఈజ్ దర్ ఎనీ డిస్కౌంట్ ఆఫర్ ఆన్ X200 Pro అండ్ బిలియన్ డే? ప్రస్తుతానికి వివో డీల్స్ ఇంకా రాలేదండి, వస్తాయి.
ఇంకా వదలలేదు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, రోజుకు ఒక కంపెనీ వదులుకుంటూ వస్తున్నారు అనమాట. యాపిల్ అండ్ గూగుల్ అయినాయి. సో దిల్ గో విత్ నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకా 23 అంటే దర్ ఆర్ 10 days. ఈ 10 రోజుల్లో ఒక్కొక్కటి వదులుతూ వస్తారు. అమెజాన్ వాడు మరి ఆడికి నిద్రపోతున్నాడు, బాబు లేవంటే కూడా లేవట్లేదు వాడు. సో దట్స్ దేర్. గూగుల్ పిక్సెల్ 9 256 GB ఎంత ప్రైస్కి? ప్రస్తుతానికి అయితే 128 GB 38K ఉంది. 256 GB ప్రైస్ కరెంట్ ప్రైజే ఉండొచ్చు, బట్ మన లక్ బాగుంటే మాత్రం 43 or 44కి వచ్చే అవకాశం ఉంది. బట్ స్టిల్ 128 GB ఇస్ మచ్ లైక్ బ్యాలెన్స్డ్ స్టోరేజ్ అని నేను అనుకుంటాను. 256 GB చాలా తక్కువ మందికి రిక్వైర్ అవుతుంది. అప్పుడే 2 years అయిపోయింది తెలియకుండానే. ఓకే, సలార్ నుంచి ఫాలో అవుతున్నారు మీరు. 2 years అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఇస్ దేర్ ఎనీ డిస్కౌంట్? ఆల్రెడీ చెప్తానండి. iPhone 16 ఈస్ దేర్ లైవ్ స్ట్రీమింగ్ త్రూ M4. యా యా దిస్ ఈజ్ లైక్ మొన్నటి వరకు మీకు M1 నుంచి అయ్యేది, M1 మ్యాక్బుక్ ఎయిర్ నుంచి అయ్యేది, ఇప్పుడు M4 నుంచి అవుతుంది. మ్యాన్, మ్యాక్బుక్ని చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు అందరూ. నో, మ్యాక్బుక్ ఈజ్ మచ్ పవర్ఫుల్ మ్యాన్. ఎయిర్ బేస్ మోడలే. ఇప్పుడు ఇంకా ఇక్కడ నేను చేయబెడుతున్నాను, లైక్ డిస్ప్లే లైక్ కింద ఉందన్నమాట. నో హీట్ కూడా పెద్దగా లేదు, అండ్ దీనికి ఫ్యాన్ కూడా లేదు. అది మ్యాక్బుక్ ఈజ్ మచ్ మచ్ పవర్ఫుల్ మ్యాన్. నేను ఈ మ్యాక్బుక్ ఎయిర్ మీద జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మ్యాక్బుక్ ఎయిర్ మీద ఇప్పుడు నాకు దీని నుంచి కాల్ వచ్చింది అనుకోండి, ఫేస్ టైం వచ్చింది అనుకోండి, నేను దాంట్లో ఓపెన్ చేస్తాను. ఓకే, నా ఫోన్ మెసేజెస్ దాంట్లోనే ఓపెన్ చేస్తాను. అండ్ నేను డాక్యుమెంటేషన్స్ కావాలంటే నేను ఈ కెమెరా వాడటానికి అక్కడ నుంచి నొక్కుతా. అండ్ ఇక్కడ నుంచి నేను ఎయిర్ ప్లే చేసుకుంటా. అంటే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తాను కదా, నేను ఈ ఫోన్లో రికార్డ్ చేసేది. ఇలా రికార్డ్ చేసినప్పుడు నేను అటు ఉంటాను, స్క్రీన్ ఇటు ఉంటుంది. సో నేను చూడలేను. నేనేం చేస్తానంటే ఈ స్క్రీన్కి ఎయిర్ ప్లే చేస్తాను, ఐఫోన్ నుంచి మ్యాక్బుక్కి. అది జరుగుతుంది. ఆ తర్వాత 4K 30ని డెవెన్సీలో రెండర్ చేస్తే నాకు ఈవెన్ టైం లైన్ కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ 60 frames రెండర్ కొడుతుంది 4K 30. 1080p అయితే 300 frames కొట్టుద్ది రెండర్. మ్యాక్బుక్ ఎయిర్ వితౌట్ ఎ ఫ్యాన్. అండ్ స్క్రీన్ ఈజ్ నైస్, సౌండ్ కేక్ ఉంటుంది. లైక్ యూ విల్ హ్యావ్ ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ సౌండ్, మైక్స్ బాగుంటాయి, మౌస్ అదిరిపోద్ది. యూ విల్ హ్యావ్ దట్ హ్యాప్టిక్ మౌస్, నార్మల్ విండోస్ ల్యాప్టాప్ మౌస్ కాదు. సో ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. అది మ్యాక్బుక్ ఎయిర్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అండ్ జస్ట్ బికాస్ లైక్ మీకు ప్రో ఆప్షన్స్ ఉండేసరికి అవన్నీ చూసి ఓకే దీనికి లైక్ దిస్ విల్ బీ వీకెస్ట్ అనుకుంటారు. నో నో మ్యాన్, సేమ్ గోస్ ఫర్ ఐప్యాడ్ ఆల్సో. ఐప్యాడ్ 30,000 ఐప్యాడ్ ఇస్ మచ్ పవర్ఫుల్. అందరూ చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు అది బేస్ మోడల్ అనేసరికి. ఐఫోన్స్ కూడా లైక్ ఐఫోన్ 17 or 15 ఇస్ మచ్ పవర్ఫుల్. అది ఓకే, అండర్ ఎస్టిమేట్ కాదు, మిమ్మల్ని కాదు నేను అంటుంది. యాక్చువల్లీ మిమ్మల్ని కాదు అంటుంది. నేను మామూలుగా చెప్తుంది ఏంటంటే జనరల్గా చెప్తున్నాను. యా, ఇది OnePlus నుంచి ఈ కేబుల్, ఇక్కడ ఒక కేబుల్ ఉంటుంది. ఆ కేబుల్ నా HP G5 హబ్ ఒకటి ఉంటుంది, ఇంత డాక్. అది మా ఆఫీస్లో ఉంది కాబట్టి నేను కూడా కొనుక్కున్నాను. నాకు అది నచ్చింది, బట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. HP G5 డాక్ నుంచి ఒక థండర్ బోల్ట్ కేబుల్ నా మ్యాక్బుక్కి కనెక్ట్ అయ్యి, నా మ్యాక్బుక్లో క్యామోలో ఈ OnePlus ఫోన్ వీడియో ఫీడ్ దాంట్లోకి వెళ్తుంది. ఇది కూడా దానికి కనెక్ట్ అవుతుంది. ఈ మైక్, ఇది USB మైక్. ఇది ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్ ఆన్ ఓబిఎస్ విల్ స్ట్రీమ్ ఇట్ టు యూట్యూబ్. వదిలిపోద్ది. కౌశిక్ గారు నేను ఆల్రెడీ చెప్పానండి, లైక్ 8 GB ఈజ్ నైస్ అని. ఐఫోన్ 16Eలో చాలా కట్స్ ఉన్నాయి, బట్ ఫర్ బేసిక్ యూజ్ 16 ఈజ్ నైస్. అండ్ 16 ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ 16. బట్ స్టిల్ యూ విల్ హ్యావ్ దట్ కెమెరా కావచ్చు, డిజైన్ కావచ్చు, అవన్నీ కూడా కొంచెం వెనక్కి వెళ్తాయి. బ్రో, హౌ డూ యూ మేనేజ్ ప్రొడక్టివిటీ త్రూ అవుట్ ద డే, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ మూవీ, ఆల్ దట్ స్టఫ్? నాకంటే బాను ఈజ్ మచ్ బిగ్గర్ అండి. లైక్ అలాగే వీడు స్టార్ట్ చేశాడా లైవ్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఇంకా పవర్ పోయింది, బట్ ఇక మిరా ఇంకా స్టార్ట్ కాలేదు. బాను ఈజ్ మచ్ మ్యాన్, లైక్ హీ హ్యాండిల్స్ హిస్ వర్క్. అంటే నేనేముందండి, లైక్ 3 రోజులకు ఒకసారి నేను ఒక వీడియో రికార్డ్ చేస్తాను, దాన్ని ఎడిట్ చేయడానికి నాకు మొత్తం లైక్ తమ్నెయిల్ అండ్ ఎడిటింగ్కి ఒక 3 నుంచి 4 గంటలు పడుతుంది. అండ్ అది కూడా నేను అంత గొప్పగా ఏం ఎడిట్ చేయట్లేదు, ఐ హ్యాడ్ టు డూ మోర్. అయితే ప్యారలల్ నా జాబ్ టైంలో మాత్రం నేను ఇవన్నీ మెస్ చేయడానికి ట్రై చేయను. లైక్ నా 5 days నేను స్ట్రిక్ట్గా పనిచేస్తాను. ఆ జాబ్ టైంలో నేను వీలైనంత వరకు నా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఇవన్నీ కూడా నేను అంత ఆలోచించాను. బట్ అప్పుడప్పుడు లైఫ్స్కి అయితే వస్తాను. లైఫ్కి వచ్చినప్పుడు ఆ ఫ్యూ అవర్స్ తప్పదు. బట్ స్టిల్ నేను ఇక్కడ ఈ రూమ్లో నాకు డోర్స్ అన్నీ ఓపెన్ అయ్యే ఉంటాయి. సో మా ఫ్యామిలీ కూడా ఎక్కువ ఈ రూమ్కే వచ్చి కొంచెం స్పెండ్ చేస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఈ టేబుల్ కూడా కొంచెం పెద్దదే కాబట్టి నేను కొంచెం పక్క తప్పుకుంటాను, వాళ్ళందరూ కూర్చుంటారు, ఆడుకుంటూ ఉంటారు. బట్ యా, తప్పదు, పర్లేదు. కానీ హైలైట్ ఏంటంటే స్లీప్ 5 గంటలు పడుకుంటాను నేను.
అది 5 గంటలు స్లీప్ వల్లే కొంచెం ప్రాబ్లము. ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ దట్ ఆల్సో. భానుబ్రాని రీసెంట్గా కొంపల దగ్గర చూసా బ్రో, హీ వాజ్ ఇన్ రస్ సో డింట్ సే హై. ఓ నైస్. యాక్చువల్లీ అంటే ఆ, కొంచెం లైక్ తను ఆ ఏరియాలోనే అవైలబుల్ ఉంటాడు. ఈ కెన్ మీట్ హిమ్ అగైన్ కావాలంటే. నిన్న ఎవరో మర్చిపోయి మెరాయి వెళ్తుంటే ఇద్దరు ముగ్గురు నన్ను చూసి అంటున్నారు. అంటే వాళ్ళని గుర్తుపట్టారా లేదంటే ఏంటో నాకేం అర్థం కాలేదు. ఇంక నేను సైలెంట్గా వెళ్ళిపోయా. 16E ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 51,500. బ్రో మీరు అదే ప్రైస్కి యూ కెన్ గో ఫర్ 16, రైట్? 16 ఈజ్ మచ్ బెటర్ దాన్ 16E. లైక్ యూ విల్ హ్యావ్ అనదర్ లెన్స్, డిస్ప్లే ఇస్ సమ్వర్ సిమిలర్, బట్ స్టిల్ లైక్ యూ విల్ హ్యావ్ బెటర్ ఫోన్, రైట్? 16 నుంచి అదే కాస్ట్కి రేపు ఫ్లిప్కార్ట్ సేల్లో మినిమం ర్యామ్ చెప్పానండి. పవర్ కట్, యా పవర్ కట్ బాను దగ్గర. యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు లైక్ అక్కడ ఉన్నప్పుడు బ్రో ఐ సా మీ రైట్ టుడే, ఐ టు ఫెల్ ద సేమ్ ఇష్యూస్ విత్ యూజింగ్ ఏ అండ్ ఆల్సో స్క్రీన్ ప్లే. మాట్లాడదామండి అది యాక్చువల్లీ. దాని అంటే లైవ్, ఆ లైవ్లో చెప్పండి, నేను ఇక్కడ కొన్ని చెప్తాను. నాకు మిరాయి గురించి అనిపించింది, అమ్మో నిదానంగా టెక్ ఛానల్ సినిమా ఛానల్ అయిపోతుంది పర్లేదు. సో మిరాయి గురించి నాకు అనిపించింది ఏంటంటే దే హ్యాడ్ వెరీ గుడ్ మార్కెటింగ్, లైక్ త్రూ రివ్యూస్ కావచ్చు అన్నీ కావచ్చు, దే వర్ ఏబుల్ టు మేక్ ఇట్ వర్క్. లైక్ ఫ్రమ్ బాలీవుడ్ కావచ్చు అన్ని చోట్ల నుంచి కూడా మంచి రివ్యూలు పెట్టగలిగారు బయటికి. అంటే ఎలా చెప్పించగలిగారు అంటే ఫస్ట్ హాఫ్ కేకా, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది బట్ స్టిల్ మేనేజబుల్, వెరీ నైస్. అయితే సినిమా రిలీజ్ అయ్యేసరికి వీ హ్యావ్ దట్ పర్స్పెక్టివ్, రైట్? అండ్ లక్కీలీ సినిమా హ్యాడ్ వెరీ గుడ్ సీక్వెన్సెస్, లైక్ వెరీ గుడ్, లైక్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సినిమాలో, లేదని చెప్పను. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆ గుడ్ సీక్వెన్సెస్ వల్ల జనాల నుంచి కూడా బాగుంది అనే టాక్ వచ్చింది. సినిమా బాగుంది, బాగుంది అనే టాక్ మాత్రమే వచ్చింది. సో అండ్ దానికి తోడు ఈ హైలీ పాజిటివ్ రివ్యూస్ వచ్చేసరికి పీపుల్ వర్ లైక్ ఎవరైతే డీటెయిల్ బ్రేక్ డౌన్ చేస్తారు, ఇప్పుడు లెట్స్ బాను ఉంది, బాను డీటెయిల్ బ్రేక్ డౌన్ చేశాడు లైక్ ఇన్ ద రివ్యూ, అండ్ బాను చెప్పినట్టుగానే మిగతా వాళ్ళు కూడా చెప్పారు. కానీ ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, లైక్ కంపేర్ టు అదర్స్. అండ్ లైక్ ఎవరికైనా డిఫరెంట్ ఉంటుంది కదా. సో దానివల్ల పీపుల్ మైట్ హ్యావ్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఆన్ లైక్ దాట్ రివ్యూ. లైక్ యూ హ్యావ్ రాగడీ సేయింగ్ ద సేమ్ థింగ్, రాట్ పచక్ సేమ్ ద సేమ్ థింగ్. బార్బెల్ సంగతి చెప్పింది మీకు తెలియదు కాదు. సో బట్ స్టిల్ వై వీ గాట్ ద స్లాక్ అంటే మాత్రం ఐ డోంట్ నో, కానివ్వండి ఏం చేస్తాం. తర్వాత భయ 16 Pro మ్యాక్స్ బెస్టా 90Kకి? 16 Pro 25 రివీల్ అయింది చెప్పు బ్రో. యా 16 Pro మ్యాక్స్ మీకు యాక్చువల్లీ అరౌండ్ 18,990కి దొరుకుతుంది. అది మీకు 256 బేస్ ఉంటుంది అనుకుంటా. 16 Pro మాత్రం మీకు అరౌండ్ 70,000 దొరుకుతుంది. అంటిల్ ఆర్ అన్లెస్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ దట్ బ్యాటరీ లైఫ్ అండ్ స్క్రీన్ సైజ్. అంటే 16 Pro హ్యాస్ వెరీ గుడ్ బ్యాటరీ లైఫ్, కానీ 16 Pro మ్యాక్స్కి పెద్ద స్క్రీన్ సైజ్ కావాలి అనుకుంటే తప్ప ఇదనమాట. లైక్ అంత సైజు ఆ అదే లైక్ చాలా ఎలా లైక్ బిగ్గర్ స్క్రీన్ అండ్ బిగ్గర్ బ్యాటరీ కావాలి అనుకుంటే తప్ప లైక్ 90Kకి 16 Pro మ్యాక్స్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే రెడీ, పవర్ వచ్చింది. ఇక్కడ నుంచి అటు జంప్ అయిపోదాం మనం. ఆయన్ని చెప్పకూడదండి, ఎల్పి అన్నీ వద్దులేండి, గొంతు పోవట్లేదు అప్పుడు ఉంటాను. నేను పెద్ద వాగుడుకానండి, అదే నాకు పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ. వాగుతూనే ఉంటాను, అందుకని మాకు యూట్యూబ్ పర్లేదు బాగానే పనిచేస్తుంది యాక్చువల్లీ, వాగుతున్నాం కదా. బట్ యా మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళిపోదాం. బాయ్, అక్కడ మనం మిరాయి లైవ్ చేసేద్దాం. బాయ్ గెస్.